హాయ్ అండి, శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. నిన్నటి వరకు మా ఇళ్ళ పకీరు అనే జానపద నవల విన్నారు కదండి. ఈరోజు కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన ప్రాక్టికల్ జోకర్ అనే డిటెక్టివ్ నవల విందురు గాని ఇక నవల్లోకి వెళ్ళిపోదాం రండి. మరి తెల్లవారుతుండగా తలుపు తట్టిన చొప్పుడైంది. అందరికన్నా ముందు మీనా నిద్రలేచి కిటికీలోంచి అమ్మా, తాతయ్య, అమ్మమ్మ వచ్చారే అని అరిచింది. ఆ అరుపుకి ఇంటిల్లపాది నిద్రలేచారు. సీతమ్మ తలుపు తీసింది. ఆమె భర్త భాస్కర్రావు ఆద్రాబాద్రా బనియన్ తొడుక్కున్నాడు. పెద్దమ్మాయి రేవతి హాల్లో పరుగులు చుడుతోంది. సీతమ్మ తండ్రి తల్లి 2 బుట్టలు, ఒక హోల్డాళ్లు తీసుకుని లోపలికొచ్చారు. రండి, మెయిల్లో వచ్చారా అడిగాడు భాస్కర్రావు మామగారిని. అవునయ్యా, టైంకే వచ్చింది మెయిలు అంటూ చెతికిలు పడ్డాడు ఆ ముసలాయన. సీత, మీ నాన్నకి కాఫీ తీసుకురా అని భాస్కర్రావు లోలోన ఆశ్చర్యపడుతున్నాడు. అత్తగారు మామగారు ముందు ఉత్తరం ముక్కైనా రాయకుండా ఎందుకిలా అకస్మాత్తుగా దిగారని. అబ్బాయ్, ఇంకా ఇలాగే ఉన్నారేం? అయినా ఉన్నట్టుండి ఇంత తొందరపడ్డావెందుకు అడిగాడు మామగారు భాస్కర్రావుని. భాస్కర్రావుకు అర్థం కాలేదు. దేనికి తను తొందరపడ్డాడు? 4 రోజుల క్రితం సీతని చివాట్లు పెట్టాడు దోబరా ఖర్చు చేసినందుకు. అదా, పెళ్ళై 20 ఏళ్లు దాటింది కదా, సీత ఇంకా తల్లిదండ్రులకి ఫిర్యాదు చేస్తోందా? మామగారికి జవాబు చెప్పలేదు. అది కాదోయ్, ఓ 10 రోజులైతే ఏ మునిగిపోయిందని ఇలా ఆదరాబాదరా పెట్టుకుంటే ముచ్చట్లేం తీరతాయి అన్నాడు ముసలాయన మళ్ళీ. ఇక తను మౌనంగా ఉంటే ప్రయోజనం లేదని మీరంటోందేమిటో నాకు తెలియడం లేదు అన్నాడు భాస్కర్రావు. సరిగ్గా ఆ సమయానికి సీతమ్మ వంటింట్లోంచొచ్చి, ఏమండోయ్, ఇదేంటి మన రేవతి పెళ్లికని నాన్న అమ్మ బయలుదేరొచ్చారట అంది. పెళ్ళా? రేవతికా? మన రేవతికా అని భాస్కర్రావు పకపకానవి. ఎవరు చెప్పారండి? మీకేమన్నా కలొచ్చిందా? ఇంకా బియ్య పూర్తి చేయిందే, అప్పుడే దానికి పెళ్ళేమిటి అన్నాడు. ముసలైన మొహం చిట్లించి, అబ్బాయ్, వేళకోళానికి వరుసవావి ఉండాలి, మేం కలగండమేంటి? 1 వారం రోజుల నుంచి నాకు దగ్గు, మీ అత్తకి కీళ్ల నొప్పులు, అయినా నువ్వు టెలిగ్రామ్ ఇచ్చావు కనుక వెంటనే బయలుదేరొచ్చాం అన్నాడు. నేను టెలిగ్రామ్ ఇచ్చానా? భాస్కర్రావు ఆశ్చర్యంతో అన్నాడు. అవునాయ్, చూపిస్తానండు అంటూ లాంగు కోటు జేబులు వెతికి ఒక కవర్ తీసి అల్లుడికిచ్చాడు ముసలాయన. కవరు చింపే ఉంది. అందులోంచి కాగితం బయట తీశాడు భాస్కర్రావు. రేవతీస్ మ్యారేజ్ ఫిక్స్డ్ 19th ఏప్రిల్, స్టార్ట్ ఇమీడియట్లీ భాస్కర్రావు. నాన్ సెన్స్, నేనివ్వలేదు టెలిగ్రామ్ అన్నాడు భాస్కర్రావు. భాస్కర్రావు చేతిలోంచి టెలిగ్రామ్ కాగితం సీతమ్మ, తర్వాత రేవతి చేతిలోంచి మీనా తీసుకుని చదివారు. ఏంటో నువ్వనేది? ఈ టెలిగ్రామ్ నువ్వు ఇవ్వలేదంటావా? అయితే ఎవరిచ్చినట్లు? డబ్బు తగలబెట్టుకుని ఎవడిటువంటి పాడు పని చేసినట్టు అన్నాడు ముసలాయన. నేను చెబుతూనే ఉన్నాను కదండి, మీకు ఉత్తరం ముక్కైనా రాయకుండా ఇలా పెళ్లి ఏర్పాట్లు చేస్తారా? ఉన్న పాలన రమ్మని టెలిగ్రామ్ ఇస్తారా? ఏదో పొరపాటుందని అంటోంది అత్తగారు. అంతలో బయట టాక్సీ ఆగింది. అందులోంచి విశ్వేశ్వరరావు దిగాడు. హోల్డాళ్లు పుచ్చుకుని లోపలికొచ్చి, నాన్న, అమ్మా వచ్చేసారన్నమాట. బావా, ముందు నోటీస్ ఇవ్వకుండా ఇలా చేస్తే ఎలా? సెలవు దొరకడం చాలా కష్టమైంది. శకుంతల్ని పిల్లల్ని తీసుకురావడానికి వీల్లేకపోయింది. ఇది నీ తప్పే, షార్ట్ నోటీస్ అన్నాడు. రేవతి పెళ్ళని నీకు వచ్చిందా ఏంటి టెలిగ్రామ్ అడిగాడు భాస్కర్రావు బావమరిదిని. విశ్వేశ్వరరావు అనుమానంగా చూసి, అవును, నిన్న సాయంకాలం 6:30కు వచ్చింది టెలిగ్రామ్. అప్పుడు బాస్ ఇంటికి వెళ్ళి, పెళ్లి లేదు, పేటాకులు లేదు, ఊరికే వేళకోళంకిచ్చారు టెలిగ్రామ్ అన్నాడు ముసలాయన. ఇదేం ప్రాక్టికల్ జోక్ బావా, చాలా కాస్ట్లీ జోక్, చాలా ఇన్కన్వీనియంట్ జోక్ అన్నాడు విశ్వేశ్వరరావు విసుగ్గా. నాకేమన్నా మతిపోయిందనుకున్నావా? నేనెందుకిస్తాను టెలిగ్రామ్? అయితే ఎవరిచ్చారు? నాకేం తెలుసు అన్నాడు భాస్కర్రావు. అయితే రేవతికి పెళ్లి నిశ్చయం కాలేదా అడిగాడు విశ్వేశ్వరరావు బావని అనుమానంతో చూస్తూ. అదేంటన్నయ్య, దాని పెళ్లి ఏర్పాటు చేస్తే ముందు నీకు వదినికి ఉత్తరాలు రాయం, టెలిగ్రామ్ ఇస్తామా అంది సీతమ్మ. ఏదో హడావుడి పడ్డారనుకున్నాను, లేకపోతే నేనెందుకు బయలుదేరొస్తాను అంటూ జేబులోంచి టెలిగ్రామ్ తీసి, ఇది మద్రాసులోనే మౌంట్ రోడ్ పోస్ట్ ఆఫీసులో ఇచ్చిన టెలిగ్రామ్, నిన్న సాయంకాలం 5ంటికి అన్నాడు. భాస్కర్రావు ఆ టెలిగ్రామ్ తీసుకుని పరీక్షగా చూశాడు. అవే మాటలు. అంతలో ఇంకో టాక్సీ ఆగింది. అందులోంచి భాస్కర్రావు తమ్ముడు సర్వోత్తమరావు దిగాడు. బొంబాయి నుంచి విమానంలో వచ్చాడు. 10 గంటలయ్యేటప్పటికి మొత్తం 20 మంది బంధువులు దిగారు. వచ్చిన వాళ్ళం ఎలాగో వచ్చాం, పోనీ రేవతికి 4 రోజుల్లో సంబంధం చూసి పెళ్లి చేసేయకూడదు అన్నాడు భాస్కర్రావు తమ్ముడు సరదాగా. బాగుంది నీ సలహా అని కోప్పడింది సీతమ్మ. పోలీస్ కంప్లైంట్ ఇవి. వాడెవడో వాడిని పట్టుకుని చితకబాదాలి రాస్కెల్. వాడెవడకో మనందరి పేర్లు చిరునామాలు ఎలా తెలుసు? బంధువుల్లో ఎవరు అయ్యుండాలి, లేదా స్నేహితుల్లో ఒకడయ్యుండాలి. అవును, వాడికి భాస్కర్రావు మీదో రేవతి మీదో చాలా కసి ఉండాలి. పోలీసులు నిమిషంలో పట్టుకుంటారు.
పట్టుకొని వాడి సంగతి తర్వాత నేను చెబుతాను. హాల్లో కూర్చుని అందరూ ప్రాక్టికల్ జోకర్ని మనసారా తిట్టుకుంటున్నారు. సీతమ్మకి ఆమె తల్లికి వంటింట్లో అంతమందికి వండి వార్చడంతో సరిపోతుంది. 10 గంటలకల్లా భాస్కర్రావు ఆఫీసుకు బయలుదేరాడు. ఆ వేళ తను ఆఫీసు మానడానికి వీల్లేదని హెడ్ ఆఫీసు నుంచి ఇన్స్పెక్టర్ వస్తున్నాడని అందరికీ చెప్పాడు. సాయంకాలం 3 గంటలకి ఇన్స్పెక్టర్ వెళ్లిపోగానే మేనేజర్ భాస్కర్రావుని పిలిచి, డ్యూటీ విషయంలో మీరు చూపించిన శ్రద్ధకి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ విషయం జనరల్ మేనేజర్కి రాస్తాను అన్నాడు. థ్యాంక్ యూ సార్. ఇక మీరు వెళ్ళొచ్చు. పాపం ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. మీ బంధువులు మీకోసం కాచుకుంటారు. భాస్కర్రావు ఆశ్చర్యపోయాడు. తనింటికి ఆకస్మికంగా అంతమంది బంధువులొచ్చారని ఆయనకెలా తెలిసిందా అని. అవునండి, చాలా మంది బంధువులొచ్చారు అని గుణిగాడు భాస్కర్రావు. అవును, రారు. పెళ్ళన్నాక బంధువులు రాకపోతే ఎలా అన్నాడు మేనేజర్. పెళ్ళా అడిగాడు భాస్కర్రావు. దడదడమంటోంది అతని గుండె. పెళ్ళా అని అడుగుతున్నారేంటి? మీ ఇన్విటేషన్ మధ్యాహ్నం వచ్చింది. ఇన్విటేషనా? ఏం ఇన్విటేషన్ సార్ అడిగాడు భాస్కర్రావు. వాట్ ఈస్ దిస్? నేనేమైనా పొరపడ్డానా? ఉండండి చూస్తాను అంటూ బల్ల సొరుగులోంచి ఒక తెల్లని కవరు తీసి అందులో ఉన్న ఒక కార్డు చదివి నవ్వి, నేను పొరపడలేదు, ఐఆమ్ వెరీ కరెక్ట్, మీ అమ్మాయి రేవతి వివాహమే అంటూ కార్డు భాస్కర్రావుకిచ్చాడు. భాస్కర్రావు మొహం ఎర్రనైంది. చేతులు వణుకుతున్నాయి. కార్డు తీసుకుని చదివాడు. ఇంగ్లీష్లో ఉంది. శ్రీమతి వై సీతమ్మ అండ్ శ్రీమతి వై భాస్కర్రావు, చీఫ్ అకౌంటెంట్, ఇండియన్ మినరల్స్, మద్రాస్. రిక్వెస్ట్ ది ప్లెజర్ ఆఫ్ యువర్ కంపెనీ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆన్ ది అకేషన్ ఆఫ్ ద మ్యారేజ్ ఆఫ్ దేర్ డాటర్ సౌభాగ్యవతి రేవతి విత్ చిరంజీవి సి శ్రీనివాసరావు బిఏ, సన్ ఆఫ్ లేట్ చింతగింజల ప్రకాశరావు, ఆన్ ఫ్రైడే ది April 19th, 1963 at 6 p.m. at రంగనాథ కళ్యాణ మండపం, త్యాగరాయ నగర్, మద్రాస్ 17. ముహూర్తం 6 p.m. డిన్నర్ 8:30 p.m. అబద్ధం, ఇదో తబద్ధం అన్నాడు భాస్కర్రావు. వాట్ అబద్ధం? ఏంటబద్ధం? హియర్ ఈజ్ యువర్ ఇన్విటేషన్ అన్నాడు మేనేజర్. భాస్కర్రావు ఆ ఇన్విటేషన్ ని అటు ఇటు తిప్పి, సార్, ఎవడో వెధవ ప్రాక్టికల్ జోక్ చేశాడు. మా అమ్మాయి పెళ్లి విషయం అసలు నేను ఆలోచించనే లేదు. ఇది నేను పంపించలేదు అన్నాడు నిట్టూరుస్తూ. ఆశ్చర్యంగా ఉంది. ఎవడు చేస్తాడు ఇటువంటి పాడు పని? ఇన్విటేషన్ సచ్చువేసి పోస్టు ఖర్చు భరించి ఎవడెంత కష్టపడతాడు? ఆర్ యు షూర్ అడిగాడు మేనేజర్. సార్, నాకింకా మతిపోలేదు. నా కూతురు పెళ్ళైతే నేనే పెళ్లి చేస్తుంటే నాకు తెలియకుండా ఎలా జరుగుతుంది అని తనింటికి ఆ వేళ బంధువులంతా రావడం చెప్పాడు. దిస్ ఈజ్ వెరీ సీరియస్. మీరు వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. పొద్దున్నే ఇచ్చి ఉండాల్సింది. నాకొక్కడికే కాదేమో, ఇంకా మీ స్నేహితులకి చాలా మందికి ఇలాంటి ఇన్విటేషన్స్ వెళ్ళాయేమో. అవును, వెళ్ళుండొచ్చు నీరసంగా అన్నాడు భాస్కర్రావు. మై డియర్ మ్యాన్, ఇదిగో టెలిఫోన్. మీ స్నేహితులకి కొందరికి టెలిఫోన్ చేసి కనుక్కోండి అని బల్ల మీద ఉన్న టెలిఫోన్ భాస్కర్రావు ముందుకు తోశాడు మేనేజర్. 4 స్నేహితులకి టెలిఫోన్ చేశాడు భాస్కర్రావు. వాళ్ళకి ఆహ్వానాలు వచ్చాయని, పెళ్లికి రావడానికి ముస్తాబవుతున్నామని చెప్పారు. అవును సార్, చాలా మందికి వెళ్ళుండాలి ఇన్విటేషన్స్ అన్నాడు భాస్కర్రావు. వెంటనే కమిషనర్ని కలుసుకుని చెప్పండి. నేను రానా అడిగాడు మేనేజర్ సానుభూతితో. ప్లీజ్ రండి. ఇద్దరూ పోలీస్ కమిషనర్ ఆఫీసుకు వెళ్లారు. అంతా విన్నాడు పోలీస్ కమిషనర్. ఇన్విటేషన్ పరీక్షగా చూశాడు. మేం దర్యాప్తు చేసి ఆ రాస్కెల్ని పట్టుకుంటాంలేండి. మీరు త్వరగా ఆ రంగనాథ కళ్యాణ మండపం వద్దకు వెళ్ళండి అని సలహా ఇచ్చాడు కమిషనర్. నేనా? ఆ కళ్యాణ మండపానికి దేనికి? మిస్టర్ భాస్కర్రావు, మీ స్నేహితులు చాలా మంది అక్కడికి వస్తారు ఇన్విటేషన్ చూసుకుని. వాళ్ళకి ఏం చెప్పకపోతే ఏమనుకుంటారు? పదండి వెళదాం అన్నాడు మేనేజర్. రంగనాథ కళ్యాణ మండపానికి మేనేజర్ కారులోనే వెళ్లాడు భాస్కర్రావు. 5 అయిపోయింది అప్పటికే. 5:30 నుంచి అతిథులు రావడం మొదలు పెట్టారు. ఇదేంటి, పందిరైనా లేదు, సన్నాయి వాళ్ళు దొరకలేదేమో, అసలు పెళ్లి జరుగుతున్నట్లు లేదు, చడి చప్పుడు లేదు. వచ్చిన వాళ్ళు నవ్వుకుంటున్నారు. క్షమించాలి, ఎవడో ఒక వెధవ ప్రాక్టికల్ జోక్ వేశాడు. మీకు ఆ ఇన్విటేషన్స్ నేను పంపలేదు. భాస్కర్రావు ఒక్కొక్కళ్ళకి చెబుతున్నాడు. వాట్? ప్రాక్టికల్ జోకా? ఎవరు? మీరు వేశారా? చచ్చా, నేను కాదు, ఎవడో రాస్కెల్. నాకు 64 ఏళ్లు. ఈ 64 ఏళ్లలో ఇటువంటి ప్రాక్టికల్ జోక్ నేనెన్నడూ ఎరగను అన్నాడు ఒక ముసలాయన. ఏదో కారణాంతరాల వల్ల పెళ్ళాగిపోతే ఆ విషయం చెప్పాలి కానీ ఇలా అబద్ధం చెప్పడం పెద్ద మనిషి చేయవలసిన పని కాదు. తెచ్చిన ఈ ప్రెజెంట్స్ మళ్ళీ నేను వెనక్కి మూసుకుపోలేను. రేవతికివ్వండి. ఎప్పుడో జరగబోయే పెళ్లికి ఇప్పుడే అడ్వాన్స్ గా ప్రెజెంట్ ఇచ్చేస్తున్నాను అన్నారొకరు. మిస్టర్ భాస్కర్రావు, దగ్గరలో హోటల్ ఏదైనా ఉందా? ఎవరు అడిగారు. ప్లీజ్, నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. పోలీసులు ఆ వెధవను పట్టుకుని తీరతారు. మీకింత శ్రమ ఇచ్చిన ఆ రాస్కెల్కి శిక్ష పడుతుంది చెబుతున్నాడు భాస్కర్రావు.
మా శ్రమ విషయం కాదు పాపం, మీ విషయం ఎంత నామరదా అన్నాడు ఒక స్నేహితుడు సానుభూతికి. రాత్రి 10 గంటల వరకు అక్కడే ఉండి వచ్చిన వాళ్ళకందరికీ సమాధానం చెప్పి 10:30కి ఇంటికి వెళ్లాడు భాస్కర్రావు. మర్నాటి నుంచి వచ్చిన బంధువులు వెళ్లిపోవడం మొదలుపెట్టారు. కొందరు మాత్రం ఇంత దూరం ఎలాగూ వచ్చాం కదా అని ఓ 10 రోజులుండి వెళ్లారు. ప్రాక్టికల్ జోక్ వేసిన మనిషి గురించి ఏమైనా తెలిసిందా అని రోజు భాస్కర్రావు పోలీస్ కమిషనర్ని అడుగుతూనే ఉన్నాడు. నీట్ ఆర్ట్ ప్రింటర్స్, బ్రాడ్వే, అక్కడొచ్చి వేశాడట ఇన్విటేషన్స్ చెప్పాడు కమిషనర్. ఆనవాళ్ళు చెప్పారా? లేదు, అర్జెంటుగా ఇన్విటేషన్స్ అచ్చువేసేమని ఎవరో టెలిఫోన్ చేసి మ్యాటర్ టెలిఫోన్లోనే చెప్పాడట. సాయంకాలం 4 గంటలకి తయారవుతాయని చెప్పాడు ప్రెస్ మేనేజర్. సాయంకాలం 4 గంటలకి ఎవరో కుర్రాడొచ్చి బిల్లు చెల్లించి ఇన్విటేషన్స్ తీసుకెళ్లాడట. మేనేజర్ సరిగ్గా చూడలేదట ఆ కుర్రాణ్ణి అన్నాడు కమిషనర్. టెలిగ్రాఫ్ ఆఫీసులో తెలియలేదా అడిగాడు భాస్కర్రావు. లేదు, కౌంటర్ క్లర్కు టెలిగ్రామ్ ఫారాలిచ్చిన మనిషిని చూడలేదట. అయితే వాడెవడో తెలీదన్నమాట భాస్కర్రావు చాలా నీరసంగా అన్నాడు. ఎందుకు తెలీదు భాస్కర్రావు గారు? వాడెవడో సరదాకి చేయలేదు ఈ పని. మీ మీదో మీ అమ్మాయి మీదో వాడికి చాలా ద్వేషం ఉండాలి, కసి తీర్చుకోవడానికి చేసి ఉండాలి, అవునా? తల ఊపాడు భాస్కర్రావు. వాడికి మీ బంధువుల పేర్లు, మీ స్నేహితుల పేర్లు, వాళ్ల చిరునామాలు తెలిసి ఉండాలి, అవునా? అవును. మీ బంధువర్గంలోనో మీ స్నేహితుల్లోనో అటువంటి మనిషి ఎవరో మీరే సులభంగా కనుక్కోగలుగుతారు. మీరు మీ అమ్మాయి కలిసి ఆలోచించండి. మీకు ఎవరి మీద అనుమానం ఉందో చెబితే మేం క్షణంలో దర్యాప్తు చేసి తేల్చేస్తాం కమిషనర్ చెప్పాడు. ఆ రాత్రి 12 గంటల వరకు భాస్కర్రావు, అతని భార్య సీతమ్మ, కూతురు రేవతి కూర్చుని చర్చించారు ఎవరై ఉంటారా అని. నాన్న, ఆ సదానందం అయ్యుండొచ్చా అంది రేవతి. సదానందం భాస్కర్రావు పెద్ద తండ్రి కూతురు కొడుకు, బిఏ చదువుతున్నాడు. వాడు చేసుంటాడా ఈ పాడు పని? ఎందుకు నీకు వాడి మీద అనుమానం కలిగింది అడిగాడు భాస్కర్రావు కూతుర్ని. రేవతి చెంపలు ఎర్రబడ్డాయి. ఆ మధ్యాహ్నకు కొన్ని ఉత్తరాలు రాశాడు అని చెప్పింది. ఉత్తరాలా? నీకు రాశాడా? నాకు చెప్పలేదేం? పోస్టులో వచ్చాయా భాస్కర్రావు కోపంగా అడిగాడు. లేదు నాన్న, కాలేజీకి వెళ్తుంటే ఇచ్చాడు. ఇకెప్పుడు అలాంటి ఉత్తరాలు రాయిద్దని చివాట్లు పెట్టాను. ఏమన్నాడు? నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. నాకిష్టం లేదని చెప్పాను. తర్వాత చేసుకుని తీరతానని శబ్దం పట్టాడు అంది రేవతి. వాడు రాసిన ఉత్తరం ఉందా? ఉంది, తీసుకురా. అది ప్రేమలేఖ. మర్నాడు భాస్కర్రావు ఆ ఉత్తరం కమిషనర్కిచ్చి తన అనుమానం చెప్పాడు. ఇన్విటేషన్స్ కవర్ల మీద దస్తూరితో పోల్చి చూసి నేను దర్యాప్తు చేస్తానులేండి అన్నాడు కమిషనర్. ఆ వేళ సాయంకాలమే సదానందం తండ్రి రాజారావు భాస్కర్రావు ఇంటికొచ్చాడు. మా సదానందం అటువంటి పని చేశాడని నీకు అనుమానం ఉంటే నాతో చెప్పాల్సింది. నువ్వు నేను కలిసి వాడిని అడిగేవాళ్ళం, అంతేకాని బంధువులమని ఆలోచించకుండా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఏమిటి అరిచాడు రాజారావు. అటువంటి పాడు పని చేసిన వాడిని లాకపులో పెట్టి చితకబాదాలి అన్నాడు భాస్కర్రావు అకస్తో. అవును, చితకబాదాలి, నేను ఒప్పుకుంటాను. కాని మా సదానందం చేశాడని నువ్వెందుకు అనుకున్నావు? అనుమానం కలిగింది కనుక. రేవతికి ప్రేమలేఖ రాసి కాలేజీకి వెళుతుంటే తోవలో ఇచ్చి అల్లరి చేశాడట. అది అబద్ధం, అల్లరి చేయలేదు. ప్రేమలేఖ రాసిన మాట నిజం. రేవతి తెలివైంది, అందమైంది కనుక వాడికి రేవతి అంటే ఇష్టం కలగడంలో అసహజమేమీ లేదు. అలా ప్రేమలేఖ రాసి ఇవ్వడం తప్పే, కానీ ఘోరమైన నేరం కాదు. వరుస కనుక పెళ్లి చేసుకుంటానన్నాడు. తనకిష్టం లేదని చెప్తే పెళ్లి చేసుకుని తీరతానని శబ్దం పట్టాడట. అవును, ఆ విషయమూ చెప్పాడు సదానందం. రేవతి అంటే వాడికి అంత ఇష్టం. ఇష్టమున్నవాడు చేయవలసిన పనేనా ఇది? ఎవరితోనో పెళ్ళని ఇన్విటేషన్స్ పంపిస్తాడా? వాడు పంపించాడని ఎలా అంటావోయ్? ఏంటి ఆధారం? ఆ శ్రీనివాస్ ఎవరో, ఆ చింతగంజల ప్రకాశరావు ఎవరో కనుక్కో. చింతగింజల ప్రకాశరావు లేడు, శ్రీనివాసు లేడు, అంతా కల్పన. అందుకని మా వాడి మీదకు తోస్తావా? ఇదేం బాగాలేదు. ఇన్విటేషన్స్ ప్రింట్ చేసిన రోజున, టెలిగ్రాములు ఇచ్చిన రోజున మా వాడు అదృష్టం కొద్దీ ఊళ్ళో లేడు కనుక సరిపోయింది. లేకపోతే వాడిని అనవసరంగా పోలీసులు పట్టుకునేవాళ్లు. మీ వాడా పనిచేయలేదని పోలీసులు నిర్ధారణ చేశారా అడిగాడు భాస్కర్రావు. గంట క్రితం వదిలేశారు. సదానందం చేయలేదని నిశ్చయంగా తేలిందా అడిగాడు భాస్కర్రావు. తేలిందయ్యా, తేలింది. వాడు చేయడు అటువంటి పాడు పని అని భాస్కర్రావుని తిట్టి వెళ్లిపోయాడు రాజారావు. ఇంకెవర్ని అనుమానించాలో పాలుపోలేదు భాస్కర్రావుకి. ఆ ప్రాక్టికల్ జోకర్ ఎవరో తేలనేలేదు. 15 రోజులు గడిచిపోయాయి. ఏంటండి బయట చప్పుడు? ఎవరో గుమ్మం దగ్గర మాట్లాడుతున్నారు అంది సీతమ్మ భర్తని నిద్రలేపి. చీకటిగా ఉంది. టైం పీస్ 4 గంటలు చూపిస్తోంది. ఎవరెంత తెల్లారగట్లే లేచి బయటంత గొడవ చేస్తున్నారు అంటూ తలుపు తీయబోయాడు భాస్కర్రావు. దొంగలేమో, తలుపు తీకండి అంది సీతమ్మ. భాస్కర్రావు నవ్వి, దొంగలైతే అంత గొడవ ఎందుకు చేస్తారు? మరీ నీ చాదస్తాం అని తలుపు తీసి ఎవరు అడిగాడు. నేను కాంబోజీ శాస్త్రిని. ఇది 98 నెంబర్ ఇల్లే కదండి? అవును.
తెచ్చేసామండి, అన్నీ తెచ్చేసాం. అంతా కట్టి తయారు చేసేసాం. ఏంటండి తయారు చేసింది? అడిగాడు భాస్కర్రావు. పాడే. పాడా? పాడి దేనికి? అయ్యా, రాత్రి 12 గంటలకు గున్నేశ్వరరావు గారు వచ్చి 30 రూపాయలు ఇచ్చి వెళ్లారు. కట్టెలు, కొండ, బట్టా తీసుకుని బ్రాహ్మణుల్ని తీసుకురమ్మని చెప్పారు. దేనికయ్యా బ్రాహ్మణులు? విసుగ్గా అడిగాడు భాస్కర్రావు. కాంబోజీ శాస్త్రి దగ్గరగా వచ్చి, ఇది 98 నెంబర్ ఇల్లే కదండి అడిగాడు. అవును. అయితే పొరపాటేమీ లేదు. శ్రీ వై భాస్కర్రావు గారు రాత్రి 9 గంటలకి కాలం చేశారని, తెల్లారేసరికి అంత్యక్రియలు ముగియాలని ఏర్పాట్లు చేయమని చెప్పి గున్నేశ్వరరావు డబ్బిచ్చి వెళ్లారండి. బాడి కట్టేశాం, అంతా రెడీ. ఇక మోయడమే మిగిలింది. భాస్కర్రావు గారి శవం ఎక్కడుందో? నోరు మీ శాస్త్రులు, అలా పేలవంటి చీపురు తీసుకుంటాను అరిచింది సీతమ్మ. ఆ అరుపు విని పక్కెళ్లలో వాళ్ళొచ్చారు. శాస్త్రులు తప్పేమీ లేదని, ఎవరో వెధవ అల్లరికలా చేశాడని అందరూ సర్ది చెప్పారు. తెచ్చిన వస్తువులు తీసుకుని భాస్కర్రావుని అనుమానంగా చూస్తూ శాస్త్రులు వెళ్లిపోయాడు. వాడెవడో మీ మీద చాలా కసి పెట్టుకున్నాడు. శాస్త్రుల్ని పిలిపించి నేను వాడి ఆనవాలు తెలుసుకుంటాను. ఈసారి దొరికిపోతాడులేండి చెప్పాడు కమిషనర్ భాస్కర్రావుకి. అర్ధరాత్రి నిద్రమత్తులో తను ఆ మనిషిని సరిగ్గా చూడలేదని, ఆనవాలు సరిగ్గా చెప్పలేనని అన్నాడు శాస్త్రులు. గున్నేశ్వరరావు అనే అతను భాస్కర్రావు స్నేహితుల్లో కాని బంధువుల్లో కాని లేడు. గున్నేశ్వరరావు ఆచూకీ తెలియలేదు. వారం రోజులు గడిచాయి. మీకు టెలిఫోన్ కాల్ వచ్చింది, మేనేజర్ పిలుస్తున్నారు అన్నాడు కుర్రాడు. భాస్కర్రావు మేనేజర్ గదిలోకి వెళ్లి రిసీవర్ తీసుకుని, హలో, భాస్కర్రావు స్పీకింగ్ అన్నాడు. డయానా కాలేజీ నుంచి మీ అమ్మాయి మేడమెట్ల మీద నుంచి దొర్లి కింద పడింది. కాలు ఎముక విరిగింది. ఆసుపత్రికి తీసుకెళ్లాలి. అంబులెన్స్ కి ఫోన్ చేశాం. మీరు వెంటనే వస్తే మంచిది. వస్తున్నాను అని రిసీవర్ పెట్టేసి మేనేజర్ అనుమతి తీసుకుని ఆదరాబాదరా భాస్కర్రావు డయానా కాలేజీకి వెళ్లాడు టాక్సీలో. మీ అమ్మాయికి కాలు విరిగిందా? కాలేజీలోనా? నోనో, ఏదో పొరపాటు జరుగుండాలి. కాలేజీలో అటువంటి యాక్సిడెంట్ జరిగితే నాకు తెలుస్తుంది, ఆయన కనుక్కుంటాను అని మీనా కోసం క్లాస్ రూమ్ కి కబురు పంపించింది ప్రిన్సిపాల్. 10 నిమిషాల్లో మీనా ప్రిన్సిపాల్ గదిలోకి వచ్చింది. ఎవడో వెధవ ప్రాక్టికల్ జోక్ చేశాడు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని సలహా ఇచ్చింది ప్రిన్సిపాల్. ఇంకో 10 రోజులు గడిచాయి. ఓ రోజు మధ్యాహ్నం భాస్కర్రావుకి టెలిఫోన్ కాల్ వచ్చింది. ఎస్, భాస్కర్రావు స్పీకింగ్ అన్నాడు. మీ అబ్బాయి రవికి ఉన్నట్టుండి 105 డిగ్రీల జ్వరం వచ్చింది. డాక్టర్ వచ్చి చూసి వెంటనే జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పాడు. మీ ఆవిడ మీకు టెలిఫోన్ చేసి చెప్పమంది. ఇంకా చెప్పబోతున్నాడు అవతల నుంచి. యూ రాస్కెల్, యూ స్కౌండ్రల్, మొగాడవైతే ఎక్కడున్నావు చెప్పు, పారిపోక తోలు ఒలుస్తాను అన్నాడు భాస్కర్రావు అతను చెబుతోన్న మాటలు వినిపించుకోకుండా. భాస్కర్రావు గారు అన్నాడు అతను అవతల నుంచి. రాస్కెల్, వెధవ, చండాలపు దుర్మార్గపు నీచుడా కసిదీరా తిడుతున్నాడు భాస్కర్రావు. అవతల మాట్లాడుతున్న అతను డిస్కనెక్ట్ చేసేశాడు. సాయంకాలం 6 గంటలకి ఇంటికి చేరుకున్నాడు భాస్కర్రావు. ఇల్లు తాళం వేస్తుంది. పక్కింట్లోకి వెళ్ళి అడిగాడు తన ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్లారని. జనరల్ ఆసుపత్రికి వెళ్లారు. మీ అబ్బాయికి ఉన్నట్లుండి 105 డిగ్రీల జ్వరం వచ్చింది. డాక్టర్ వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లమన్నాడు. మధ్యాహ్నం భోజనానికి మా వారి ఇంటికి వచ్చినప్పుడు మీకు టెలిఫోన్ చేసి చెప్పమని మీ ఆవిడ చెప్పింది. మీకు టెలిఫోన్ చేస్తే మీరు నానా తిట్లు తిట్టారట. క్షమించండి, ఎవరు అనుకున్నాను. ఆయనకి తర్వాత క్షమాపణ చెప్పుకుంటాను అని జనరల్ ఆసుపత్రికి పరిగెత్తాడు భాస్కర్రావు. పిల్లవాడికి జ్వరం 4 రోజుల తర్వాత తగ్గింది. ఇంటికొచ్చేశారు. వారం రోజులు గడిచాయి. పోలీస్ కమిషనర్ ని కలుసుకుంటూనే ఉన్నాడు భాస్కర్రావు. ఆ ప్రాక్టికల్ జోకర్ ఎవరో తెలియలేదు. ఎంత ఆలోచించినా ఎవరిని అనుమానించడమో తెలియడం లేదు. తను ఎవరికంత అపచారం చేశాడు? తన మీద ఎవరెంత కసి పెట్టుకున్నారు? చిన్నప్పటి నుంచి తను ఎవరితో ఎందుకెందుకు తగాదాలు పెట్టుకుంది జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. 7 ఏళ్లప్పుడు లింగరాజును తన్నాడు తన గోళీలు ఎత్తుకుపోయినందుకు. అదింకా జ్ఞాపకం పెట్టుకుని ఆ లింగరాజు ఈ పనులని చేస్తాడా? ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో లింగరాజు. చచ్చా, ఎప్పుడో మరిచిపోయి ఉంటాడు. గోళీల కోసం పోట్లాడిన ఆ పోట్లాట. తను స్కూల్ ఫైనల్ చదువుతున్నప్పుడు తన వెనక బెంచిలో కూర్చున్న పాపారావు సెలక్షన్ పరీక్షల్లో తన ఆన్సర్ పేపర్లు చూసి కాపీ కొడుతుంటే ఫిర్యాదు చేశాడు. పాపారావుని టీచర్ చివాట్లు పెట్టాడు. పాపారావు ఇన్నేళ్ల తర్వాత ఆ కసి తీర్చుకుంటాడా? అతనిప్పుడు ఒక పెద్ద కంపెనీలో ఇంజనీర్. ఆ మధ్య రైల్వే స్టేషన్లో కనిపించాడు. కులాసాగా కబుర్లు చెప్పాడు. అప్పటి కోపం ఉన్నట్లేదు. నెలకి 800 జీతం అని చెప్పాడు. అతను ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తాడని ఎలా అనుకోవడం? అలా ఆలోచిస్తూ తనని తానే రకరకాల ప్రశ్నలు వేసుకుంటూ రాత్రులు సరిగా నిద్రపోయేవాడు కాదు భాస్కర్రావు. వాడు ఎవడో ఎప్పుడో బయటపడుతుందండి. మీరిలా ఊరికి ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. నిద్ర సరిగ్గా లేక కళ్ళెలా గుంటలు పడ్డాయో అని సీతమ్మ భరతికి ధైర్యం చెప్పేది. ఎవరు ఏం చెప్పినా భాస్కర్రావు మనసు కుదుట పడలేదు. ఆ ప్రాక్టికల్ జోకర్ దొరకాలి. ఎలా? నిద్రలేచి మొహం కడుపునొచ్చి దినపత్రిక తీసుకున్నాడు భాస్కర్రావు. సీతమ్మ కాఫీ తెచ్చిచ్చింది.
రేవతి తన కాఫీ గ్లాస్ తీసుకుని హాల్లోకొచ్చి, నాన్న వెనక పేజీలో చూడు, ఎవరో నీలాగే ఉన్నారు అంది. ఏ పేజీ అంటూ దినపత్రిక కాగితాలు తిప్పాడు. ఇదా? అవును సుమా అంటూ ఆగిపోయి, రాస్కెల్, వీడు చేస్తున్న పనులకు హద్దు లేదు అన్నాడు పళ్ళు పటపటా కొరుకుతూ. ఏంటి నానా అంటూ రేవతి పత్రిక తీసుకుని చూసింది. అది అభిచూరి కాలం. సింగిల్ కాలంలో భాస్కర్రావు ఫోటో అచ్చువేసింది. వై భాస్కర్రావు నిన్న రాత్రి 11:40 గుండెపోటొచ్చి మమ్మల్ని విడిచి పరలోకానికి వెళ్లిపోయారు. వయసు 48. వారి ఆత్మకి శాంతి కలుగ్గాక. దుఃఖభారంతో భార్య సీతమ్మ, కుమార్తెలు రేవతి, మీనా. ఆ ప్రకటన చూసి ఏమనాలో తెలియక రేవతి పత్రికని నేలకేసి విసిరి కొట్టింది. రాస్కెల్, చండాల పెదవా, నా చేతికి దొరికితే వాడి పని చెప్తాను అరుస్తున్నాడు భాస్కర్రావు. ఏంటండి, ఎందుకలా అరుస్తారు అంటూ సీతమ్మ హాల్లోకొచ్చి, ఏంటే, ఏమైంది, ఎందుకు మీ నాన్న అలా మండిపడుతున్నారు అడిగింది కూతుర్ని. రేవతి పత్రిక తల్లికిచ్చింది. ఆవిడ భర్త ఫోటో చూసి, పత్రికలో ఫోటో వేస్తే ఎందుకండి అంత కోపం అంది. వెదవా, చితకబోత్తాను అరుస్తున్నాడు భాస్కర్రావు. రేవతి, నువ్వైనా చెప్పే, ఆ పత్రికలో ఫోటో వేస్తే మీ నాన్నకి ఎందుకంత కోపం? అందరి ఫోటోలు వేస్తారా ఏంటి? ఎందుకు వేశారు? రేవతి చెప్పలేకపోయింది. బెక్కముఖంతో తండ్రిని చూసింది. ఎందుకేశారా? నేను చచ్చానని. అదేంటండి? అవును, నేను చచ్చానని నా ఫోటో వాడే వేయించుండాలి. నువ్వు పిల్లలు వేసినట్టు రాశాడు అని పెద్దగా చదివాడు పత్రికలో ప్రకటన. ఆరి వాడి కడుపు మండిపోను అని సీతమ్మ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఏడవకే, నేను చావలేదుగా, బతికే ఉన్నానుగా. నిజంగా నేను చచ్చినట్లు అలా ఏడుస్తావేంటి? సీతమ్మ ఏడుపు మానలేదు, ఏడుస్తోంది. చచ్చా, ఏడుపు మాను, ఎవరైనా చూస్తే నేను నిజంగానే చచ్చానుకుంటారు అని భాస్కర్రావు తువాలు తీసుకుని స్నానానికి వెళ్లాడు. అతను నీళ్ల గదిలో అడుగుపెట్టిన 2 నిమిషాలకి ఇంటి ముందు ఓ కారు ఆగింది. భాస్కర్రావు ఉద్యోగం చేస్తున్న కంపెనీ మేనేజర్, ఆయన భార్య వచ్చారు. ఏడుస్తున్న సీతమ్మని చూసి మేనేజర్ భార్య కళ్ళనీళ్లు పెట్టి, ఊరుకోండి, మీరలా ఏడిస్తే పిల్లలు ఏమవుతారు అని ఓదారుస్తోంది. అంతలో భాస్కర్రావు నీళ్ల గదిలోంచి వచ్చి మేనేజర్ని చూసి ఆశ్చర్యపోయి, గుడ్ మార్నింగ్ అన్నాడు. మేనేజరు, అతని భార్య కళ్ళప్పగించి చూస్తున్నారు భాస్కర్రావుని. పత్రికలో ప్రకటన చూసి వచ్చినట్టున్నారు అంది రేవతి. మేనేజర్ కంగారుగా, ఎస్ ఐఎమ్ సారీ అన్నాడు. భాస్కర్రావు నిట్టూరుస్తూ మేనేజర్కి ఎదురుగా కూర్చున్నాడు. వాడేనండి, ఆ ప్రాక్టికల్ జోకర్, వాడే అన్నాడు. ఇంటి ముందు ఇంకో కారు చాగింది. భాస్కర్రావు దూరపు బంధువులు కారు దిగి వస్తున్నారు. వాళ్లంతా ఇంట్లోకి రాకముందే ఇంకో టాక్సీలో సదానందం, అతని తండ్రి రాజారావు దిగారు. మరొక 10 నిమిషాల్లో ఇంకో 4 కార్లొచ్చాయి. బయట కారులాగి ఉండడం చూసి పక్కిళ్ల వాళ్ళు కూడా రావడం మొదలు పెట్టారు. ఆ పత్రిక మీద దావా వేయండి, ఎవరో సలహా ఇచ్చారు. వెంటనే బంధువులందరికీ టెలిగ్రామ్లు ఇవ్వండి, లేకపోతే పాపం ఊళ్ళనుంచి వస్తారు. వాడెవడికో మీ ఫోటో ఎలా దొరికింది? అయినా నిజమో కాదో తెలుసుకోకుండా పత్రికలు వాళ్ళు ఎలా వేశారు? అయ్యో పాపం, నేను చావలేదు, బతికే ఉన్నానని ఆ పెద్ద మనిషి అందరికీ చెప్పుకోవాలి. సానుభూతితో మాట్లాడుతున్నారు. ఏ భాస్కర్రావు, లోపలికి వెళ్ళవయ్యా, నువ్విక్కడే కూర్చుంటే వచ్చేవాళ్ళు జడుచుకుంటారు అన్నాడు అతని స్నేహితుడొకడు నవ్వుతూ. ఆ పత్రికలోనే మళ్ళీ ప్రకటించమని చెబితే సరి. ఏమని? పొరపాటు జరిగిందని. వచ్చిన వాళ్ళందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. భాస్కర్రావు తల మీద చేయి పెట్టుకుని కూర్చున్నాడు. వీడెవడో జీవితం దుర్భరం చేస్తున్నాడు అన్నాడు. నాన్న పిలిచింది రేవతి. ఏంటమ్మా? డిటెక్టివ్ యుగంధర్ గారిని కలుసుకోకూడదు? డిటెక్టివ్ యుగంధరా? అవును నాన్న, ఈ మధ్య నేను పత్రికలో చదివాను. ఆయన అపరాధ పరిశోధనలో చాలా మేధావి అని. ఈ ప్రాక్టికల్ జోకర్ని ఆయన పట్టుకోగలరు, పట్టుకుని తీరతారు అంది రేవతి. చాలా డబ్బు అడుగుతాడేమో. కలుసుకుని మాట్లాడితే ఏం నష్టం? అడిగి చూడరాదు. మరీ ఎక్కువ డబ్బు అడిగితే ఇచ్చుకోలేమని చెప్పొచ్చు. అవునండి, రేవతి చెప్పిన ఆలోచన బాగుంది. సీతమ్మ ప్రోత్సహించింది. అయితే రేపు వెళ్తాను అన్నాడు భాస్కర్రావు. రేపెందుకు? ఇప్పుడే వెళ్ళరాదు? అవును, ఇప్పుడే వెళ్ళొచ్చు, ఆలస్యం దేనికి అంటూ భాస్కర్రావు కోటు వేసుకున్నాడు. రండి కూర్చోండి అన్నాడు డిటెక్టివ్ యుగంధర్ భాస్కర్రావుని రేవతిని పరీక్షగా చూస్తూ. బెదురుతూ దిక్కులు చూసి భాస్కర్రావు యుగంధర్కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని కూతుర్ని చూసి కూర్చో అన్నాడు. ఇంత ఆలస్యంగా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి, పొద్దున్నే ఆఫీసుకు వెళ్ళాలి అని భాస్కర్రావు అంటుండగా యుగంధర్ తల ఊపి, పర్లేదు, మాకిది అలవాటే, మీరొచ్చిన పని అడిగాడు. నా పేరు భాస్కర్రావు, రేవతి నా కుమార్తె. ఎవడో వెధవ ప్రాక్టికల్ జోకర్ మా బతుకులు నరకం చేస్తున్నాడు. వివరంగా చెప్పండి ప్రోత్సహించాడు యుగంధర్. థ్యాంక్స్, వివరంగా చెప్పకపోతే మీకేమీ అర్థం కాదు, నాకే పీచి పట్టిందంటారు అని భాస్కర్రావు మొదట్నుంచి జరిగినవన్నీ
ఎవరో తన పేరున ఇన్విటేషన్స్ పంపించడం, పెళ్లికి బంధువులు రావడం మొదలు దినపత్రికలో అభిచూరి కాలంలో తన ఫోటో వేయడం వరకు వివరంగా చెప్పాడు. మధ్య మధ్య అతను ఏదైనా మరిచిపోతే రేవతి తండ్రికి జ్ఞాపకం చేసింది. భాస్కర్రావు చెప్పిన విషయాలు యుగంధర్ అసిస్టెంట్ రాజు కేసు పుస్తకంలో రాసుకున్నాడు. ఇక భరించలేనండి యుగంధర్ గారు. వాడెవడో వాడిని పట్టుకుంటేనే గాని నాకు శాంతి ఉండదు. ఏ క్షణం ఏం జరుగుతుందో, ఏది అబద్ధమో ఏది నిజమో తెలియక బతుకు చాలా ఘోరంగా తయారైంది. పోలీసులు ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళకేమీ అంతుచిక్కడం లేదు అన్నాడు భాస్కర్రావు. అతన్ని ప్రాక్టికల్ జోకర్ అని ఎందుకు అంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ప్రాక్టికల్ జోకర్ అయినట్లయితే 2 సార్లు ఏదైనా తమాషా చేసి ఊరుకుంటాడు. అంతేగాని మీ మీద కసి పెట్టుకున్నట్లు ఇలా మిమ్మల్ని వేధించుకుని తిండు అన్నాడు యుగంధర్. వాడి పేరు తెలీదు. వాణ్ణి ఇంకేమనాలో తోచక అలా అంటున్నాను. సరేలేండి, పేరు ఏదైతేనే మీరు చెప్పిన వివరాలను బట్టి అతని గురించి కొన్ని విషయాలు తెలుస్తున్నాయి అన్నాడు యుగంధర్. ఏంటవి అడిగాడు భాస్కర్రావు ఆతృతతో. అతనికి మీతోనూ మీ కుటుంబంతోనూ బాగా పరిచయం ఉండాలి. మీ బంధువుల పేర్లు చిరునామాలు తెలుసుండాలి. మీ స్నేహితులందరి విషయమూ తెలుసుండాలి. లేకపోతే మీ బంధువులందరికీ టెలిగ్రామ్లు ఎలా ఇస్తాడు? మీ స్నేహితులకి ఇన్విటేషన్స్ ఎలా పంపుతాడు అన్నాడు యుగంధర్. భాస్కర్రావు మాట్లాడలేదు. అతని దగ్గర మీ ఫోటో ఒకటి ఉండాలి. లేకపోతే దినపత్రికలో ఎలా అచ్చువేస్తాడు? అతను ఈ ఊళ్ళోనే మద్రాసులోనే ఉంటూ ఉండాలి. బయట ఊళ్ళో ఉంటే మీకు టెలిఫోన్ చేయడం లాంటివి చేయలేడు. అవునండి, ఇవన్నీ మేము ఆలోచించాం, కానీ వాడెవడో అంతు తెలియడం లేదు అన్నాడు భాస్కర్రావు. అతనికి మీ మీద చాలా కసి ఉండాలి. ఇంకో రకం మనిషి అయితే మిమ్మల్ని బహుశా హత్య చేసేసేవాడేమో. పిరికివాడైనా అయి ఉండొచ్చు. లేదా తను ఎవరో తెలియకుండా హత్య చేసే అవకాశం లేకపోయి ఉండాలి. అదేంటి, హత్య చేస్తాడా నన్నా? అడిగాడు భాస్కర్రావు కంగారుగా. మీరు మరణించాలనే కోరిక అతనిలో చాలా తీవ్రంగా ఉండాలి. అందుకే మీరు చనిపోయినట్లు బ్రాహ్మణులకి కబురు చేశాడు. పత్రికలో ఫోటో వేశాడు. అంతటితో అతనికి తృప్తి కలిగితే మీకేమీ హాని ఉండదు. తృప్తి కలగకపోతే తనింతవరకు ఎవరికీ చిక్కలేదనే ధైర్యం కొద్దీ హత్య చేయడానికి ప్రయత్నించొచ్చు అన్నాడు యుగంధర్. భాస్కర్రావు ముఖం పాలిపోయింది. రేవతి కళ్ళప్పగించి యుగంధర్ని చూస్తోంది. అతనెవరో కాస్త డబ్బున్నవాడే ఉండాలి అన్నాడు రాజు. అందరూ రాజు వైపు చూశారు. అంతమందికి టెలిగ్రామ్లు ఇచ్చాడు. ఇన్విటేషన్స్ అచ్చు వేయించాడు. దినపత్రికలో ప్రకటనలిచ్చాడు. బ్రాహ్మలకి 30 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు. డబ్బుకి ఇబ్బంది పడేవాడైతే ఇలా ఖర్చు పెట్టగలడా అన్నాడు రాజు. యుగంధర్ తల ఊపి, భాస్కర్రావు గారు, మీరు చింతించకండి, బాగా ఆలోచించండి. మిమ్మల్ని గురించి మీకే ఎక్కువ విషయాలు తెలుస్తాయి. ఎవరికి మీ మీద అంత కసుందో మీరు సులభంగా చెప్పగలరు. కొన్ని కారణాల వల్ల పోలీస్ అధికారులకి చెప్పడానికి మీరు సందేహించుండొచ్చు. మాతో మీరేది చెప్పినా ఆ విషయం మీ అనుమతి లేందే ఎవరికీ చెప్పం అన్నాడు యుగంధర్. గుడ్ గాడ్, మీరు అలాగే అంటున్నారా? నాకేం తెలియదు ముర్రు అంటున్నా పోలీసులు నా మాట నమ్మడం లేదు. నేనేదో దాస్తున్నానని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు మీరు అలాగే అంటే నేనేకేం చేయను అన్నాడు భాస్కర్రావు ఆవేశంతో. యుగంధర్ తన రివాల్వింగ్ కుర్చీలోంచి లేచి భాస్కర్రావు భుజం తట్టి, అలా నిరసించకండి. ఆంతరంగిక విషయాలు వెల్లడి చేయడానికి భయపడుతున్నారేమోనని అలా అన్నాను. ఈ రాత్రికి మనం చేయగలిగిందేమీ లేదు. పొద్దున్నే నేను మీ ఇంటికొస్తాను. ఆ ప్రాక్టికల్ జోకర్ అచ్చువేసిన పెళ్లి ఇన్విటేషన్ కార్డు చూడాలి. తర్వాత దినపత్రిక ఆఫీస్కి వెళ్ళాలి. అతన్ని నేను పట్టుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి. యుగంధర్ అలా ధైర్యం చెప్పగానే భాస్కర్రావు తేరుకుని, థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. ఫీజు విషయం నేను అని నెసిగాడు. అది తర్వాత ఆలోచిద్దాం. మీరు ఇవ్వగలిగినంత ఇవ్వచ్చు. కేసు పూర్తయిన తర్వాత వెళ్లి నిశ్చింతగా నిద్రపోండి అన్నాడు యుగంధర్. భాస్కర్రావు రేవతి వెళ్లిపోయిన తర్వాత చాలాసేపు ఆ కేసు గురించి యుగంధర్ రాజు చర్చించుకున్నారు. భాస్కర్రావుకి హాని చెయ్యాలనే ఉద్దేశం లేకుండానే అతని స్నేహితుడో బంధువో హాస్యానికి అలా చేస్తూ ఉండుండొచ్చని రాజు వాదించాడు. చాలా పర్వర్టెడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అయి ఉండాలి అన్నాడు యుగంధర్ రాజు వాదన అంగీకరించకుండా. పోలీసులు ఇంతకాలం అతనెవరో కనుక్కోలేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. కేసు చాలా వింతగా కనిపిస్తోంది అన్నాడు రాజు. పోలీసులు అప్రయోజకులు కారు. భాస్కర్రావు స్నేహితుల్ని అతని బంధువుల్ని ఒక కంట కనిపెడుతూనే ఉండుంటారు. సాక్ష్యం ఏమీ దొరుకుండదు. నువ్వు అనుకున్నంత సులభంగా ఈ కేసు తేలుతుందని నేను అనుకోను అన్నాడు యుగంధర్. ఇలా రాత్రి 12 గంటల వరకు చర్చిస్తూ ఇద్దరూ కూర్చున్నారు కన్సల్టింగ్ రూమ్ లో. సరిగ్గా 12 గంటలకి యుగంధర్ బల్ల మీద టెలిఫోన్ మోగింది. రాజు రిసీవర్ అందుకుని హలో అన్నాడు. డిటెక్టివ్ యుగంధర్ గారున్నారా? ఓ స్త్రీ కంఠస్వరం. నా పేరు రేవతి, భాస్కర్రావు గారి కుమార్తెని. 3 గంటల క్రితం మేమొచ్చి యుగంధర్ గారిని కలుసుకున్నాం ఏడుస్తూ చెప్పింది. ఆ రేవతి గారా, నేను రాజుని, యుగంధర్ గారి అసిస్టెంట్ని. ఏంటి అడిగాడు రాజు ఆదుర్దాగా.
నాన్నగారు ఏడుపు. నాన్నగారు ఏంటమ్మా? పోయారు. పోయారా? ఎప్పుడు? ఇప్పుడే. ఇంటిలో కత్తితో. త్వరగా రండి. కత్తితో పొడవబడ్డారా? ఇంట్లోనా? పొడిచిన వాడిని పట్టుకున్నారా? లేదు, పారిపోయాడు. యుగంధర్ గారిని రమ్మనండి. రిసీవర్ పెట్టేసింది. రాజు టెలిఫోన్ డిస్కనెక్ట్ చేసి, మీరు భయపడింది జరగనే జరిగింది. భాస్కర్రావు హత్య చేయబడ్డాడు. రేవతి ఫోన్ చేసింది చెప్పాడు. యుగంధర్ నిట్టూర్చి పద అన్నాడు. ప్లెజర్ కారు రాజు డ్రైవ్ చేశాడు. 10 నిమిషాల్లో భాస్కర్రావు ఇంటి ముందు కారు ఆగింది. భాస్కర్రావు ఇంట్లో అన్ని దీపాలు వెలుగుతున్నాయి. ఇంకా పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారో లేదో అన్నాడు రాజు గేటు తెరచుకుని ఇంట్లోకి వెళుతూ. రండి రండి, వాడేడి అని భాస్కర్రావు అడగగానే యుగంధర్ రాజు ఉలిక్కి పడ్డారు. ఏంటి అలా చూస్తున్నారు? వాడు ఏమయ్యాడు? వాణ్ణి తీసుకుని రాలేదా అడిగాడు భాస్కర్రావు. రేవతి, మీనా, భాస్కర్రావు భార్య, పిల్లాడు అందరూ నిల్చున్నారు. భాస్కర్రావు ఆ ఆడవాళ్ల వెనక పడక కుర్చీలో పడుకుని ఉండడం వల్ల యుగంధర్ రాజు అతన్ని వెంటనే చూడలేదు. రాజు యుగంధర్ ఒకరి ముఖొకరు చూసుకుని నవ్వడం ప్రారంభించారు. ఎందుకండి నవ్వుతారు? వాడేడి? ఏం చేశారు? లాకపులో పెట్టించారా అడిగాడు భాస్కర్రావు. ఎవరిని అడిగాడు రాజు. వాడే, ప్రాక్టికల్ జోకర్ గాడు. వాణ్ణి మేమిక్కడికి తీసుకొస్తున్నామని మీకెవరు చెప్పారు అడిగాడు యుగంధర్. గంట క్రితం ఎవరో కుర్రాడొచ్చి తలుపు తట్టాడు. ఎవరని అడిగితే మీ కుర్రాన్నని, మీ నుంచి కబురు తెచ్చానని చెప్పాడు. ఆ వెధవని మీరు పట్టుకున్నారని, తీసుకునొస్తున్నారని, మీతో పోలీస్ స్టేషన్కి రావడానికి నన్ను తయారుగా ఉండమని మీరు చెప్పారని చెప్పాడు అన్నాడు భాస్కర్రావు. ఆ కుర్రాడు ఎలా ఉన్నాడు అడిగాడు రాజు. నేను సరిగ్గా చూస్తేగా, తలుపు కూడా తీయలేదు. మీరు చెప్పారుగా నాకు ఆపద కలగచ్చు, జాగ్రత్తగా ఉండమని. అందుకని తలుపు తీయకుండానే ఎవరని అడిగాను. కిటికీకి అవతల నుంచుని చెప్పి వెళ్లిపోయాడు. పొడుగో పొట్టో, మరీ చిన్నవాడో పెద్దవాడో, నలుపో తెలుపో కూడా చెప్పలేరా అడిగాడు యుగంధర్. తల విదిలించాడు భాస్కర్రావు. క్షమించండి, వాణ్ణి పట్టుకున్నారని చెప్పగానే ఆ ఎగ్జైట్మెంట్ లో నేనేమీ గమనించలేదు. అదేంటండి భాస్కర్రావు గారు, ఇలా ప్రాక్టికల్ జోక్స్ ఎవడో చేస్తున్నాడని మీకు తెలుసు కదా. ఆ వచ్చిన వాణ్ణి కాస్త జాగ్రత్తగా చూసి వాణ్ణి ఇక్కడే అట్టిపెట్టుంటే ఎంత బాగుండేది అన్నాడు రాజు. యుగంధర్ నవ్వి, రాజు, భాస్కర్రావు గారిని మనం అలా అడగడం న్యాయం కాదు. ఆ ప్రాక్టికల్ జోకర్ నిన్నే మోసం చేయగలిగినప్పుడు భాస్కర్రావు గారిని మోసం చేయడంలో ఆశ్చర్యం లేదు అన్నాడు. రాజు మొహం చిన్నబుచ్చుకుని, మగాడు టెలిఫోన్ చేసుంటే నాకు అనుమానం కలిగేది, కానీ ఎవరో ఆడది టెలిఫోన్ చేసింది అన్నాడు. మగాడే గొంతు మరిచి మాట్లాడాడేమో యుగంధర్ సూచించాడు. లేదు, ఎంత గొంతు మరిచినా పొట్టుపడేవాడు. భాస్కర్రావు యుగంధర్ని రాజుని చూసి, మీకెవరో టెలిఫోన్ చేశారా? ఏమని చేశారు అడిగాడు. యుగంధర్ చెప్పాడు. మిమ్మల్ని కూడా మోసం చేశాడన్నమాట. వాడి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఇలా చేయడం వల్ల వాడికి ఏం లాభం అడిగాడు భాస్కర్రావు యుగంధర్ని. అదే నేను ఆలోచిస్తోంది. ఏదో ప్రయోజనం ఉండుండాలి. అదేంటి? మీ నుంచి కబురు తెచ్చానని ఇక్కడికొచ్చిన కుర్రాడే ఆ ప్రాక్టికల్ జోకర్ అయ్యుంటాడా అడిగింది రేవతి. వాడయ్యుండడు. ఆ ప్రాక్టికల్ జోకర్ అంత తెలివి తక్కువవాడు కాదు. మీ నాన్నగారికి అనుమానం కలిగి పట్టుకుంటే చిక్కిపోడు. ఎవరికో కుర్రాడికి డబ్బిచ్చి పంపించుంటాడు. మేమిక వెళతాం అని యుగంధర్ కారు వైపు నడిచాడు. అతని వెనకే భాస్కర్రావు కారు వరకు వెళ్లి పొద్దున్నొస్తారు కదూ అన్నాడు. తప్పకుండా. ఈ కేసు చాలా విచిత్రంగా ఉంది. ఆ ప్రాక్టికల్ జోకర్ని పట్టుకోవాలని నాకు తొందరగా ఉంది అన్నాడు యుగంధర్. మర్నాడు పొద్దున్న 8 గంటలకల్లా యుగంధర్ రాజుతో భాస్కర్రావు ఇంటికి వెళ్లాడు. గేటు దగ్గరే నిల్చున్నాడు భాస్కర్రావు. యుగంధర్ని చూడగానే, మీకోసమే కాచుకున్నాను, రండి అన్నాడు ఇంట్లోకి దారి తీస్తూ. ఏంటి, రాత్రంతా నిద్రపోలేదా? మొహమాల పీకుపోయిందేం యుగంధర్ అడిగాడు. రేవతి కనిపించడం లేదు చెప్పాడు భాస్కర్రావు. కంఠస్వరం బొంగురుపోయింది. రేవతంటే మీ పెద్దమ్మాయ్యా అడిగాడు రాజు. అవునండి, పెద్దమ్మాయే. కనిపించడం లేదంటే విపులంగా చెప్పండి అడిగాడు యుగంధర్. ఏముంది చెప్పడానికి? పాలవాడు రాగానే మా ఆవిడ నిద్రలేచింది. అప్పుడు రేవతి పడుకుని లేదట. ఏ నీళ్ల గదికో వెళ్ళుంటుందని అనుకుని ఊరుకుందట. 6 గంటలకి నేను నిద్రలేచాను. అప్పటికి రెండో అమ్మాయి మీనా, పిల్లాడు కూడా నిద్రలేచారు. మా ఆవిడ అందరికీ కాఫీ ఇచ్చింది. రేవతి పక్కింటికి వెళ్ళిందేమోనని కాఫీకి రమ్మని చెప్పమని మా ఆవిడ మీనాను పంపింది. మీనా క్షణంలో తిరిగొచ్చి రేవతి పక్కింట్లో లేదని చెప్పింది. అప్పటినుంచి రేవతి కోసం వెతుకుతున్నాం, ఎక్కడా లేదు. అంత తెల్లారి ఎక్కడికి వెళ్ళుంటుంది? చాలా కంగారుగా ఉందండి అన్నాడు భాస్కర్రావు. మీకు మరీ కంగారు ఎక్కువ. పసిపిల్ల ఏంటి ఎవరిని ఎత్తుకుపోవడానికి? ఇంట్లో పడుకుని నిద్రపోతుందా అని ఎవరెత్తుకుపోతారండి అంది భాస్కర్రావు భార్య. అయితే అది ఏమై ఉంటుంది, నువ్వు చెప్పుకోని. ఏ స్నేహితురాలింటికో వెళ్ళుంటుంది అందామె. తెల్లారి నిద్రలేచి కాఫీ అయినా తాకుండా ఎందుకు వెళుతుంది? పోనీ మీరు చెప్పండి,
నిద్రపోతుందాన్ని ఎలా ఎత్తుకుపోతారు అడిగిందామె. భాస్కర్రావు కన్నా ఆ ఇల్లాలికి ఆదుర్ద తక్కువై కాదని, తన కూతురికి ఏ ఆపద రాలేదని తనకి తనే ధైర్యం చెప్పుకుంటుందని యుగంధర్ గ్రహించాడు. ఇంతకుముందు ఎన్నడైనా ఎవరికీ చెప్పకుండా మీ అమ్మాయి ఇలా తెల్లారే ఎక్కడికైనా వెళ్ళిందా అడిగాడు. లేదండి, వయసొచ్చిన పిల్ల ఒంటరిగా వెళితే నేను ఊరుకుంటానా? క్షమించండి అడుగుతున్నందుకు. మీ అమ్మాయికి ఎవరైనా మగ స్నేహితులున్నారా అడిగాడు యుగంధర్. అంటే తిరుగుబోతా అని అడుగుతున్నారా? నిప్పులు కక్కుతూ భాస్కర్రావు యుగంధర్ని చూశాడు. అలా అనలేదు. చదువుకుంటున్న పిల్ల, వయసొచ్చిన పిల్ల ఏ యువకుడితోనైనా ప్రేమలో పడిందా అని అడుగుతున్నాను. మా అమ్మాయి అలాంటిది కాదు అన్నాడు భాస్కర్రావు. నాన్న, యుగంధర్ గారికి నిజం చెబితే ఏం అంది మీనా. ఏంటి నిజం? రేవతి ఎవరితోనైనా తిరుగుతోందా? తెలిస్తే నువ్వు చెప్పవే అరిచాడు భాస్కర్రావు. కుమిలిపోయాడు తన సంసారం ఇలా రచ్చకెడిచిబడినందుకు. మేనేజర్ గారి అబ్బాయి శంకర్ లేడు, అతనితో అక్కయ్య ఒకసారి సినిమాకి వెళ్ళింది, ఉత్తరాలు రాసుకుంటూ ఉంటారు. ఇంతకుముందు ఎందుకు చెప్పలేదు? అక్కయ్యకు చెప్పొద్దంది నాన్న, అమ్మకు కూడా తెలుసు. ఏంటి, నీకు కూడా తెలుసా? ఈడొచ్చిన పిల్లని వయసులో ఉన్న కుర్రాడితో సినిమాకి వెళ్ళనిచ్చావా? ఉత్తరాలు రాసుకుంటుంటే చూస్తూ ఊరుకున్నావా? నాతో ఓ మాట చెప్పకుండా దాచావా? మీతో ఎలా వేగనర్రా? తల మీద చేయి పెట్టుకుని కుర్చీలో చెతికిలి పడ్డాడు భాస్కర్రావు. మీ అమ్మాయి ఆ శంకర్ అనే అబ్బాయితో ఎక్కడికైనా వెళ్ళుంటే ప్రమాదమేమీ లేదా? ముందు ఆ విషయం తెలుసుకోవాలి. మేనేజర్ ఇంటికి టెలిఫోన్ ఉందా అడిగాడు యుగంధర్. ఉంది అన్నాడు భాస్కర్రావు. అయితే ఫోన్ చేసి అడగండి, రేవతి అక్కడికి వెళ్ళిందేమో. నేనా? ఎలా అడగనండి? పోనీ రాజు అడిగొస్తాడు, ఆయన టెలిఫోన్ నెంబర్ చెప్పండి. భాస్కర్రావు మేనేజర్ టెలిఫోన్ నెంబర్ చెప్పగానే మూడో ఇంట్లో టెలిఫోన్ ఉందని తెలుసుకుని రాజు వెళ్ళాడు. రాజు వెళ్లిన ఓ నిమిషానికి టెలిగ్రామ్ అని అరిచాడు పోస్ట్ అతను. ఎవరికి? భాస్కర్రావు గారికి. భాస్కర్రావు చేయి జాపాడు. చెయ్యి వణుకుతోంది. టెలిగ్రామ్ తీసుకుని కవర్ చింపాడు. చదివి టెలిగ్రామ్ యుగంధర్కిచ్చాడు. రేవతి సేఫ్, సెండ్ యుగంధర్ బ్యాక్, ప్రాక్టికల్ జోకర్. జీపీఓలో ఆ వేళ పొద్దున్న 6:30కి టెలిగ్రామ్ ఇచ్చినట్లు టైం రాసింది టెలిగ్రామ్ మీద. ఏంటండి యుగంధర్ గారిది, రేవతికి వాడు అని భాస్కర్రావు అంటుండగా రాజు తిరిగొచ్చాడు. రేవతి వాళ్ళింట్లో లేదు, కానీ పొద్దున్న టెలిఫోన్ చేసిందట చెప్పాడు. ఇవాళ పొద్దున్న ఎవరికి ఫోన్ చేసింది? శంకర్కి. ఏమని అడిగాడు భాస్కర్రావు. తెలీదు, శంకర్ ఇంట్లో లేడు. శంకర్కి ఫోన్ చేసిందని ఎవరు చెప్పారు అడిగాడు యుగంధర్. అతని తండ్రి చెప్పాడు రాజు. శంకర్ రేవతి స్నేహం గురించి మేనేజర్ కూడా తెలుసునన్నమాట. ప్రపంచంలో అందరికీ తెలుసు, తెలియదల్లా నాకు, పిల్ల తండ్రికి ఒకడికే అరుస్తున్నాడు కోపంతో భాస్కర్రావు. ఊరుకోండి, ఆ అమ్మాయి ఏమైందని కంగారు పడుతుంటే ఇప్పుడు మిమ్మల్ని ఆ విషయమా పట్టుకుని పీడుస్తోంది అతని భార్య అరిచింది. అంతలో గేటు దగ్గర సైకిల్ ఆగింది. అందరూ అటు తిరిగారు. మేనేజర్ కొడుకు శంకర్ సైకిల్ దిగాడు. ఏమోయ్ శంకర్, నువ్వు? భాస్కర్రావు ముందుకు వెళ్ళాడు. మీరు ఊరుకోండి, అతని భార్య భాస్కర్రావుకి అడ్డం వెళ్ళింది. ముందు అమ్మాయి విషయం కనుక్కోండి అన్నాడు యుగంధర్. మిస్టర్ శంకర్, రేవతి ఎక్కడుంది అడిగాడు రాజు. మీరెవరు? శంకర్ ఎదురు ప్రశ్న వేశాడు. రాజు చెప్పాడు. రేవతి ఏమైంది? మీకు టెలిఫోన్ చేసిందటగా ఇవాళ పొద్దున్న. అవును, పొద్దున్నే ఫోన్ చేసింది, ఒకసారి ఇంటికి రమ్మని. 1 గంటలో వస్తున్నానని చెప్పాను, వచ్చాను అన్నాడు శంకర్. అందరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. రేవతి ఏమైంది, ఏంటి గొడవ అడిగాడు శంకర్. భాస్కర్రావు యుగంధర్ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. చెప్పండి అని యుగంధర్ అనుమతి ఇవ్వగానే రేవతి కనిపించకపోవడం, రేవతి క్షేమంగా ఉందని టెలిగ్రామ్ రావడం చెప్పాడు భాస్కర్రావు. వాడెవడో మీ మీద కసిపెట్టుకోలేదు, రేవతి మీద కసిపెట్టుకున్నాడు. రేవతి పెళ్లి అని టామ్ చేసి రేవతికి చెడపేరు తెచ్చాడు. ఇప్పుడు రేవతిని ఎత్తుకుపోయాడు, ఏం చేస్తాడో అని పొళ్ళు పటపటా కొరుకుతున్నాడు శంకర్. రేవతిని ఎత్తుకుపోయాడో, రేవతే తనంతట తాను ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళిందో తెలుసుకోవాలి ముందు అని యుగంధర్ భాస్కర్రావు భార్య వైపు తిరిగి, ఏమమ్మా, మీరు పొద్దున్న పాలవాడు రాగానే నిద్ర లేచామన్నారు, అప్పటికి రేవతి పక్క మీద లేదా అడిగాడు. అవునండి. వీధి తలుపు తెరిచే ఉందా? తల ఊపిందామె. రాత్రి ఎవరూ నిద్ర లేవలేదా? మీరందరూ పడుకున్న తర్వాత ఎవరూ రేవతిని చూడలేదా? నేను చూశానండి. ఓ రాత్రి మంచినీళ్ళ కోసం లేచాను, రేవతి నిద్రపోతోంది అంది రేవతి చెల్లెలు మీనా. రేవతి ఎక్కడ పడుకుంది చూపించారు. కిటికీ దగ్గరగా నేల మీద పడుకుంది. యుగంధర్ వీధి తలుపు పరీక్షగా చూశాడు. రాత్రి తలుపు లోపల గడియ పెట్టే పడుకున్నారుగా అడిగాడు. అవును, నేనే గడియ పెట్టాను అన్నాడు భాస్కర్రావు. ఎవరో బయట నుంచి లోపలికొచ్చి నిద్రపోతున్న రేవతిని ఏ మత్తు ముందో చెత్తుకుపోలేదు. రేవతి తలుపు తెరుచుకుని బయటికి వెళ్ళింది అన్నాడు యుగంధర్. అర్ధరాత్రి తలుపు తెరుచుకుని బయటికి ఎందుకు వెళుతుందండి అడిగాడు శంకర్. ఏమో,
కారణం నేను చెప్పలేను, ఊహించడం కూడా కష్టం. అర్ధరాత్రి వెళ్ళుండదని అనుకుంటాను. తెల్లవారుతుండగా వెళ్ళుంటుంది. రేవతి అలా వెళ్ళడానికి ఆమెకప్పుడు తగిన కారణం ఉండుంటుంది. అంటే ప్రాక్టికల్ జోకర్ వచ్చి ఏదో చెప్పి తీసుకెళ్లాడంటారా? అడిగాడు భాస్కర్రావు. యుగంధర్ తల ఊపాడు. దానికి బుద్ధి లేదు, మొండితనం. ఎందుకు వెళ్ళింది? అరుస్తున్నాడు భాస్కర్రావు. నిస్సహాయత్వం వల్ల వచ్చిన పిచ్చి కోపం అది. అందరికీ భాస్కర్రావు మీద జాలి కలిగింది. ఈ విషయం పోలీసులకి కంప్లైంట్ ఇవ్వండి, చెప్పాడు యుగంధర్. పోలీసులుగా? ఎందుకు? మీరు దర్యాప్తు చేస్తున్నారుగా. అయినా కూడా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాలి, తప్పదు. ఇస్తాను, కానీ మా అమ్మాయి విషయం ఏమిటి? అది ఎక్కడుందో తెలుసుకోవాలి అన్నాడు భాస్కర్రావు. భాస్కర్రావు భార్య వంటింట్లోకి వెళ్ళిపోయింది. వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఏడుపు మూలుగు లీలగా డిటెక్టివ్లకి వినబడుతోంది. ధైర్యంగా ఉండండి, రేవతికి ఎటువంటి హాని జరగలేదనే నా నమ్మకం. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి, మీ నుంచి డబ్బు గుంజుకోవడానికి రేవతిని ఎత్తుకుపోలేదు. ఆ విషయం తెలుస్తూనే ఉంది. వేలకు వేలు మీరిచ్చుకోలేరని ఆ ప్రాక్టికల్ జోకర్కి తెలిసి ఉండాలి. బహుశా మీకున్న అప్పులు, మీకున్న ఆస్తిపాస్తులు కూడా అతనికి వివరంగా తెలిసి ఉండాలి. రేవతిని ఇలా ఎత్తుకుపోవడానికి కారణం మీ మీద ద్వేషం, కసి అని నా అనుమానం. రేవతి కనిపించకుండా పోతే మీరు చిత్తక్షోభ అనుభవిస్తారనే రేవతిని ఎత్తుకుపోయి ఉండాలి. విచారపడకండి అని యుగంధర్, రాజు బయటికి వెళ్లి కారు దగ్గర ఆగారు. రాజు, రేవతి తనంతట తానే వీధి గుమ్మం తలుపు తీసుకుని బయటకొచ్చి ఉండాలి. ఆమెని అలా రప్పించడానికి ఏ కిటుకు ఉపయోగానికి వచ్చింది? గేటు వరకు రేవతి వెళ్ళింది అనుకున్నాం. ఆ తర్వాత కారులో వెళ్ళిందా, నడిచి వెళ్ళిందా, రిక్షాలో వెళ్ళిందా, లేక ఆమెను ఎత్తుకు వెళ్లిన మనిషి రేవతికి ఏ మొత్తు ముందో ఇచ్చి కారులో ఎక్కించుకుని వెళ్ళాడా? అయితే ఆ కారు ఇటు వెళ్ళుండాలి కదా. తెల్లారగట్ల ఇంకా బాగా వెలుగు రాకముందు వీధిలో జనం ఉండరు, నిజమే. కాని పాలవాళ్లు, ఇళ్లలో పనిచేసేవాళ్లు ఉంటారుగా. వాళ్లలో ఎవరైనా చూసుండ్రా? ఎదురుగా ఉన్న ఇళ్లలోనో పక్కిళ్లలోనో అమలక్కలు పాలు పోయించుకోవడానికి వీధిలోకి వచ్చినప్పుడు చూసుండ్రా? అదృశ్యం కావడానికి అవకాశం లేదు కదా. నువ్వు దర్యాప్తు చేయి అని యుగంధర్ కారికి వెళ్లిపోయాడు. నీలము, పసుపు, ఆకుపచ్చ రంగుల తివాచి పాలు పెడితే మెత్తగా దిగబడుతోంది. ఎయిర్ కండిషన్ గదేమో చల్లగా ఉంది. లేత నీలం రంగు ముఖమల్ కుషన్ కవరున్న సోఫాలు, మూలల్లో బల్లలు, బల్లల మీద పూల సజ్జలు, వాటిలో గులాబీ పువ్వులు, గోడకి ప్లాస్టిక్ పెయింట్స్, కొండలు, చెట్లు ఉన్న ఫోటోలు. అక్కడికొచ్చి ఆ సోఫాలో కూర్చుని అరగంట కావస్తోంది. విసుగెత్తి రేవతి లేచి వెళ్లి తలుపు లాగింది. తెరుచుకోలేదు. బయట గడియ పెట్టి ఉండాలి. ఎందుకో అక్కడికొచ్చిన తర్వాత మొట్టమొదటిసారి రేవతికి భయం వేసింది. కిటికీల వైపు చూసింది. మూసి ఉన్నాయి కుక్కాలు. ఓడదీయడానికి ప్రయత్నించింది, రాలేదు. కిటికీలు కూడా తాళాలు వేశారు. తెరవడానికి వీల్లేకుండా మేకులతో బిగించారు. మళ్లీ తలుపు తట్టింది. ఎవరూ రాలేదు. ఏమండి, ఏమండి కేకేసింది. జవాబు రాలేదు. తను అక్కడ ఉన్న విషయమే మర్చిపోయినట్లున్నారు. ఏం చెయ్యాలి? ఆ గది తలుపు చాలా చిన్నది. దాని ముందు తెరకట్టుంది. రేవతి వెళ్లి చూసింది. అది నీళ్లగది. ఇంకో తలుపు లేదు. తను బందీగా ఉన్నానని రేవతి అప్పుడు తెలుసుకుంది. రేవతి పిరికిది కాదు, అకారణంగా జడుచుకునే మనిషి కాదు. కాని తన పరిస్థితి తలుచుకుంటే ముచ్చాముట్లు పోస్తున్నాయి. ఆకలి కూడా వేస్తోంది. నాలుక ఎండుకుపోతుంది. కాఫీ కూడా తాగకుండా హడావిడిగా వచ్చేసింది. ఏం చెయ్యాలి? అంతలో తలుపు కొద్దిగా తెరుచుకుంది. రేవతి సోఫాలోంచి ఒక్క గంతున లేచి తలుపు దగ్గరికి వెళ్ళింది. తలుపు మళ్లీ మూసుకుంది. ఏమండోయ్, తలుపు తెరవండి. జవాబు లేదు. గదిలో తలుపుకి యువతల ఒక ట్రే ఉంది. రొట్టె, వెన్న, చాకు, ఒక బాటిల్ కాఫీ ఉన్నాయి ఆ ట్రేలో. ఒక చీటీ కూడా ఉంది. మందు కలపలేదు, భయపడకు అని రాసి ఉంది ఆ చీటీలో. తను పొస్తుండి సాధించేదేదీ లేదని రేవతి నిశ్చయించుకుని ట్రే సోఫాలో పెట్టుకుని రొట్టె తిని కాఫీ తాగి ఖాళీ కప్పు, పళ్ళాలు నీళ్లగదిలో పెట్టి తిరిగొచ్చి సోఫాలో కూర్చుంది. ఎంతసేపు, ఎన్ని రోజులు తనని ఇలా ఇంట్లో అట్టే పెట్టగలరు? తన తండ్రి, పోలీసులు తన కోసం వెతుకుతారు, తనని విడిపిస్తారు. ఆ ధైర్యంతో కాళ్ళు సోఫా మీదకి జాపి తల వెనక్కానించి పడుకుంది. రాత్రి నిద్ర లేదు. తెల్లారగట్లే లేచింది. దానికి తోడు భయాలతో, ఆందోళనతో మనసు వేడెక్కింది. రేవతి తనకు తెలియకుండానే నిద్రపోయింది. మెలకు వచ్చేటప్పటికి ఎంతసేపు అలా అక్కడ నిద్రపోయిందో తెలియలేదు. గదంతా చీకటిగా ఉంది. కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించని చీకటి. రాత్రయిందా? తను రోజంతా అక్కడ అలా నిద్రపోయిందా? లేచి కూర్చోబోయింది. ఎవరో తన 2 భుజాలు పట్టుకుని వెనక్కి తోశారు. కెవ్వున కేక వేసింది. భయంతో గజగజ ఉడికిపోతుంది. భయపడకు, నేనేం దెయ్యాన్ని కాదు అన్న మాటలు వినిపించాయి. ఎవరు నువ్వు? అడిగింది. అతి కష్టం మీద నోటి వెంట మాట పెగిలింది.
నువ్వంటే నాకిష్టం అంటూ ఆమె నడుం చుట్టూ చేతులు వేశాడతను. చేతులు తీ అని అతని చేతులు తులిపింది. నవ్వాడు. చిరుదుపులిలా ఉన్నావు అంటూ ఆమెను గట్టిగా కావలించుకున్నాడు. గిజగిజలాడింది. చేతులతో తోసింది, కాళ్లతో తన్నింది, తల వెనక్కి లాక్కుంది. అతను తనని ముద్దు పెట్టుకోకుండా ఆలోచిస్తోంది. ఎవరితను? ఇతను గొంతు తను ఎన్నడూ వినలేదే. మొహం కనిపిస్తే గుర్తుపట్టగలదేమో. ఆమె గింజుకుంటున్న కొద్దీ అతనికి ఆవేశం మరింత రెచ్చిపోతుంది. రేవతి, ఎవరూ లేరు, ఎవరికీ తెలీదు మరి. ఈడ్చికొట్టింది చెంప మీద. అతను విరగబడి నవ్వాడు. చాలా బలం ఉందే అంటూ ఆమె చీర పట్టుకుని లాగాడు. రేవతి సోఫాలోంచి లేచి పరిగెత్తింది. చీర కొంగు అతని చేతిలో ఉండడం వల్ల చీర కుచ్చుళ్ళు ఊడిపోయాయి. పరికిణీతో నిలబడి రొప్పుతోంది. అతను లేచి తన దగ్గరకొచ్చినట్లు అలికిడి కాలేదు. అతని చేతులు తన మీద పడేటప్పటికీ ఉలిక్కిపడి ఆ మూల నుంచి ఇంకో మూలకి పరిగెత్తబోయింది. అతను బలంగా కావులించుకున్నాడు. వెధవ వెధవ అంటూ కసితీరా తిట్టింది రేవతి. అతను ఆమెని వదల్లేదు. ఒంట్లో సూదులు గుచ్చుతున్నట్లుంది. తడిమి తడిమి నిమిరి నిమిరి తన ఒంటి ఆకారాన్ని ఆ చీకట్లో చూస్తున్నాడు. తను పోట్లాడి ప్రయోజనం లేదు. తనకన్నా చాలా బలమైనవాడు. ఉపాయంగా మంచిగా తప్పించుకోవాలి అనుకుని ప్లీజ్ వదులు ప్లీజ్ అంది ఏడుస్తూ. ఏడవక, బావుంటుంది, ఏమీ కాదు. అలా చేయక, ఇప్పుడు కాదు, నన్ను కాస్త ఊపిరి తీసుకొని. వేడి తగ్గకూడదు అన్నాడు నవ్వుతూ. ఇలా బలవంతంగా ఎందుకు ఎత్తుకొచ్చావు? నేను తప్ప నీకు అందమైన ఆడవాళ్ళు ప్రపంచంలో కనిపించలేదా? నువ్వు ఎంత అందమైందానువో నీకేం తెలుసు? ఎన్నడైనా నీ అందాన్ని నువ్వు అద్దం ముందు నిలబడి చూసుకున్నావా? అడిగాడు. లేదు. నువ్వు మాత్రం చూసావా? అడిగింది అతని చేతులు తీసేస్తూ తోసేస్తూ. ఆమె తీసిన కొద్దీ మళ్లీ మళ్లీ పోకుతున్నాయి అతని చేతులు ఆమె ఒంటి మీద. చూశాను. ఎక్కడా? అడిగింది. చెబితే వాడెవడో తెలుస్తుందని. ఒకసారి మీ ఇంట్లో నువ్వు స్నానం చేస్తుంటే. మా ఇంటికి నువ్వెందుకొచ్చావు? నీకోసం, నిన్ను చూడ్డానికి అంటూ ఆమెను వదిలేశాడు. మెత్తగా అతని అడుగులు వినిపించాయి తివాచి మీద. రేవతి వణికిపోయింది. గోడ కానుకుని తివాచి మీద నిల్చుంది. క్లిక్కుమన్న శబ్దం వినిపించింది రేవతికి. గదిలో దీపం వెలిగేటప్పటికీ అప్రయత్నంగానే రెండు చేతులు ఒంటికి అడ్డం పెట్టుకుంది. చూడు, చూసుకో, ఎంత అందంగా ఉన్నావో. అదిగో ఎదురుగానే ఉంది అద్దం అన్న మాటలు వినిపించాయి. రేవతి అద్దం వైపు చూడలేదు. ఎటునుంచి మాటలు వినిపించాయో అటు చూసింది. అతను తెర వెనక దాక్కున్నాడు. రేవతికి కోపం రెచ్చిపోయింది. దుర్మార్గుడు, నీచుడు, మొహం చూపించడానికి ధైర్యం లేదు. రేవతికి ధైర్యం వచ్చింది. ఒంటి మీద బట్టలేదనే విషయం కూడా మరిచిపోయింది. వాడెవడు? వీడేనా తన తండ్రిని తనని ఇన్ని కష్టాలు పెట్టిన ఆ ప్రాక్టికల్ జోకర్? దుష్టుడు, వీడి మొహం చూడాలి. ఒక్క పొరుగును వెళ్లి తెరలాగింది. తెర వెనక నిల్చునున్నాడతను. నిమిషం పాటు రేవతి నిశ్చేష్టురాలై అలాగే రాతి బొమ్మలా నిలబడి అతన్ని చూసింది. తెల్లని జుట్టు వెండిలా మెరుస్తోంది. ముడతలు పడ్డ నల్లని మొహం. చెంపల మీద చర్మం ముడతలు పడి కిందకు వేలాడుతోంది. ఒక కన్ను గుడ్డి మూసుకునుంది. రెప్ప మీద ఎడ్హిసిన్ టేప్ అతికించుంది. వంకరలు తిరిగిన చేతులు, వేళ్లు మొండిగా ఉన్నాయి. పేదాలు లావుగా తెల్లగా ఉన్నాయి. పళ్ళున్నాయో లేదో తెలియడం లేదు. మెడ కింద ముడతలు, నల్లని చొక్కా, ఎర్రని పంచ. కళ్ల మీద ఎర్రగా పులులా ఉన్నాయి. నున్నగా లావుగా ఉన్నాయి వేళ్లు. కుష్టు. ఇటువంటి కుష్టువాడికే తను రోజూ పొద్దున్న గుప్పుడు బియ్యం వేసేది. కళ్ళప్పిగించి రేవతిని చూస్తున్నాడతను. కళ్ళు తిరిగాయి. ఒళ్లంతా దురదలు పుట్టినట్లయింది. కుష్టువాడు తనని కడుపులో తిప్పింది. వాంతు వస్తున్నట్లయింది. తల తిరిగిపోయింది. ఆ కుష్టివాణ్ణి చూస్తూ నిలబడలేకపోయింది. వెనక్కి తిరుగుతూ తల తిరిగి మైకి వచ్చి పడిపోయింది. అప్పుడే దర్యాప్తు అయిపోయిందా? అడిగాడు యుగంధర్ రాజు రాగానే. రాజు నవ్వి, అప్పుడే అంటున్నారా? ఆ వీధిలో దాదాపు అన్ని ఇళ్లలోకి వెళ్ళాను. అంతేకాదు, ఆ ఇళ్లలో పాలు పోసేవాళ్ళ ఇళ్లకి వెళ్ళాను అన్నాడు. ఏమైనా తెలిసిందా? తెల్లారగట్ల భాస్కర్రావు ఇంటి ముందు ఓ పోస్టు బంట్రోతు సైకిల్ దిగి లోపలికి వెళ్లాడని పాలమనిషి చెప్పింది. పోస్టు బంట్రోతా? బహుశా టెలిగ్రాఫ్ బంట్రోత్ అయ్యుండాలి. ఇంకా? అడిగాడు యుగంధర్. 2 నిమిషాల్లో ఆ బంట్రోతు వెళ్ళిపోయాడట. 5 నిమిషాల తర్వాత రేవతి వీధిలోకొచ్చి బజారు వీధి వైపు నడిచి వెళ్ళిందట. ఒంటిగానా? అవును. బజారు వీధికి వెళ్లి వాకప్ చేశాను. ఒక టీ కొట్టతని చెప్పాడు. ఏమని? ఆ వీధి చివర ఒక నల్లని కారు ఆగుండడం చూశానని, ఒక అమ్మాయి ఆ కారు ఎక్కిందని, రేవతి అయ్యుండాలని. టీ కొట్టతను ఆనవాళ్ళు చెప్పలేకపోయాడా? లేదు. ఏ సినిమా ఎక్స్ట్రా అయినా షూటింగ్కి వెళుతుందేమో అనుకున్నాడట. ఆ ప్రాంతాల ఒక ఎక్స్ట్రా ఉంది. ఆమెను అడిగాను. ఆమెకు కాదని తెలియంది. ఆ కారు గురించి ఏమైనా తెలిసిందా? ఏ కారో, ఏ మోడలో, నెంబరేంటో? రాజు పెదవి విరిచాడు.
నల్లని కారు, మరీ పెద్దది కాదు, చిన్నది. అంతకన్నా ఎంత విచారించినా ఇంకేమీ తెలియలేదు. యుగంధర్ సిగరెట్ వెలిగించి ఆలోచించసాగాడు. ఏంటి ఆలోచిస్తున్నారు? అడిగాడు రాజు. రేవతికి ఆ ప్రాక్టికల్ జోకర్ ఏదో ఉత్తరం రాసుండాలి. ప్రాక్టికల్ జోకర్ గాని రాశాడో లేక ఇంకో పేరును రాశాడో మనకి తెలీదు. ఏదైనా రేవతి ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి ఒంటిగా బయలుదేరడానికి ఆ ఉత్తరంలో ఏదో ఉండుండాలి. కిటికీ దగ్గర పడుకున్న రేవతిని కిటికీ ఊచల్లోంచి నిద్రలేపి ఆ ఉత్తరం ఇచ్చి ఉండాలి. ఆ టెలిగ్రాఫ్ బంట్రోతే ప్రాక్టికల్ జోకర్ అయ్యుండొచ్చు, లేదా డబ్బిచ్చి ఎవరినైనా ప్రాక్టికల్ జోకర్ పంపించుండొచ్చు. రేవతి ఆ ఉత్తరం ఇంట్లో వదిలేకుండా ఎందుకు తీసుకువెళ్ళింది? ఆలోచించి ఉత్తరం తీసుకువెళ్లలేదేమో. ఉత్తరం చదివి అలాగే చేతిలో పట్టుకుని వెళ్ళుంటుంది అన్నాడు రాజు. తల్లి అప్పటికి నిద్రలేచింది. తండ్రి చెల్లెలు పడుకునే ఉన్నారు. వాళ్ళెవరికీ చెప్పకుండా ఎందుకు వెళ్ళింది? తగిన కారణం లేందే వెళ్ళదు. ఏంటది? ఆలోచిస్తున్నాడు యుగంధర్. నాకు అనుమానం అన్నాడు రాజు. ఏంటది? అడిగాడు యుగంధర్. శంకర్ అబద్ధం చెబుతున్నాడేమోనని. శంకర ఆ మేనేజర్ కొడుకా? ఎందుకు? ఏమని? రేవతిని అతనే తీసుకువెళ్లాడేమో. ఎక్కడో దాచిపెట్టి ఇంత నాటకం ఆడుతున్నాడేమో. కారణం? అతనే ప్రాక్టికల్ జోకర్ అయ్యుండొచ్చుగా. ఎందుకు? శంకర్కి భాస్కర్రావు మీద కోపం లేదే, ఉండవలసిన అవసరం కూడా లేదే. రేవతిని అతను పెళ్లి చేసుకుంటానంటే భాస్కర్రావు అభ్యంతరం చెప్పాడా? అదీ లేదు. శంకర్కి రేవతి మీద ద్వేషమా? అతను ప్రాక్టికల్ జోకర్ అనుకోవడానికి ఆధారం ఏమిటి? అడిగాడు యుగంధర్. తెల్లారగట్ల ఎవరినుంచో ఉత్తరం వస్తే ఎవరికీ చెప్పకుండా రేవతలా ఒంటరిగా ఇంట్లోంచి వెళ్లదు. ఆమెను ఒంటిగా ఇంట్లోంచి బయటికి రప్పించగల శక్తి శంకర్ కొక్కడికే ఉంది. శంకర్ పేర మరెవరైనా ఉత్తరం రాశారు అనుకోవడానికి వీల్లేదు. శంకర్ దస్తూరి రేవతికి తెలుసుండాలి అన్నాడు రాజు. రేవతిని తెల్లారగట్ల ఇంట్లోంచి రప్పించగలిగిన మనిషి ఇంకెవరూ లేరని అనుకుని శంకర్ని అనుమానించడం కేవలం ఊహించడం అవుతుంది, హేతువాదం కాదు అని యుగంధర్ నవ్వుతుండగా టెలిఫోన్ మోగింది. హలో అన్నాడు యుగంధర్. డిటెక్టివ్ యుగంధరా? అవును. గ్రీన్ పార్క్ రోడ్, నుంగంబాకం, నెంబర్ 78 ఇంట్లో రేవతుంది. వెంటనే వెళ్లి ఆసుపత్రికి తీసుకువెళ్ళండి. వెంటనే టెలిఫోన్ డిస్కనెక్ట్ చేయబడింది. ఆడగంతో మొగ్గంతో యుగంధర్ ఊహించలేకపోయాడు. రాజుకు చెప్పి ప్రాక్టికల్ జోకర్ అయి ఉండాలి అన్నాడు. రాజు నవ్వి, ప్రాక్టికల్ జోకర్ అని తెలిసి మనం వెళ్లడం దేనికి? మనల్ని ఫూల్ చేయడానికి అలా చెప్పు ఉంటాడు. తీరా మనం వెళితే అది ఏ గవర్నమెంట్ ఉద్యోగి ఇల్లు అవుతుంది. అయినా సరే వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. ప్రాక్టికల్ జోకర్ నిజం చెప్పుండొచ్చు. కారులో బయలుదేరారు. సరిగ్గా 10 నిమిషాల తర్వాత గ్రీన్ పార్క్ వీధిలో నెంబర్ 78 ఇంటి ముందు రాజు కారు ఆపాడు. గేటు పక్కన బోర్డుంది, వై ప్రభాకర్ ఐసీఎస్ అని. రాజు నవ్వి, చూసారా అన్నాడు. యుగంధర్ మాట్లాడకుండా కారు దిగి గేటు తెరిచాడు. ఎవరూ కనిపించలేదు. గేట్ నుంచి ఇల్లు దాదాపు 50 గజాల దూరంలో ఉంది. ఆలోచిస్తూ తలుపు దగ్గరికి వెళ్ళాడు. తలుపు తాళం వేసింది. రాజు, ఇంట్లో ఎవరూ ఉన్నట్లు లేరు. అలా తోటలోకి వెళ్ళి చూడు, తోటమాలున్నాడేమో అని యుగంధర్ అక్కడే తలుపు దగ్గర నిలబడ్డాడు. 5 నిమిషాల్లో రాజు పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్, తోటమాలి గుడిసె వెనకవైపు ఉంది అంటూ యుగంధర్కు ఒక కాగితం ఇచ్చాడు. తోటమాలేడి? వస్తున్నాడు. అతని చేతులు కాళ్ళు తాళ్లతో కట్టబడున్నాయి. నోట్లో జేబురుమాలు కుక్కుంది. అతని పక్కన ఒక కవరుంది. ఆ కవరులో ఈ ఉత్తరం ఉంది అన్నాడు రాజు. యుగంధర్ ఉత్తరం చదివాడు. మేడ మీద గదిలో ఉంది రేవతి. వెనక తలుపు తెరిచే ఉంది. వెళ్ళండి. ప్రాక్టికల్ జోకర్. యుగంధర్ రాజు వెనక వైపుకు పరిగెత్తారు. తలుపు తొయ్యగానే తెరుచుకుంది. నడవ, వంటిల్లు, భోజనాల గది దాటి హాల్లోకి, హాలు పక్కనున్న మెట్ల గదిలోకి, అక్కడి నుంచి మేడ మీదకి పరిగెత్తారు. మేడ మీద 3 గదులున్నాయి. మెట్లకి కుడివైపునున్న గది తలుపు బార్లా తెరిచి సోఫాలో పడుకుంది రేవతి కళ్ళు మూసుకుని. యుగంధర్ దగ్గరికి వెళ్లి, అమ్మాయి రేవతి అని పిలిచాడు. రేవతి పలకలేదు. మొహం ఎర్రగా ఉంది. ఒళ్ళు ముట్టుకుని చూశాడు. కాలిపోతోంది. 104 పైనుంటుంది జ్వరం. రాజు, త్వరగా వెళ్లి అంబులెన్స్ కి ఫోన్ చేయి. ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి అన్నాడు యుగంధర్. సరిగ్గా ఆ సమయానికి రేవతి కళ్ళు తెరిచింది. యుగంధర్ని అరక్షణం భయంగా చూసి వెర్రి కేక వేసింది. ఆగకుండా కేకలు వేస్తోంది. భయపడింది. అందుకే జ్వరం వచ్చింది. త్వరగా అంబులెన్స్ కి ఫోన్ చేయి అని రాజుని పంపించాడు యుగంధర్. భయం లేదమ్మా, నేను యుగంధర్ని, మీ నాన్నగారి స్నేహితుణ్ణి. మీ నాన్న, అమ్మ కాసేపట్లో వస్తారు సముదాయిస్తున్నాడు యుగంధర్. అంతలో రాజు తిరిగొచ్చాడు. ఈ ఇంట్లోనే టెలిఫోన్ ఉంది. జీహెచ్కి ఫోన్ చేశాను. పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ చేసి భాస్కర్రావుకి చెప్పమన్నాను. ఇతనే తోటమాలి అన్నాడు రాజు. అవునయ్యా, నేనే తోటమాలిని. నిన్న రాత్రి నేను పడుకోబోతుండగా ఎవరో వచ్చి పిలిచారు. పాకలోంచి బయటికి వెళ్ళాను.
ఎవడో నా నోరు నొక్కి పట్టుకుని పాకలోకి లాక్కెళ్లి నోట్లో జేబురుమాలు కుక్కి చేతులు కాళ్ళు కట్టేశాడు అన్నాడు ఆ తోటమాలి. ఆ మనిషిని చూడలేదా? చీకట్లో కనపడలేదు. పొడుగో పొట్టో లావో సన్నమో చెప్పగలవా? బలంగా ఉన్నాడండి, అంతే చెప్పగలను. ఈ కవర్ ఎప్పుడు పెట్టాడు నీ పక్కన? నాకు తెలీదండి, ఇంకేమీ తెలీదు. అంతలో సైరన్ ఊదుకుంటూ అంబులెన్స్ వచ్చింది. వెనకే పోలీస్ వ్యాన్ వచ్చింది. అందులోంచి భాస్కర్రావు, సీతమ్మ వాళ్ళ రెండో కూతురు దిగారు. రేవతి ఎవరిని గుర్తుపట్టే స్థితిలో లేదు. అరుస్తోంది. డాక్టర్ వెంటనే ఇంజెక్షన్ ఇచ్చి మెంటల్ షాక్, 2 రోజుల వరకు ఈ అమ్మాయిని ఎవరూ పలకరించకూడదు, మనసుకి విశ్రాంతి కావాలి, ఆసుపత్రికి తీసుకువెళతాను అని చెప్పి స్ట్రెచ్చర్లో పడుకోబెట్టించి తీసుకువెళ్లాడు. స్ట్రెచ్చర్ వెనకే రేవతి తల్లిదండ్రులు, యుగంధర్, రాజు, పోలీసులు వెళ్లారు అంబులెన్స్ వరకు. రాజు, భాస్కర్రావు గారిని, ఆయన భార్యని, మీనాని మన కారులో తీసుకువెళ్లి ఆసుపత్రి దగ్గర దింపిరా అన్నాడు యుగంధర్. తర్వాత పోలీస్ డివిజనల్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి తోటమాలి పాక దగ్గరికి దారి తీశాడు. నీ పేరేంటి అడిగాడు యుగంధర్ తోటమాలిని. మురుగన్. అతను నీకు ఎంత ఇచ్చాడు? ఎవరు సార్? నిన్ను తాళతో కట్టేసిన మనిషి. నాకేమిచ్చాడు? ఏమీ ఇవ్వలేదే. యుగంధర్ నవ్వి, మురుగన్, నీకు జైలుకు వెళ్లాలనుందా అడిగాడు. జైలుకా? ఎందుకు అడిగాడు మురుగన్ భయంతో. నువ్వు నాటకమాడుతున్నావని నాకు తెలుసు. అబద్ధం చెప్పక అతను నీకు ఎంత డబ్బిచ్చాడు? జరిగిందంతా వివరంగా చెప్పు. అతన్ని పట్టుకునేందుకు నువ్వు సహాయపడితే నీకు శిక్ష పడదు. పోలీసులు నిన్ను క్షమించేటట్టు నేను చేస్తాను. నాకేమీ తెలీదు సార్ అన్నాడు మురుగన్. సరే, నీ ఇష్టం అని యుగంధర్ వెనక్కి తిరిగి ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి మీ పని మీరు చేయండి అన్నాడు. సార్జెంటు మరొకిద్దరు కానిస్టేబుల్స్ మురుగన్ పాకలోకి వెళ్లారు. డబ్బాలు, ముంతలు, గోని సంచులు, కంబళీలు అన్నీ తీసి వెతికారు. గుడిసె 4 మూలలా గాలించారు. ఏమీ కనిపించలేదు సార్ అన్నాడు సార్జెంట్ ఇన్స్పెక్టర్తో. నిన్న ఈ మురుగన్ ఎక్కడికి వెళ్లాడో ఏం చేశాడో కనుక్కోండి. పద మురుగన్ అన్నాడు యుగంధర్. ఎక్కడికి సార్? స్టేషన్కి. ఎందుకు సార్? లాకప్లోకి అన్నాడు ఇన్స్పెక్టర్. అప్పటికీ మురుగన్ ఏమీ చెప్పలేదు. మురుగన్ని పోలీస్ వ్యాన్లో ఎక్కించి ఇన్స్పెక్టర్, యుగంధర్ మేడ మీదకు వెళ్లారు. ఆ ప్రాక్టికల్ జోకర్ ఆనవాలు తెలిపే సూచనలు కనబడతాయినా అడిగాడు ఇన్స్పెక్టర్. యుగంధర్ తల ఊపాడు. అంత జాగ్రత్త మనిషి సూచనలు వదులుతాడా? ఏమో, ఎంత జాగ్రత్త మనిషి అయినా పొరపాటు చెయ్యొచ్చు. రేవతి పడుకున్న గదంతా వెతికారు. తివాచి, బల్లలు, తలుపులు, 4 మూలలు, భూతద్దంలో పరీక్ష చేశాడు యుగంధర్. ఏమీ కనిపించలేదు. తర్వాత తెర తోసుకుని అవతల గదిలోకి వెళ్లాడు. నేల మీద తెల్లని పౌడర్ ఉంది. ఆ పౌడర్లో బూట్సు జాడ స్పష్టంగా కనిపించింది. దయచేసి ఈ ముద్ర ఫోటో తీయించి ఏర్పాటు చేయండి అని ఇన్స్పెక్టర్ చెప్పాడు. వెంటనే ఏర్పాటు చేస్తాను, క్రైమ్ బ్రాంచ్కి ఫోన్ చేస్తాను అని ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. యుగంధర్ ఇంకా వెతుకుతున్నాడు. అక్కడే ఓ మూల కాల్చిపారేసిన సిగరెట్ పీకని ముట్టుకోకుండా పొట్లం కట్టాడు. అద్దాన్ని పరీక్షగా చూశాడు. వేలిముద్రలున్నాయి, చాలా ఉన్నాయి. ఎవరివి? ఆ ఇంట్లో వాళ్ళవి అయ్యుండొచ్చు, ప్రాక్టికల్ జోకర్వి అయ్యుండొచ్చు. వాటిని ఫోటోలు తీయమని చెప్పాలి అనుకుని అవతలున్న ఇంకో గదిలోకి వెళ్లాడు. అక్కడ మంచం, ఒక బీరువా మాత్రం ఉన్నాయి. ఆ గదిని పరీక్ష చేశాడు. ఏమీ కనిపించలేదు. అంతలో కారాగిన చొప్పుడైంది. యుగంధర్ కిటికీలోంచి తొంగి చూశాడు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు సపరివారంగా జీపులోంచి దిగుతున్నాడు. యుగంధర్ కిందకి వెళ్లాడు. హలో యుగంధర్, హత్య కాదు కదూ అన్నాడు స్వరాజ్యరావు. థ్యాంక్ గాడ్ కాదు అని తనకి కావలసిన సహాయం చెప్పి తోటమాలి నోట్లో జేబురుమాలు కుక్కాడు ఆ ప్రాక్టికల్ జోకర్. ఇదిగో ఆ రుమాలు, దీని మీద చాకలి గుర్తును బట్టి ఎవరిదో తెలుసుకోవడానికి ప్రయత్నించండి అని స్వరాజ్యరావుకి తతిమా దర్యాప్తు ఒప్పచెప్పాడు. సరిగ్గా ఆ సమయానికి రాజొచ్చి, సార్, రేవతి షాక్లోంచి తేరుకుంది. వెరీ గుడ్. చెప్పింది సార్, ప్రాక్టికల్ జోకర్ ఎవరో. ఎవరు? ఒక కుష్టివాడట, రోజూ వాళ్ళింటికి ముష్టికొస్తాడట, అతనేనట. వివరంగా చెప్పు. రేవతి ఏం చెప్పింది? రాజు చెప్పాడు. ఆ ముష్టివాణ్ణి పట్టుకునేందుకు ఏర్పాటు చేశావా? చేశాను సార్. ఆ డివిజన్ పోలీస్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేశాను. పద అని యుగంధర్ రాజుతో బయలుదేరాడు. కారు పోలీస్ స్టేషన్ ముందు ఆపాడు రాజు. పోలీస్ స్టేషన్ వసారాలో పచారులు చేస్తున్న భాస్కర్రావుని చూడగానే ఈయనెక్కడికెందుకొచ్చారు అడిగాడు యుగంధర్. బహుశా పోలీసులు ఆ ముష్టివాణ్ణి పట్టుకుని తీసుకొచ్చుంటారు. అతన్ని గుర్తుపట్టేందుకు భాస్కర్రావుని పిలిపించుంటాడు ఇన్స్పెక్టర్ అని రాజు చెప్పగానే యుగంధర్ కారు దిగి, భాస్కర్రావు గారు, ఆ ముష్టివాణ్ణి చూశారా అడిగాడు. చూశాను. వాడేం మా ఇంటికి రోజు ముష్టికొచ్చే కుష్టు, సందేహం లేదు. ఏమంటాడు? తనకేమీ తెలియదని అంటున్నాడు. ఇన్స్పెక్టర్ వాడిని ప్రశ్నిస్తున్నాడు. యుగంధర్ తల ఊపి లోపలికి వెళ్లాడు. స్టేషన్ రైటర్ యుగంధర్ని చూడగానే లేచి నిల్చుని, ఇన్స్పెక్టర్ లోపలున్నారు సార్ అన్నాడు. థ్యాంక్స్
అని యుగంధర్ లోపలికి వెళ్ళాడు. అది చాలా చిన్న గది, బాగా ఎత్తుగా ఇనుప కడ్డీలున్న చిన్న కిటికీ. అది లాకప్ గది కాదు, అనుమానితులను ప్రశ్నించే గది. యుగంధర్ని చూడగానే ఇన్స్పెక్టర్ సెల్యూట్ చేసి తనకేమీ తెలీదని బుకాయిస్తున్నాడు అన్నాడు. యుగంధర్ లోపలికి వెళ్ళాడు. అప్రయత్నంగా జేబురుమాలు తీసుకుని ముక్కుకి అడ్డు పెట్టుకున్నాడు, దుర్వాసన భరించలేక. నీ పేరేంటి? చెల్లయ్య. ఎన్నేళ్ళు? అడిగాడు యుగంధర్. ఎంత చూడకూడదనుకున్నా ఎర్రగా ఉన్న ఆ కుష్టివాడి పుళ్ల మీదే నిలుస్తోంది అతని దృష్టి. తెలీదు సార్ అన్నాడా ముష్టివాడు. నువ్వు ఉండడం ఎక్కడా? చెట్ల కింద, పేవ్మెంట్ల మీద. ఉండనిస్తే రైలు స్టేషన్ ప్లాట్ఫామ్ మీద. నీకు బంధువులు ఎవరైనా ఉన్నారా? లేరు, ఒక్కడే. చస్తే కాల్చి పారేసేవాళ్ళు ఎవరూ లేరు. ఎన్నాళ్ళైంది నీకు జబ్బొచ్చి? తెలీదు, నాకు లెక్కలు రావు, చాలా ఏళ్లైంది. నిన్న పొద్దున్న తెల్లారగట్లా నువ్వెక్కడున్నావు? ఏ వీధిలోనో ముష్టడుకుంటూ ఉండుంటాను. అలా కాదు, స్పష్టంగా చెప్పాలి. తెలీదు, నాకేదీ స్పష్టంగా తెలీదు. ఈ ఒంటి బాధతో మూలుగుతున్నాడు అక్కడక్కడా గోక్కుంటూ. భాస్కర్రావు ఇల్లు గుర్తు చెప్పాడు యుగంధర్. నిన్న పొద్దున్న నువ్వు ఆ ఇంటికి వెళ్ళావా? అడిగాడు. లేదు, ఆ ప్రాంతానికి వెళ్ళలేదు. ఆ ఇంట్లో ఓ అమ్మాయి ఉంది, నీకు భిక్షం వేసేది, జ్ఞాపకం ఉందా? తల ఊపాడు. బంగారంలాంటి అమ్మాయి, పుణ్యాత్మురాలు అన్నాడు. నిన్న పొద్దున నువ్వు ఆ అమ్మాయిని ఎత్తుకు వెళ్ళావా అని యుగంధర్ అంటుండగా ఆ ముష్టతరం పకపకా నవ్వాడు. నేనా? ఎత్తుకుపోవడమా? కాళ్ళు కదలవు, చేతులు ముడవలేను, వేళ్లు కదలవు. చ, ఈ పాపిష్టి చేతులతో ఆ చిన్నతల్లిని ముట్టుకుంటానా అన్నాడు. డిటెక్టివ్ యుగంధర్ ఆ ముష్టతన్ని 2 నిమిషాలు పరీక్షగా చూశాడు. నువ్విలా వీధుల్లో ముష్టడుగుతూ తిరగడం ఎందుకు? కుష్ఠరోగులకు ప్రభుత్వం స్థాపించిన ఆసుపత్రికి వెళ్లరాదు? నన్ను చేర్చుకుంటారా? అడిగాడతను ఆశతో. నేను ఏర్పాటు చేస్తాను అని యుగంధర్ ఇన్స్పెక్టర్తో సహా ఆ గదిలోంచి బయటకొచ్చి, చాలా ముదిరిపోయిన కేసు, రేవతిని ఇతను ఎత్తుకు వెళ్లి ఉండడం కానీ ఆ ఏర్పాటు ఇతను చేసి ఉండడం కానీ అసంభవం. అతనికేం సంబంధం లేదు. అతను చెప్పినట్లు చేతులు కాళ్ళు అతని స్వాధీనంలో లేవు. నేను కుష్ఠరోగుల ఆసుపత్రికి ఫోన్ చేసి సూపరింటెండెంట్తో మాట్లాడతాను, వాళ్ళు వ్యాన్ పంపిస్తారు, అతన్ని వాళ్ళకు అప్పచెప్పండి అని యుగంధర్ వసారాలోకి వెళ్ళాడు. వాడేమంటాడు? అడిగాడు భాస్కర్రావు యుగంధర్ని. మీ ఇంటికి రోజు వచ్చే ముష్టివాడే, కానీ ఇతను మీ అమ్మాయిని ఎత్తుకుపోలేదు, పదండి అని భాస్కర్రావుని కారెక్కించుకుని యుగంధర్, రాజు పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరారు. స్పృహొచ్చింది, కాసేపు మాట్లాడింది, మళ్ళీ నిద్రమందిచ్చాను, నిద్రపోతోంది అన్నాడు డాక్టర్ యుగంధర్తో. గుడ్. ఆ అమ్మాయిని అడగవలసిందేమీ లేదు. గది ముందు రాత్రింబగళ్ళు పోలీస్ కానిస్టేబుల్స్ ని కాపలా ఉంచుతాను. తల్లిని, తండ్రిని, ఆసుపత్రి ఉద్యోగుల్ని తప్ప ఇంకెవరిని లోపలికి వెళ్లొద్దని వాళ్ళకి ఆదేశం ఇస్తాను. దట్ ఈజ్ ఆల్ రైట్ అన్నాడు డాక్టర్. పేషెంట్ పూర్తిగా కోలుకోగానే నాకు గాని, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకు గాని టెలిఫోన్ చేసి చెప్పండి అని యుగంధర్ రాజుతో, భాస్కర్రావుతో అక్కడి నుంచి బయలుదేరాడు. రేవతి తల్లి ఆసుపత్రిలోనే ఉండిపోయింది. భాస్కర్రావు గారు, మీరిలా కంగారుపడి ప్రయోజనం లేదు. ఇక ముందు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ ప్రాక్టికల్ జోకర్ ఎవడో తెలుసుకుని పట్టుకునే బాధ్యత మాకు వదలండి. మెనీ థ్యాంక్స్. మిమ్మల్ని ఆఫీస్ వద్ద దింపి వెళతాం అనగానే, మీకెందుకు శ్రమ? ఇక్కడెక్కడైనా దింపితే నేను బస్సులో వెళతాను అన్నాడు. శ్రమేమీ లేదు చెప్పాడు యుగంధర్. భాస్కర్రావుని ఆఫీస్ వద్ద దింపి జాగ్రత్త అని మరొకసారి హెచ్చరించి యుగంధర్, రాజు తిన్నగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లారు. హలో స్వరాజ్యరావు, ఏమైనా తెలిసిందా? అడిగాడు రాజు. జేబ్రుమాల్ గురించా? తెలిసింది అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు సిగరెట్ డబ్బా యుగంధర్ ముందుకు తోస్తూ. వివరాలు? స్టార్ట్ లాండ్రీ వాళ్ల గుర్తది. భాస్కర్రావు అనే ఆయన ఇంటి నుంచి వచ్చిన బట్టల గుర్తది. ఆ భాస్కర్రావు చిరునామా చెప్పనా? అడిగాడు ఇన్స్పెక్టర్ నవ్వుతూ. యుగంధర్, రాజు కూడా నవ్వారు. ఆ ప్రాక్టికల్ జోకర్ చాలా జాగ్రత్త పడుతున్నాడన్నమాట. భాస్కర్రావు జేబురుమాల్ అతనికి ఎలా దొరికిందో అన్నాడు రాజు. బహుశా రేవతి హ్యాండ్ బ్యాగ్ లోంచి తీసుకుని ఉంటాడు అని ఇన్స్పెక్టర్ సూచించాడు. తోటమల్లి ఏమైనా చెప్పాడా? అడిగాడు యుగంధర్. మీ అనుమానం సరైందే అని నాకు అనిపిస్తోంది. ఆ తోటమల్లి ఏదో దాస్తున్నాడు. ఎంత ప్రయత్నించినా, ఎంత బెదిరించినా ఏమీ చెప్పడం లేదు అని ఇన్స్పెక్టర్ చెప్పగానే, మళ్ళీ అడిగి చూద్దాం, ఎక్కడున్నాడు అన్నాడు యుగంధర్. కింద ఇంట్రాగేషన్ గదిలో ఉన్నాడు. సార్జెంట్ ప్రయత్నిస్తున్నాడు అతని చేత నిజం చెప్పించేందుకు, పదండి. మురుగన్ ఒక బెంచి మీద కూర్చున్నాడు. అతనికి ఎదురుగా సార్జెంట్ శివన్ నిలబడి మురుగన్ని ఉరిమి చూస్తున్నాడు. ఇన్స్పెక్టర్, యుగంధర్, రాజు రాగానే శివన్ దూరంగా జరిగి, తనకేమీ తెలియదంటున్నాడు సార్ అన్నాడు. యుగంధర్ ముందుకు వెళ్లి, మురుగన్, నువ్వు జైల్లో ఉండదలుచుకున్నావా అడిగాడు. ఎందుకు? నేనేం తప్పు చేశాను నన్ను జైల్లో పెడతారు? తప్పు చేసి ఉండకపోతే జైల్లో పెట్టరు. నిజమే, తప్పు చేసి ఉంటే జైలు శిక్ష పడుతుందని తెలుసా? మురుగన్ మాట్లాడలేదు.
డబ్బు కాసుపడి నువ్వు తప్పు చేసి ఉంటే ఇప్పుడే చెప్పే. పోలీసులు సానుభూతితో చూస్తారు. నీకు శిక్ష పడకుండా చేస్తాం అన్నాడు యుగంధర్. నేనేమీ తప్పు చేయలేదు అన్నాడు మురుగన్. నిన్నంతా నువ్వు ఎక్కడ తిరిగింది, నిన్ను ఎవరెవరు కలుసుకుంది అంతా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వాళ్లే తెలుసుకున్న పక్షంలో తర్వాత నీ మీద జాలి చూపించరు. నేనేమీ తప్పు చేయలేదు అన్నాడు మురుగన్ మళ్ళీ. యుగంధర్, రాజు ఇన్స్పెక్టర్తో అతని గదిలోకి వెళ్లారు. మురుగన్ ఏదో దాస్తున్నాడనేది నిశ్చయం అన్నాడు యుగంధర్. అవును, మనిషి తొనకడం లేదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ అతను నిజం చెప్పదలుచుకోలేదు. అందుకే బెంకంగా నాకేం తెలియదంటున్నాడు అన్నాడు రాజు. సరేలేండి, మా పోలీసు దర్యాప్తులో బయటపడుతుంది. అన్నట్టు వేలిముద్రలు రికార్డ్ ఆఫీస్ వాళ్ళని అడగాలి. మీరు చెప్పిన వేలిముద్రలు ఎవరివో తెలిసాయేమో అంటూ ఇన్స్పెక్టర్ టెలిఫోన్ చేశాడు. 5 నిమిషాలు మాట్లాడి రిసీవర్ పెట్టేసి, అటువంటి వేలిముద్రలు రికార్డులో లేవట. అంటే ఈ ప్రాక్టికల్ జోకర్ పాత నేరస్తుడు కాదన్నమాట అన్నాడు ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ ఆ మాట అంటుండగా టెలిఫోన్ గణగణ మోగింది. హలో, ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు స్పీకింగ్. వెంటనే వస్తున్నాం. అవును, డిటెక్టివ్ యుగంధర్ గారు ఇక్కడే ఉన్నారు అని రిసీవర్ పెట్టేసి, హత్య జరిగింది. మీ ప్రాక్టికల్ జోకర్ ప్రాక్టికల్ జోక్స్ తో తృప్తి పడలేదు, హత్య చేశాడు అన్నాడు. ఎవరిని అడిగాడు రాజు. భాస్కర్రావు గారి భార్యని. అర్థం లేదు అన్నాడు రాజు. కారులో ముగ్గురు భాస్కర్రావు ఇంటికి వెళుతున్నారు. ఏంటి అడిగాడు ఇన్స్పెక్టర్. ప్రాక్టికల్ జోకర్ ఇంతవరకు తన అక్కసంతా భాస్కర్రావు గారి మీద, ఆయన పెద్ద కుమార్తె రేవతి మీద చూపించాడు. భాస్కర్రావు గారి భార్య మీద అతనికి కోపం కాని ద్వేషం కాని ఉన్నట్లు సూచనగానైనా అతని జోక్స్ వల్ల తెలియలేదు అన్నాడు రాజు. భాస్కర్రావు భార్యని హత్య చేసింది ప్రాక్టికల్ జోకర్ అని నిశ్చయమేమిటి అడిగాడు యుగంధర్. ఏమో అన్నాడు స్వరాజ్యరావు. రాజు కారు భాస్కర్రావు ఇంటి ముందు ఆపాడు. గేటు దగ్గర 2 పోలీసు కానిస్టేబుల్స్ కాపలా నుంచున్నారు. అంబులెన్స్ 2 కార్లు ఉన్నాయి. రోడ్డు మీద ఇంటి వసారాలో కొంతమంది పోలీసు ఉద్యోగులు నిలబడున్నారు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుని చూడగానే సెల్యూట్ చేశారు వాళ్ళు. శవాన్ని డాక్టర్ పరీక్ష చేశారు అన్నాడు స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్. ఎలా హత్య చేయబడిందామే అడిగాడు స్వరాజ్యరావు. కత్తితో పొడవబడింది. ఎక్కడ, వీపులోనా ఛాతిలోనా? ఛాతిలో. భాస్కర్రావు గారికి ఆమె 2వ కుమార్తె మీనాకి కబురు పంపారా? లేదు సార్. హత్య గురించి మీకు రిపోర్ట్ ఎవరిచ్చారు? పక్కింటి వాళ్ళు. వాళ్ళకెలా తెలిసింది అడిగాడు యుగంధర్. పచ్చిమిరపకాయల కోసం పక్కింట్లో ఆమె వచ్చిందట. తలుపు దగ్గరికి వేసుందట. 1-2 సార్లు పిలిచి తర్వాత తలుపు తోసుకుని లోపలికి వెళ్ళిందట. హాల్లో ఎవరూ లేరట. తిన్నగా వంటింట్లోకి వెళ్ళిందట. నేల మీద పడున్న శవం చూసి భయపడిపోయి కేకలు వేసేటప్పటికీ 4 వచ్చారట. ఎవరో మాకు ఫోన్ చేశారు చెప్పాడు స్థానిక ఇన్స్పెక్టర్. లోపల నుంచి డాక్టర్ వసారాలోకి వచ్చాడు. స్వరాజ్యరావుని యుగంధర్ని చూసి గుర్తుపట్టి, నేను చెప్పగలిగిందేమీ లేదు. కత్తి గుండెల్లో పొడవబడింది. తిన్నగా గుండెల్లో దిగబడింది. కత్తి దిగబడిన 1-2 నిమిషాల్లో ప్రాణం పోయి ఉంటుంది. కేకలు వేయడానికి కూడా వ్యవధి ఉండదు. మహా అయితే సన్నగా మూలుగుంటుంది అన్నాడు డాక్టర్. హత్య జరిగి ఎంతసేపు అయి ఉంటుంది అడిగాడు స్వరాజ్యరావు. ఇంకా ఒళ్ళు కొయ్యబారలేదు, పూర్తిగా చల్లబడను లేదు. 2 గంటల క్రితం హత్య జరిగి ఉండాలని నా అంచనా. థ్యాంక్స్ డాక్టర్ అని స్వరాజ్యరావు ఫోటోగ్రాఫర్లను లోపలికి వెళ్లమని చెప్పాడు. యుగంధర్ వైపు తిరిగి, భాస్కర్రావుకి కబురు చేయొద్దు అడిగాడు. అవును. టెలిఫోన్ చేయిస్తారా? ఎవరినైనా ఆఫీసుకు పంపిస్తారా? స్థానిక ఇన్స్పెక్టర్ని వెళ్లి భాస్కర్రావుకి చెప్పి తీసుకురమ్మని చెప్పాను. గుడ్ అన్నాడు యుగంధర్. సిగరెట్ వెలిగించి అక్కడే వసారాలో నిలబడి ఆలోచిస్తున్నాడు. ఇక ప్రాక్టికల్ జోకర్ అనే పేరు మార్చేయాలి. సామాన్యమైన హంతకుడు అంతే. హత్య చేసే ముందు ఈ ప్రాక్టికల్ జోకర్ చాలా పెద్ద నాటకం ఆడాడు. ఎందుకింత పెద్ద నాటకం ఆడాడు? ఎందుకు భాస్కర్రావుని, రేవతిని, ఈ కుటుంబాన్ని ఇంత వేధించుకుని తిన్నాడు? భాస్కర్రావు భార్యని హత్య చేయడమే అతని లక్ష్యమైతే ఇన్ని రోజులు ఇన్ని ఆగాయిత్యాలు చేయకుండా అవకాశం దొరకగానే హత్య చేసి ఉండొచ్చు కదా. ఆకస్మికంగా ప్రాక్టికల్ జోకర్ ఎవరో భాస్కర్రావు భార్యకి తెలిసిపోయిందా? ఆమె నోరు నొక్కేయడానికే ఆమెని హత్య చేశాడా? రండి యుగంధర్ అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు. యుగంధర్ ఆలోచనల్లోంచి తెప్పరిల్లి ఇన్స్పెక్టర్ వెంట లోపలికి వెళ్లాడు. తలుపు వైపు తల, పొగగూడు వైపు కాళ్ళు, వంటింట్లో నేల మీద పడుంది భాస్కర్రావు భార్య రక్తపు మడుగులో. ఛాతిలోంచి కారిన రక్తం తూము వైపు జారి అక్కడున్న నీళ్లలో కలిసిపోయింది. తూము ప్రాంతాల 2 చదరపడుగుల మేర అంతా ఎర్రగా ఉంది. ఆమె కళ్ళు తెరుచుకునే ఉన్నాయి. 2 చేతులు తల మీదకున్నాయి. కళ్లగుడ్లు బయటకొచ్చి తెల్లగుడ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పొయ్యి ఆరిపోయింది. పొయ్యి మీద పెనము, పెనం మీద సగం కాలిన చపాతీ ఉన్నాయి. కాళ్ళ దగ్గర చిన్న కత్తిపీట, తరిగిన వంకాయ ముక్కలు, కూరల పుట్ట ఉన్నాయి. వంట చేస్తుండగా ఎవరో వచ్చారు. వెనక్కి తిరిగి చూసింది. ఆ మనిషిని చూసి భయపడిపోయింది. తలుపు దగ్గరకు వచ్చింది. ఆ మనిషి కత్తితో గుండెల్లో పొడిచుండాలి.
వెంటనే పడిపోయి ఉండాలి అన్నాడు యుగంధర్. ఇది చూసారా అడిగాడు రాజు. రాజు వేలు చూపిన వైపు యుగంధర్ తల తిప్పాడు. వంటింటి తలుపు మీద ప్రాక్టికల్ జోకర్ అని ఎర్రని అక్షరాలున్నాయి. రక్తమా అడిగాడు రాజు. కాదు, ఎర్రని మైనపు బిళ్ళతో రాశాడు. యుగంధర్ తలుపు దగ్గరికి వెళ్లి దస్తూరి పరీక్షగా చూసి, ఈ అక్షరాలను కూడా ఫోటో తీశారా అడిగాడు ఇన్స్పెక్టర్ని. తీసే ఉంటారు, కనుక్కుంటాను అని బయటికి వెళ్లి క్షణంలో తిరిగొచ్చి తీశారు చెప్పాడు ఇన్స్పెక్టర్. భాస్కర్రావు భార్య ఇంట్లో ఒంటిగా ఉంటుందని ప్రాక్టికల్ జోకర్కి ఎలా తెలుసు అన్నాడు రాజు. భాస్కర్రావు గురించి, ఆయన కుటుంబం గురించి చాలా విషయాలు తెలిసిన ఈ ప్రాక్టికల్ జోకర్కి ఈ చిన్న విషయం తెలియడంలో ఆశ్చర్యం లేదు. అయినా ఈ హత్య ప్రాక్టికల్ జోకర్ చేశాడని నిశ్చయంగా ఎలా అనగలం అన్నాడు యుగంధర్. అదేంటి యుగంధర్, స్పష్టంగా తలుపు మీద రాశాడుగా. ఈ అక్షరాలకి ప్రాక్టికల్ జోకర్ దస్తూరికి ఏమాత్రం పోల్కొన్నట్లు కనిపించడం లేదు. ఫోటోలు తీసి సూక్ష్మంగా పరీక్ష చేస్తేనే కానీ నిశ్చయంగా చెప్పలేం. మరెవరో ఈ హత్య చేసి నేరం ప్రాక్టికల్ జోకర్ మీదకి తోయడానికి ప్రయత్నించుండొచ్చు. కనుక మనం ప్రస్తుతానికి ఏ అభిప్రాయాలు ఏర్పరచుకోకూడదు అన్నాడు యుగంధర్. రాజు చిన్నగా దగ్గాడు. ఏంటి రాజు, ప్రాక్టికల్ జోకర్ ఎవరో భాస్కర్రావు భార్యకి తెలియడం వల్ల ఆమె నోరు నొక్కేశాడు అనుకోవడానికి వీల్లేదనుకుంటాను అన్నాడు రాజు. ఏం? ప్రాక్టికల్ జోకర్ని తలుపు దగ్గర చూసింది ఆమె, గుర్తుపట్టింది. వెంటనే ఎందుకు కేకలు వేయలేదు, ఎందుకు నలుగురిని పిలవలేదు, ఎందుకు నెమ్మదిగా తలుపు వరకు నడిచొచ్చింది అడిగాడు రాజు. దానికి 2 కారణాలు ఉండుంటాయి. తలుపు దగ్గర అతన్ని చూసి బాగా దగ్గరికి వెళ్ళాక అతను ప్రాక్టికల్ జోకర్ అని తెలుసుకుని ఉండొచ్చు. లేదు, అంతకుముందే ప్రాక్టికల్ జోకర్ ఎవరో ఆమెకి తెలిసినా మనకి చెప్పడానికి భయపడి ఉండొచ్చు అన్నాడు యుగంధర్. యుగంధర్, ఈ హత్యకు అర్థం ఏమిటి? ప్రాక్టికల్ జోకర్ వేధిస్తోంది, బాధిస్తోంది భాస్కర్రావుని, అతని కుమార్తెని కదా. పాపం, ఈ ఇల్లాల్ని ఎందుకు హత్య చేశాడు? ఈమె అతనికి ఏం అపకారం చేసింది అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు. మీ ప్రశ్నలకి సమాధానం తెలిస్తే ఈ కేసే పూర్తవుతుంది. భాస్కర్రావు మీద, రేవతి మీద ప్రాక్టికల్ జోకర్ కక్ష కట్టడానికి కారణం భాస్కర్రావు భార్య అయి ఉండాలి. యుగంధర్ అంటుండగా భాస్కర్రావు పరిగెత్తుకుంటూ లోపలికొచ్చాడు. భార్య శవాన్ని చూడగానే కుప్పగా నేల మీద కూలి బోరుని ఏడవడం ప్రారంభించాడు. ఎంత ఓదార్చినా ఆ దుఃఖం ఆగదు, ఎంత సానుభూతి చూపినా ఆ క్షోభ తగ్గదు. గుండె బరువు తగ్గేంత వరకు ఏడవనివ్వాలని యుగంధర్కి తెలుసు. అందుకే 15 నిమిషాల పాటు భాస్కర్రావుని ఏ ప్రశ్న అడగలేదు యుగంధర్. తర్వాత భాస్కర్రావు భుజం తట్టి, హంతకుణ్ణి ఉరికమ్మం ఎక్కించాలా వద్దా అడిగాడు. భాస్కర్రావు యుగంధర్ని చూసి తలెత్తి, ఉరికమ్మమ్మ చాలదు, చిత్రవద చెయ్యాలి అన్నాడు పళ్ళు పటపటా కొరుకుతూ. అయితే యువతలకు రండి, ఆ హంతకుణ్ణి పట్టుకునేందుకు మన ప్రయత్నం మనం చెయ్యాలి. భాస్కర్రావు చేయి పట్టుకుని హాల్లోకి తీసుకువెళ్లాడు. తమ సంభాషణ రాసుకోమని రాజుకి సంజ్ఞ చేశాడు. మీ భార్యని హత్య చేసిన మనిషి ఎవరో మీకు తెలియదు కదూ అడిగాడు. నాకా తెలిస్తే ఇంకా ఇక్కడ ఉంటానా అన్నాడు భాస్కర్రావు. ప్రాక్టికల్ జోకర్ ఈ హత్య చేశాడని అనుమానపడ్డానికి తగిన ఆధారాలున్నాయి. కనుక హంతకుణ్ణి పట్టుకోవాలంటే ప్రాక్టికల్ జోకర్ని పట్టుకోవాలి. ప్రాక్టికల్ జోకర్ మీ మీద, మీ అమ్మాయి రేవతి మీద కసి పెట్టుకున్నాడని మనం అనుకున్నది పొరపాటు అనుకుంటాను. అతనికి కసి, కక్ష, ద్వేషము అన్నీ మీ భార్య మీదే. రేవతిని బాధించడానికి కారణం మీ భార్య మీద ప్రాక్టికల్ జోకర్ తన కక్ష సాధించడానికే అని అనుకోవాలి. కనుక మీ భార్యని గురించి, ఆమె స్నేహితుల గురించి, విరోధుల గురించి, ఆమె గత జీవితాన్ని గురించి, ఆమె బంధువుల గురించి మీకు తెలిసిన విషయాలన్నీ దయచేసి సవిస్తరంగా చెప్పండి. భాస్కర్రావు యుగంధర్ని అయోమయంగా చూశాడు. నాకేం తెలీదు. నా భార్య మంచిది, సాధ్వి, గుణవంతురాలు, పిల్లల్ని ప్రేమతో పెంచింది. నేను, పిల్లలు, వంట, ఇల్లు తప్ప ఆమెకి ఇంకో ప్రపంచం లేదు. కక్ష పెట్టుకుని హత్య చేసి సాధించే విరోధున్నాడంటే నేను ఎలా నమ్మలేను అన్నాడు భాస్కర్రావు. అంతలో సార్జెంటు శివం హడావిడిగా హాల్లోకొచ్చి యుగంధర్ని, ఇన్స్పెక్టర్ని వసారాలోకి రమ్మని సంజ్ఞ చేశాడు. ఇద్దరూ వసారాలోకి వెళ్లగానే, సార్, రేవతి ఆసుపత్రిలో లేదు, అదృశ్యమైంది చెప్పాడు. ఎలా వెళ్ళిపోయింది? 2 కానిస్టేబుల్స్ ని కాపలా పెట్టామే, ఎవరిని లోపలికి వెళ్లవద్దని చెప్పామే అన్నాడు ఇన్స్పెక్టర్. అదే విచిత్రం సార్, పోలీస్ కానిస్టేబుల్స్ తలుపు దగ్గరే కాపలా ఉన్నారు. రేవతి అటు వెళ్లలేదని వాళ్ళు నిశ్చయంగా చెబుతున్నారు. ఆ గదికి ఇంకో తలుపు లేదు, బయటకు వెళ్లేందుకు ఇంకో మార్గం లేదు అన్నాడు సార్జెంట్. ఇన్స్పెక్టర్ ఉరిమి చూసి, ఏం నువ్వు చెప్పడం? కానిస్టేబుల్స్ కళ్ళు తెరుచుకుంటే ఎలా మాయమవుతుంది, గాల్లో ఎగిరిపోతుందా అన్నాడు. ఏమో సార్, నాకు తెలియదు. పక్క మీద ఆ అమ్మాయి లేదు, ఈ కవర్ ఉంది అంటూ ఓ కవర్ ఇన్స్పెక్టర్కి ఇచ్చాడు సార్జెంట్. కవర్ మీద డిటెక్టివ్ యుగంధర్కి ప్రాక్టికల్ జోకర్ నుంచి అని రాసుంది. ఇన్స్పెక్టర్ మొహం ఎర్రనైంది.
కవరు యుగంధర్కిచ్చి, రాస్కెల్, ఏం రాశాడో త్వరగా చింపి చూడండి అన్నాడు. డిటెక్టివ్ యుగంధర్ గారికి నమస్కారాలు. రేవతి ఏమైందని మీరు కంగారు పడద్దు. క్షేమంగా ఉంది. క్షేమంగానే ఉంటుంది. రేవతి ఎక్కడుంది మీరు తెలుసుకోలేరు. కనుక ప్రయత్నించొద్దు. శ్రమ వృధా అవుతుంది. రేవతి తల్లి ఎందుకు హత్య చేయబడింది అని ఆలోచించి ప్రయోజనం లేదు. మీరు ఎంత ప్రయత్నించినా ఆ విషయమూ తెలియదు. ఆమెకి నాకు తప్ప కారణం ఈ ప్రపంచంలో ఇంకొక మనిషికి తెలియదు. ఆమె చనిపోయింది కనుక చెప్పలేదు. నేను చెప్పను. ఇంతటితో ప్రాక్టికల్ జోక్స్ మానేస్తున్నాను. భాస్కర్రావుని ఇక ఏ విధంగానూ కష్టపెట్టను. రేవతి నా దగ్గరే ఉంటుంది. ఇక రేవతిని ఆయన చూడరు. మీరు భాస్కర్రావు గారు చదివినవన్నీ మర్చిపోతే మంచిది. ప్రాక్టికల్ జోకర్. యుగంధర్ ఉత్తరం చదివి ఇన్స్పెక్టర్కి ఇచ్చాడు. రాస్కెల్, మీరు భాస్కర్రావు గారు ఊరుకుంటే మాత్రం నేను ఊరుకుంటానా? ఒక హత్య జరిగిన తర్వాత, పోలీసు రక్షణలో ఉన్న మనిషిని అపహరించిన తర్వాత పోలీసులు ఊరుకుంటారని అనుకున్నాడా వెధవా? అరిచాడు ఇన్స్పెక్టర్ మండిపడుతూ. యుగంధర్ ఆలోచిస్తున్నాడు. ఇన్స్పెక్టర్ మాటలు వినిపించినంత ఏకాగ్రతలో ఉన్నాడు. అది గమనించి ఇన్స్పెక్టర్ చట్టుకున అరుపులాపి, ఏంటి యుగంధర్ అంత తీక్షణంగా ఆలోచిస్తున్నారు అన్నాడు. ఈ ఉత్తరం కూడా ప్రాక్టికల్ జోకేమోనని అన్నాడు యుగంధర్. అంటే ఆ ప్రాక్టికల్ జోకర్కి సీతమ్మ హత్యతో ఎటువంటి సంబంధమూ లేదేమో. రేవతిని అతడెక్కడికి తీసుకువెళ్లలేదేమో అన్నాడు రాజు. ఈ ఉత్తరం ఆసుపత్రిలో రేవతి గదిలో పొరుపు మీద ఉంది. హత్య జరిగిన చోట తలుపు మీద ప్రాక్టికల్ జోకర్ అని రాశాడు. ఈ అఘాయిత్యాలు వాడే చేశాడు అనడానికి ఈ నిదర్శనాలు చాలవా? అడిగాడు ఇన్స్పెక్టర్. యుగంధర్ తల ఊపి, అవును, ప్రాక్టికల్ జోకర్కి ఈ రెండు అఘాయిత్యాలకి సంబంధం ఉండాలి, ఒప్పుకుంటాను, కానీ అని అడిగాడు. అంతవరకు కన్నీరు కారుస్తూ గోడకి ఆనుకుని నిల్చున్న భాస్కర్రావు ముందుకొచ్చి, మీరిలా తర్జన భర్జనలు చేస్తూ ఇక్కడే ఉంటారా, లేక వాణ్ణి పట్టుకుని రేవతిని ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా అని అరిచాడు. ఎవరిని పట్టుకోవడం? అడిగాడు యుగంధర్. వాణ్ణే, ఆ ప్రాక్టికల్ జోకర్ని. ప్రాక్టికల్ జోకర్ కాడేమోనని మీ అనుమానాలు మీరు వాడేని స్పష్టంగా తెలుస్తూ ఉంటే అరిచాడు భాస్కర్రావు. ప్రాక్టికల్ జోకర్ మీ భార్యని ఎందుకు హత్య చేసి ఉంటాడు? అడిగాడు యుగంధర్. నాకు తెలీదు మొర్ర అంటే వినిపించుకోరు. తెలిస్తే వాడెవడో నేనే కనుక్కుని వాడి పేక పట్టుకుని. మీకు వివాహం అయినప్పుడు మీ భార్యకి ఎన్నేళ్లు? అడిగాడు యుగంధర్. 18. చదువుకునేదా? అప్పటికి చదువు పూర్తయి ఇంట్లో ఉంది. ఏం చదువుకుంది? స్కూల్ ఫైనల్. వివాహానికి పూర్వం ఆమె ఎవరినైనా ప్రేమించిందా? అడిగాడు యుగంధర్. భాస్కర్రావు కోపంగా చూశాడు యుగంధర్ని. నాకు తెలీదు అన్నాడు. మీ మామగారి పేరు, ఊరు, చిరునామా చెబుతారా? రాజమండ్రి అని చిరునామా చెప్పాడు భాస్కర్రావు. మీ భార్య వస్తువులు బీరువాలో ఉన్నాయా? వస్తువులేమిటి? చీరలో, నగలు బీరువాలో ఉన్నాయి. మీ అనుమతితో బీరువా తెరిచి చూస్తాను అని యుగంధర్ అవతల గదిలోకి వెళ్లాడు. భాస్కర్రావు, ఇన్స్పెక్టర్, రాజు కూడా వెళ్లారు. వాళ్లు వెళ్లగానే శవాన్ని మారుచిరికి పంపే ఏర్పాట్లు చేశాడు సార్జెంట్. చిన్న రోజువుడ్ బీరువాది. పైన ఒక అర, కింద 2 అరలు, మధ్య సొరుగు ఉన్నాయి. మీ బట్టలు ఈ బీరువాలో లేవన్నమాట అన్నాడు యుగంధర్ బీరువా అరలో ఉన్న చీరల్ని, జాకెట్లని చూసి. బీరువాలో పెట్టుకునేటన్ని బట్టలు నాకు లేవు. అవిగో హ్యాంగర్స్ తగిలించాను అన్నాడు భాస్కర్రావు. యుగంధర్ బీరువాలోంచి ఒక్కొక్క చీర తీసి మడత విప్పి చూస్తున్నాడు. ఒక చీర మడతలోంచి 5 రూపాయల నోటు పడింది. ఒక జాకెట్ కింద గవర్నమెంట్ ప్రైజు బాండ్స్ ఉన్నాయి. ఆ ఇల్లాలు పొదుపు చేసి కూడబెట్టుకున్న డబ్బది. ఒక కాగితం ముక్క లేదు. తర్వాత సొరుగు తెరిచాడు. 2 వెండి గ్లాసులు, ఒక కుంకుమ భరిణి, వెండి పన్నీరు చెంబు, ఒక చిన్న రేకు డబ్బా ఉన్నాయి. రేకు డబ్బా తెరిచి చూశాడు. అందులో కమ్మలు, ఉంగరాలు, తెగిపోయిన నల్లపూసల దండా ఉన్నాయి. సొరుగడుగున కాగితం పరిచుంది. యుగంధర్ దాన్ని తీశాడు. అడుగున ఏమైనా ఉందేమోనని. ఏమీ లేదు. ఆలోచిస్తూ అక్కడే నిల్చున్నాడు. సీతమ్మ తన రహస్యమైన ఉత్తరాలు ఎక్కడ దాచుంటుంది? పుట్టింట్లో దాచుంటుందా? ఆలోచిస్తున్నాడు. ఏంటి ఆలోచిస్తున్నారు? అడిగాడు రాజు. రాజుకి జవాబు చెప్పకుండా యుగంధర్ పన్నీరు చెంబు తీసి పైభాగాన్ని తిప్పి ఊడదీశాడు. చెంబు పొట్టలో ఏవో కాగితాలున్నాయి. 2 వేళ్లు పెట్టి ఆ కాగితాలు బయటికి లాగాడు. అందరూ యుగంధర్ని చూస్తున్నారు. 2 కాగితాలు బయటికి లాగి వాటి మడతలు విప్పాడు. నా సీతకి అని మొదలైంది. అంతా చదవకుండా కింద సంతకం కోసం చూశాడు. పేరు లేదు. 2వ కాగితం విప్పాడు. అందులోనూ పైన సీతకి అని రాసుంది. సంతకం లేదు. ఉత్తరంలో అక్షరాలు పైకి కనిపించేలా మడిచి భాస్కర్రావుకి చూపించి, ఇది మీ దస్తూరియేనా అడిగాడు యుగంధర్. కాదు, ఇలా ఇవ్వండి వాటిని. ఇప్పుడు కాదు, తర్వాత ఇస్తాను. నేను పరీక్ష చేయాలి అన్నాడు యుగంధర్. యుగంధర్, రాజు, ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు కారులో వెళుతున్నారు. యుగంధర్ పన్నీరు చెంబులో కనిపించిన ఒక ఉత్తరాన్ని తీసి చదవడం ప్రారంభించాడు. నా సీతకి, సీత, ఇలా నీ పేరు నేను ఎన్నిసార్లు స్మరించుకుంటానో.
నీ పేరు తలుచుకుంటే నా గుండె నిండిపోయింది ఆనందంతో. వసారాలో కూర్చుని నేను చదువుకుంటుంటే లోపల నుంచి నీ నవ్వు, నీ మాటలు, నీ అడుగుల సవ్వడి, నీ గాజులు గలగలా వినిపిస్తే చాలు నా రక్తం ఉరకలు వేసి నా గుండె నీ వైపుకి పరిగెత్తుతుంది. నిన్న కిటికీ ఊచల మధ్య నుంచి నువ్వు అందించిన నీ పెదిమల్ని లేతగా ముద్దు పెట్టుకున్న తర్వాత నేను ఏమయ్యానో నువ్వు ఊహించగలవా? మబ్బుల మీదెక్కి స్వర్గానికి వెళ్ళినట్లు అనిపించింది. సీత, చెప్పేయాలి త్వరగా, ఇక నేను భరించలేను. ఇక నాకు నిగ్రహం లేదు. ఒప్పుకుంటే ఒప్పుకుంటారు, లేదా మనం వెళ్ళిపోదాం ఎవరికీ చెప్పకుండా. మన పొట్టలు పోషించుకునే శక్తి నాకుంది. నాకు స్వతహాగా లేకపోయినా నీ ప్రేమ నాకు ఆ శక్తి ఇస్తుంది. సీత, ఎప్పుడు చెబుతావు? ఎందుకిలా వాయిదా వేస్తావు? నీకు ధైర్యం లేదా? నేను చెబుతాను మీ వాళ్ళకి. నువ్వు అనుమతిస్తే చాలు, జవాబు రాయి. సంతకం లేదు అన్నాడు యుగంధర్ ఉత్తరం చదవడం పూర్తి చేసి. సంతకం లేకపోయినా కనుక్కోవడం కష్టం కాదనుకుంటాను అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు. యుగంధర్ రెండో ఉత్తరం తీశాడు. సీత, వచ్చే నెల 22వ తేదీన నీకు పెళ్ళా? అంతా నిశ్చయమైందటగా మీ నాన్నగారు చెప్పారు. నీరసంగా అడిగాను, మీ అమ్మాయికి ఇష్టమేనా అని. ఎందుకిష్టం కాదు, కుర్రాడు బాగుంటాడు, ఇష్టపడింది. ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే నేను చేస్తానా అన్నాడాయన. సీత, అతనెవరినో చూసి ఇష్టపడ్డావన్నమాట. నీ ఉత్తరంలో నిన్ను తిట్టను, తిట్టి ప్రయోజనం లేదు. నీ అంతరాత్మ నిన్ను బాధించదు. నేను రాశాను, కానీ నువ్వు నాకెప్పుడూ ఒక్క ఉత్తరం కూడా రాయకపోవడానికి కారణం ఇప్పుడు తెలుస్తోంది. నా వద్ద సాక్ష్యమేమీ ఉండకుండా జాగ్రత్త పడ్డావు, అవునా? నువ్వు నన్ను ఏ విధంగా మభ్యపెట్టి మోసం చేసింది నేను ఎవరికి చెప్పినా నమ్మరు. పైగా నన్ను తిడతారు, తంతారు కూడా. నాకొకటే అర్థం కాదు, ఎందుకు నువ్వు నాకు ఇన్ని అబద్ధాలు చెప్పావు? ఎందుకు నన్ను ప్రేమిస్తున్నానని, నన్ను పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టావు? అటువంటి ఉద్దేశం మొదటి నుంచి నీకు లేనే లేదని ఇప్పుడు తెలుస్తోంది. మీ నాన్న నీకు పెళ్లి చేసేటంత వరకు కాస్త ఎగ్జైట్మెంట్కి చిన్న ప్రేమ కలాపం సాగించదలుచుకున్నావని నువ్వు నాతో మొదటే చెప్పుంటే నేను నా గుండెని అదుపులో పెట్టుకునేవాణ్ణి. అలా కాక నేను నీ ప్రాణమని, నా కోసం నువ్వు ఎవరినైనా ఎదిరిస్తావని, ప్రపంచమంతా ఏకమై అడ్డొచ్చినా నన్ను పెళ్లి చేసుకుంటావని అబద్ధాలు ఎందుకు చెప్పావు? పోనీ మీ నాన్నకి అమ్మకి చెప్పగా వాళ్ళు ఒప్పుకోక నిన్ను దండించి లొంగదీశారా అంటే అదీ లేదు. నువ్వు మనల్ని గురించి వాళ్ళకసలు చెప్పనేలేదు. చెప్పాలనే ఉద్దేశం లేనే లేదు నీకు. అమాయకమైన నీ కళ్లల్లో, తీయగా ఉండే నీ గొంతులో ఇంత స్వార్థం ఉందని, కాస్త వినోదానికి నువ్వింకో మనిషి జీవితాన్ని నాశనం చేయగల రాక్షసివి అని అనుకోలేదు నేను. ఇప్పుడు నేను ఎవరికీ ఏమీ చెప్పను. బాధ, ఆవేదన భరిస్తాను. నీ పెళ్లికొస్తాను. చూపులో కాని మాటలో కాని బయట పెట్టను. నేను బీదవాణ్ణి, చదువు కూడా డబ్బు లేదు. అందుకేగా నన్నిలా చేశావు. పెళ్లి చేసుకో, కాపురానికి వెళ్ళు, పిల్లల్ని కను. కొన్నాళ్ళకి నీ శరీరం తళతళ, నీ ఒంటి నునుపు పోతాయి. కొన్నాళ్ల తర్వాత మళ్ళీ నీకు కనిపిస్తాను. ఎలాగో నేను లక్షలు సంపాదిస్తాను, సంపాదించి తీరతాను. ఎందుకు? నా కోసం కాదు, నీకివ్వడానికి కాదు, నీ మీద కసి తీర్చుకోవడానికి. ఈ వేళ నుంచి నా బతుక్కి ఆధారం, నా జీవితానికి ఆశయం ఈ కసి, ఈ పట్టుదల. దృఢ సంకల్పం ఉంటే సాధించలేనిది ఉండదంటారు. సాధిస్తాను, సాధించి నా కసి తీర్చుకుంటాను. ఎలా తీర్చుకుంటానో, ఎప్పుడు తీర్చుకుంటానో నాకు తెలీదు, కానీ నువ్వు చేసిన మోసానికి శిక్ష అనుభవిస్తావు. యుగంధర్ ఉత్తరం చదవడం పూర్తి చేశాడు. ఇన్స్పెక్టర్ రాజు నిట్టూర్చారు. ఉత్తరానికి తేదీ ఉందా అడిగాడు రాజు. లేదు, కానీ తెలుసుకోవచ్చు. ఈ రెండో ఉత్తరం భాస్కర్రావు వివాహానికి 4 రోజుల ముందు రాసి ఉండాలి అన్నాడు యుగంధర్. ఈ ఉత్తరం రాసిన అతనే ప్రాక్టికల్ జోకర్ అయి ఉండాలి. సీతని హత్య చేసిన మనిషి అతనే అయి ఉండాలి ఇన్స్పెక్టర్ సూచించాడు. అంటే దాదాపు 20 ఏళ్లు ఈ కసిని లోపల దాచుకుని పెంచి పెద్ద చేసి ఇన్నాళ్ల తర్వాత తన కసి తీర్చుకున్నాడా? మనిషి కాదు, రాక్షసుడు అన్నాడు రాజు. సీతమ్మ తల్లిదండ్రుల్ని కలుసుకుంటే ఇతనెవరో తెలుస్తుంది. కనీసం అతని పేరు తెలుస్తుంది. ఇతను ఎక్కడున్నాడో, ఎక్కడికి వెళ్లాడో వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ దర్యాప్తు ప్రారంభించాలంటే అక్కడే ప్రారంభించాలి అన్నాడు యుగంధర్. పేరు మార్చుకుంటాడు, అంతేకాదు 20 ఏళ్లలో రూపం కూడా బాగా మారుంటుంది అన్నాడు రాజు. అయినా అతన్ని పట్టుకోగలం అన్నాడు యుగంధర్. రేవతి విషయం ఏమిటి? ఆ ప్రాక్టికల్ జోకర్ ఆ అమ్మాయిని ఎక్కడో దాచేశాడు. వాణ్ణి పట్టుకుంటే కాని ఆ అమ్మాయి దొరకదు అన్నాడు ఇన్స్పెక్టర్. అసలు ఆసుపత్రి నుంచి ఎలా ఎత్తుకుపోయాడు అడిగాడు రాజు. కారు ఆసుపత్రి ఆవరణలో ఆగింది. ముగ్గురు లోపలికి వెళ్లారు. ఇన్స్పెక్టర్ని చూడగానే రేవతి గది ముందు కాపలా ఉన్న 2 కానిస్టేబుల్స్ బెదిరిపోయి సెల్యూట్ చేశారు. మీరెందుకు ఇక్కడ కాపలా ఉన్నారు? దిక్కులు చూడ్డానికా అడిగాడు ఇన్స్పెక్టర్. లేదు సార్, ఇద్దరం ఇక్కడే కాపలా ఉన్నాం. ఎలా వెళ్ళింది తెలియలేదు. నాన్సెన్స్, మనిషి గదిలోంచి ఎలా మాయమవుతుంది? గాల్లో కలిసిపోదుగా, మీ ముందు నుంచే వెళ్ళుండాలి. లేదు సార్, ఆ అమ్మాయి వెళ్ళలేదు. ఎవరో ఎత్తుకుని వెళ్ళుండాలి. మీరిద్దరూ కళ్ళు మూసుకునున్నారు. లేదు సార్, ఎత్తుకు వెళ్తే మేము చూసేవాళ్ళం. అయితే ఎలా మాయమవుతుంది? ఈ గదిలోంచి ఈ తలుపు తప్ప ఇంకో మార్గం లేదు బయటికి వెళ్ళడానికి. మీరే చెప్పండి అన్నాడు ఇన్స్పెక్టర్.
యుగంధర్ రాజు గదిలోకి వెళ్ళాడు. యుగంధర్ రేవతి పడుకున్న మంచాన్ని పరుపుని పరిశీలనగా చూశాడు. మంచం కింద ఓ జత చెప్పులు కనిపించాయి. ఇవి రేవతివై ఉండాలి అన్నాడు యుగంధర్. అవును సార్, రేవతివే. యుగంధర్ దిళ్ళెత్తి చూశాడు. ఏమీ కనిపించలేదు. తర్వాత పరుపెత్తి చూశాడు. పరుపు కింద రేవతి కట్టుకున్న చీర, పరికిణి మడిచిపెట్టున్నాయి. ఇదేంటి సార్, రేవతి బట్టలు ఇక్కడే ఉన్నాయి, ఎలా వెళ్ళుంటుంది అడిగాడు రాజు. రేవతిని ఎవరూ ఎత్తుకు వెళ్లలేదు. రేవతి ఈ గదిలోంచి తనంతట తానే నడిచి వెళ్ళుండాలి. అలా వెళ్లడానికి తగిన ప్రోద్బలం ఉండుండాలి. పోలీసులకి కనిపించిన వాళ్లు ఆపకుండా ఎలా వెళ్ళింది ఊహించగలుగుతున్నాను. పద, నా ఊహ సరైంది కాంది కనుక్కుందాం అన్నాడు యుగంధర్. రోగిని చూడ్డానికి డాక్టర్ గారు వచ్చారా అడిగాడు యుగంధర్ కాపలా ఉన్న కానిస్టేబుల్ని. వచ్చారండి. తర్వాత ఇంకెవరైనా వచ్చారా? లేదు అన్నాడు కానిస్టేబుల్. డాక్టర్ గారు మీతో ఏమైనా చెప్పారా? 10 నిమిషాల తర్వాత నర్సు వెళ్ళిపోతుందని, నర్సు వెళ్లిన తర్వాత గదిలోకి ఎవరినీ వెళ్ళనివద్దని, రోగికి విశ్రాంతి కావాలని చెప్పారు. యుగంధర్ ఇన్స్పెక్టర్ని చూసి చిన్నగా నవ్వి, ఆయన ఈ ఆసుపత్రి డాక్టర్ అని మీకెలా తెలుసు అడిగాడు కానిస్టేబుల్స్ని. డాక్టరే సార్, తెల్లకోటు, మెళ్ళో స్టెథోస్కోపు. ఒంటరిగా వచ్చాడా గదిలోకి? అవును. రేవతిని ఈ గదిలోంచి తీసుకెళ్లింది ప్రాక్టికల్ జోకర్ అయి ఉండాలి. అమోఘమైన తెలివి ప్రదర్శించాడు. తెల్లకోటు వేసుకుని స్టెథోస్కోపు మెళ్ళలో తగిలించుకుని గదిలోకి వెళ్లాడు. డాక్టర్ అనుకుని కాపలా ఉన్న కానిస్టేబుల్స్ అతన్ని లోపలికి వెళ్ళనిచ్చారు. రేవతికి ఏం చెప్పాడో, ఏమని భయపెట్టి ఒప్పించాడో మనకిప్పుడు తెలీదు. కాని రేవతి అతనితో ఏకమై అతను చెప్పిన ఉపాయం నచ్చి ఈ గదిలోంచి బయటికి వెళ్ళింది అన్నాడు యుగంధర్. ఆమె వెళ్ళలేదు సార్ అన్నాడు కానిస్టేబుల్. రేవతిగా ఈ గదిలోంచి వెళ్లలేదు నిజమే. నర్సు డ్రెస్ లో వెళ్ళింది. అదే ప్రాక్టికల్ జోకర్ తెలివి. నర్సు యూనిఫామ్ అతను తనతో లోపలికి తీసుకువెళ్లి రేవతికి ఇచ్చుంటాడు. రోగి గదిలోంచి నర్సు బయటకొస్తుందని ఈ కానిస్టేబుల్స్ మనసులో ఇంకింది. కనుక నర్సు వేషంలో రేవతి బయటకొచ్చినప్పుడు ఏమీ అనుమానం కలగలేదు వీళ్ళకి. అసలు నర్సు లోపలికి ఎప్పుడు వెళ్ళింది, వెళ్లకుండా లోపల నుంచి బయటకు ఎలా వచ్చింది అని ఆలోచించలేదు అన్నాడు యుగంధర్. ఇద్దరు కానిస్టేబుల్స్ ఒకరిమొకొకరు చూసుకున్నారు. తమ తప్పు తెలిసింది. అవును సార్, నర్సు లోపలికి వెళ్లలేదు అన్నాడు ఒకతను. ఏడ్సవ్ ఈడియట్స్ తిడుతున్నాడు ఇన్స్పెక్టర్. వీళ్ళని ఏమీ అని ప్రయోజనం లేదు. ప్రాక్టికల్ జోకర్ కిటిక లాంటిది అన్నాడు యుగంధర్ వెనక్కి తిరిగి. స్వరాజ్యరావు యుగంధర్ పక్కనే నడుస్తూ, ఈ ప్రాక్టికల్ జోకర్ని మనం వెంటనే పట్టుకోకపోతే లాభం లేదు, మరి మితిమీరిపోతున్నాడు అన్నాడు. నిజమే, కాని ఎలా అడిగాడు యుగంధర్ నవ్వుతూ. మీ మీదే ఆధారపడున్నాను నేను అన్నాడు ఇన్స్పెక్టర్. అతని పేరేమిటి, ఏం చేస్తున్నాడు, ఎలా ఉంటాడు, ఈ వివరాలు తెలుసుకోవాలి ముందు. నేను భాస్కర్రావు మామగారిని కలుసుకోవడానికి వాళ్ళ ఊరికి వెళుతున్నాను అన్నాడు. 20 ఏళ్ల క్రితం వివరాలు తెలిస్తే ఇప్పుడు మనకేం ప్రయోజనం అడిగాడు ఇన్స్పెక్టర్. ఎక్కడో ఒక చోట దర్యాప్తు ప్రారంభించాలిగా. రేవతి విషయం ఏం చేద్దాం అడిగాడు ఇన్స్పెక్టర్. రేవతి తనంతట తానే ఆసుపత్రిలోంచి వెళ్ళింది. ప్రాక్టికల్ జోకర్ ఎలాగో ఆమెను ఒప్పించి తీసుకువెళ్లాడు. ప్రాక్టికల్ జోకర్తోనే ఆమె ఉండుండాలి. రేవతికి ప్రస్తుతానికి ఏ ప్రమాదమూ ఉండదని అనుకుంటున్నాను అన్నాడు యుగంధర్. నా పేరు యుగంధర్, మీ అల్లుడు భాస్కర్రావు ఈ ఉత్తరం ఇచ్చారు అంటూ యుగంధర్ సీత తండ్రికి ఓ కవర్ అందించాడు. కూర్చోండి అని కవర్ చింపి అందులో ఉత్తరం తీసి చదివి కళ్ళు తుడుచుకుని, మీరు ఏవో ప్రశ్నలు అడుగుతారని సహకరించమని రాశాడు భాస్కర్రావు, అడగండి అన్నాడు. యుగంధర్ ప్రశ్న అడిగేలోపునే, క్షమించాలి, మీకు కాఫీ కూడా ఇవ్వడానికి వీల్లేదు, మా ఆవిడ దిగులతో మంచం పట్టింది అన్నాడు. ఓ ప్రాక్టికల్ జోకర్ అనేవాడు భాస్కర్రావు మీద రేవతి మీద కసిపెట్టుకున్నాడు. కాని మీ అమ్మాయిని హత్య చేయడానికి ఇంత నాటకం ఆడుతున్నాడని మేమెవరూ అనుకోలేదు అన్నాడు యుగంధర్. ఆ ప్రాక్టికల్ జోకర్ అనేవాడే హత్య చేశాడని మీకెలా తెలుసు అడిగాడు వెంకటాచలం. ఆధారాలున్నాయి. అతని గురించి మీకేమన్నా తెలుసా అడిగాడు యుగంధర్. నాకెలా తెలుస్తుంది ఎదురు ప్రశ్న వేశాడు వెంకటాచలం. మీ అమ్మాయి పెళ్లి కాక పూర్వం మీ ఇంట్లో ఉండి ఎవరైనా కుర్రాడు చదువుకునేవాడా అడిగాడు యుగంధర్. మా ఇంట్లో ఎవరూ లేరు. కుర్రాళ్ళ ఎప్పుడు అన్నాడు వెంకటాచలం. క్షమించాలి, సరిగా జ్ఞాపకం చేసుకోండి. ఎవరో ఒక విద్యార్థి అయి ఉండొచ్చు, ఎవడో అనాథ బాలుడు అయి ఉండొచ్చు. యుగంధర్ గారు, నేను అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. మా ఇంట్లో ఏ అనాథ బాలుణ్ణి అట్టే పెట్టుకోలేదు. వారాలు చూసుకునే కొంతమంది కుర్రాళ్ళకి భోజనం పెట్టేవాణ్ణి అంతే అన్నాడు వెంకటాచలం. యుగంధర్ నిట్టూర్పు వదిలి, పోనీ అతనెవరో చెప్పండి అన్నాడు. ఎవరని చెప్పగలను? ఇప్పుడు కూడా మా ఇంటికి వారాలకొస్తున్న విద్యార్థులున్నారు. రోజు ఒక బీద విద్యార్థికి ఇంట్లో అన్నం పెడుతున్నాం. ఇలా 30 సంవత్సరాల నుంచి సాగుతోంది. కొంతమందికి ఏడాది, కొంతమందికి 2 ఏళ్లు పెట్టాను. వాళ్ళందరి పేర్లు జ్ఞాపకం లేవు. మీ అమ్మాయి వివాహానికి 4 రోజుల పూర్వం మీ ఇంట్లో వారాలు చేసుకున్న విద్యార్థుల పేర్లు జ్ఞాపకం ఉన్నాయా? లేవు. 20 ఏళ్ల క్రితం విషయం.
ఆ కుర్రాళ్ళు ఎవరో ఎలా జ్ఞాపకం ఉంటుంది? యుగంధర్ 2 నిమిషాలు మౌనంగా ఉండి, అసలు విషయం తెలిస్తే ఎవరో చెప్పగలరేమో అంటూ సీతకి అతను ఎవరో రాసిన 2 ఉత్తరాలు వెంకటాచలానికి ఇచ్చాడు. ఆ 2 ఉత్తరాలు చదివి, క్షమించాలి, జ్ఞాపకం రావడం లేదు అన్నాడు. మీ ఆవిడికి జ్ఞాపకం ఉందేమో, మీరు చూడండి, ఆమె చూసి ఉండొచ్చు. అంటే సీత అతనితో చనువుగా ఉండడమా? చూసుంటే నాకు చెప్పేదే, ఆయన అడుగుతాను అని లోపలికి వెళ్లి 5 నిమిషాల తర్వాత తిరిగొచ్చి, ప్రయోజనం లేదు, ఆమెకేమీ జ్ఞాపకం లేదు అన్నాడు. యుగంధర్ లేచి నిలబడి, ఇంకొక ప్రశ్న అన్నాడు. అడగండి. ఆ ప్రాక్టికల్ జోకర్కి భయపడి మీరు నిజం చెప్పడం లేదా? అంటే రేవతి తన బందీగా ఉందని, మీరు తనని గురించి నాతో ఏమైనా చెబితే రేవతి ప్రాణానికి హాని కలుగుతుందని ప్రాక్టికల్ జోకర్ మిమ్మల్ని బెదిరించడం వల్ల మీరు నిజం దాస్తున్నారా? అడిగాడు యుగంధర్. వెంకటాచలం మొహం పాలిపోయింది. బెత్తర చూపులు చూస్తూ అటువంటిదేమీ లేదు అన్నాడు. యుగంధర్ వెంకటాచలం ఇంటి నుంచి తిన్నగా తను బస చేసిన హోటల్కి వెళ్ళాడు. వెంకటాచలం నిజం దాస్తున్నాడో లేదో తెలుసుకోవడం కష్టం. రేవతికి హాని కలుగుతుందనే భయం వల్ల వెంకటాచలం అతని భార్య ప్రాక్టికల్ జోకర్కి రక్షణిచ్చుంటే అతన్ని పట్టుకోవడం కష్టం. సీతకి ఉత్తరాలు రాసిన అతనికి ప్రాక్టికల్ జోకర్కి ఎటువంటి సంబంధము లేదా? నిజంగానే వెంకటాచలానికి అతని భార్యకి ప్రాక్టికల్ జోకర్ ఎవరో తెలీదా? వెంకటాచలం దాస్తున్నంత మాత్రాన తెలుసుకోవడం అసంభవమా? ఎందుకు అసంభవం? అప్పుడు వెంకటాచలం, అతని భార్య, సీత, ప్రాక్టికల్ జోకర్ మాత్రమే ఈ ఊళ్ళో లేరుగా. మిగతా వాళ్ళంతా ఏమయ్యారు? వాళ్ళకి కళ్ళు చెవులు లేవా? కనుక్కోవాలి. హోటల్ నుంచి బయలుదేరాడు యుగంధర్. వెంకటాచలం ఇల్లున్న వీధిలోకి వెళ్ళాడు. ఒక ఇంటి దగ్గర ఆగి వసారాలో పడకుర్చీలో కూర్చున్న ముసలాయిని చూసి, మీరు ఈ ఊళ్ళో ఎంతకాలం నుంచి ఉంటున్నారు? అడిగాడు. ఆ ముసలాయన అనుమానంగా యుగంధర్ని చూసి, మీకెందుకు? 20 ఏళ్ల క్రితం ఈ వీధిలో ఉన్న ఒక మనిషి కోసం వెతుకుతున్నాను. అయితే నేనేమీ చెప్పలేను. నేను ఈ ఊరికొచ్చి 6 ఏళ్లయింది. అదిగో ఆ ఎర్రడాబా ఇంట్లో వెంకటాచలం గారు అని ఆయన ఉంటున్నారు. ఆయన చాలా కాలం నుంచి ఈ ఊళ్ళోనే, ఈ వీధిలోనే, ఆ ఇంట్లోనే ఉంటున్నారు. ఆయన్ని అడగండి. ఆయన్ని అడిగాను. నా దురదృష్టం, ఆయనకి జ్ఞాపకం లేదు. ఆ ముసలైన అనుమానంతో, ఎవరికోసం వెతుకుతున్నారు? దేనికి? అడిగాడు. ఎవరికోసమంటే పేరు చెప్పలేను, అదే చిక్కు. 20 ఏళ్ల క్రితం ఈ వీధిలో ఒక బీద విద్యార్థి ఉండేవాడు. అతని దూరపు బంధువు ఒకరు చనిపోయి 2 లక్షల రూపాయల ఆస్తి అతనికిచ్చాడు. అందుకని వెతుకుతున్నాను. నేను లాయర్ గుమస్తాని అన్నాడు యుగంధర్. పేరు తెలియని వాడికి అంత ఆస్తి ఎలా ఇచ్చాడు? అతని చెల్లెలు కొడుకట. చిన్నప్పుడే మలయ వెళ్ళిపోయాడట. చెల్లెలికి కొడుకు పుట్టాడని తెలుసు, కానీ పేరేంటో ఎక్కడున్నాడో తెలీదు చెప్పాడు యుగంధర్. వెంకటాచలం గారింటికి ఎదురింట్లో ఉంటున్న మాణిక్యం గారిని అడగండి. ఆయన చాలా కాలం నుంచి ఈ వీధిలోనే ఉంటున్నాడు అన్నాడా ముసలాయన. యుగంధర్ హ్యాట్ ముందుకు లాక్కుని చరచరా నడిచాడు. వెంకటాచలానికి కనిపించకుండా మాణిక్యం ఇంట్లోకి వెళ్ళాలి. యుగంధర్ అదృష్టం వల్ల వెంకటాచలం గుమ్మం దగ్గర లేడు. మాణిక్యం ఇంటికి వసారా లేదు. తలుపు మూసుంది. తలుపు తట్టగానే ఓ వృద్ధుడు తలుపు తెరిచాడు. మాణిక్యం గారు తమరేనా? అడిగాడు యుగంధర్. అవును, మీ సహాయం కోరొచ్చాను, రండి అన్నాడు మాణిక్యం. తలుపు అవతలగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు యుగంధర్. మీరు ఈ వీధిలో చాలా కాలం నుంచి ఉంటున్నారా? చాలా కాలంగా, 34 ఏళ్ల నుంచి. అయితే నాకు మీరు తప్పకుండా సహాయం చేయగలరు. నా పేరు యుగంధర్. యుగంధర్? డిటెక్టివ్ యుగంధరా? యుగంధర్ తల ఊపాడు. మాణిక్యం ఆదురుదాగా, నాతో మీకేం పనొచ్చింది? అడిగాడు. మీ సహాయం అవసరమైంది. అదేంటో చెప్పే ముందు మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏంటది? మీకు నాతో సహకరించడం ఇష్టం ఉన్నా లేకపోయినా నేనిలా మిమ్మల్ని అడిగినట్లు ఎవరితోనూ చెప్పకూడదు, అంతే. సరే. మీ ఎదురింట్లో ఉన్న వెంకటాచలం గారితో మీకు బాగా పరిచయం ఉంది కదూ? 20 ఏళ్ల క్రితం, అంటే ఆయన కుమార్తె సీతకి వివాహం కాక పూర్వం విషయం ఇది. ఆయన ఇంట్లో వారాలు చేసుకున్న ఒక కుర్రాడి గురించి వివరాలు కావాలి. ఎవరా కుర్రాడు? ఆయన ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒక విద్యార్థి వారాలకు వస్తూనే ఉంటాడు. ఆ కుర్రాడి పేరు నాకు తెలియదు. ఆ కుర్రాడి ఆనవాలు చెప్పలేను. ఆ కుర్రాడి గురించి నాకేమీ తెలీదు. నాకు తెలిసిందల్లా అతనెవరో సీతని ప్రేమించాడని, వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళని, అంతే. మాణిక్యం చిన్నగా నవ్వి, అతని పేరు అని క్షణం కళ్ళు మూసుకుని, విద్యాసాగర్. ఏం చేశాడేంటి? అడిగాడు. విద్యాసాగరేనని మీకెట్లా తెలుసు? అడిగాడు యుగంధర్. సీత అతనితో మరీ చనువుగా ఉండడం ఒకరోజు నేను చూశాను. పెళ్లికాని పిల్ల. నాకు కూతుళ్ళున్నారు. వెంకటాచలానికి అతని భార్యకి తెలియదేమో అనుకుని మా ఆవిడ్ను వెంకటాచలం భార్యకి చెప్పమన్నాను. వాళ్ళు వెంటనే సీతకి పెళ్లి చేస్తారు అన్నాడు మాణిక్యం. సీత విద్యాసాగర్ ప్రేమించుకునుంటే వాళ్ళిద్దరికీ వివాహం చేయక వేరే సంబంధం ఎందుకు తెచ్చారు వెంకటాచలం గారు?
వాళ్ళు ప్రేమించుకున్నారో లేక తోచక ప్రేమ కలాపం ప్రారంభించారో ఎవరికి తెలుసు. ఆ రోజుల్లో కులం పట్టింపులు ఎక్కువ. వెంకటాచలం గారు చాలా ఆచారపరులు. విద్యాసాగర్కి సీతనిచ్చి పెళ్లి చేసే ఆలోచన లేనేలేదు. విద్యాసాగర్ని వెంకటాచలం గారు కోపడ్డం కానీ ఇంటికి రావద్దని అనడం కానీ జరిగిందా? వెంకటాచలం గారు అటువంటి పొరపాటు చేయలేదు. చేస్తే ఇద్దరూ మొండికేయడం జరిగేది. వాళ్ళ విషయం తనకేమీ తెలియనట్లు పెళ్లి సంబంధం నిశ్చయం చేశారు కూతురికి. విద్యాసాగర్ కానీ సీత కానీ ఏమీ మాట్లాడలేదు. ఏ రభస లేకుండా పెళ్ళైపోయింది. వెంకటాచలం గారింట్లో వారాలు చేసుకునే కుర్రాళ్ళందరితో పాటు అతను చాకరీ చేశాడు. పెళ్ళైన తర్వాత విద్యాసాగర్ గొడవ చేశాడా? లేదు. 3 నెలల తర్వాత వెంకటాచలం గారింటికి రావడం మానేశాడు. చదువు మానేశానని, ఉద్యోగం కోసం వెతుకుతున్నానని చెప్పాడు అందరికీ. విద్యాసాగర్ ఈ ఊళ్ళోనే ఉన్నాడా తర్వాత? నాకు తెలీదు. ఈ వీధికి రాలేదు. నాకెప్పుడూ బజార్లో కూడా కనపడలేదు. విద్యాసాగర్ని వర్ణించి చెప్పగలరా? క్షమించాలి, అంత బాగా జ్ఞాపకం లేదు. అతని ఫోటో కావాలంటే దొరుకుతుందనుకుంటాను. యుగంధర్ ఆశ్చర్యంతో ఎక్కడ దొరుకుతుంది అడిగాడు. మున్సిపల్ స్కూల్లో చదువుకున్నాడు విద్యాసాగర్. స్కూల్ ఫైనల్ స్టూడెంట్స్ సామాన్యంగా గ్రూప్ ఫోటో తీసుకుంటారు. గ్రూప్ ఫోటో ఒకటి స్కూల్లో ఉంటుంది చెప్పాడు మాణిక్యం. చాలా థ్యాంక్స్, వస్తాను అని లేచాడు యుగంధర్. ఇన్ని ప్రశ్నలు మీరడిగితే నేను ఓపిగ్గా సమాధానాలు చెప్పాను. దయచేసి నేను అడిగే ప్రశ్నకి జవాబు చెప్పండి. విద్యాసాగర్ ఏం చేశాడు అడిగాడు మాణిక్యం. హత్య, సీతని అని చెప్పి యుగంధర్ వెళ్ళిపోయాడు. లైబ్రరీ హాల్లో తగిలించున్నాయి, అన్నీ తెప్పించమంటారా అడిగాడు మున్సిపల్ స్కూల్ హెడ్ మాస్టర్. అవసరం లేదు, నేను వెళ్ళి చూస్తాను అని లైబ్రరీ హాల్లోకి వెళ్ళాడు యుగంధర్. గత 50 ఏళ్లుగా ప్రతి ఏడు స్కూల్లో చదువుకుని వెళ్లిపోతున్న విద్యార్థుల గ్రూప్ ఫోటోలు గోడకు తగిలించున్నాయి. ఏ సంవత్సరం విద్యాసాగర్ ఆ స్కూల్లో చదివాడో యుగంధర్ ఊహించి ఆ 1-2 సంవత్సరాల తాలూకా గ్రూప్ ఫోటోల దగ్గర ఆగాడు. ఈ శివనా సార్ అడిగాడు ప్యూన్. అవసరం లేదు, ఆ నిచ్చినెలాగో నేనే ఎక్కి చూస్తాను అన్నాడు యుగంధర్. నిచ్చినెక్కాడు. 3 గ్రూప్ ఫోటోల్ని పరీక్షగా చూశాడు. కిందున్న పేర్లు చదివాడు. విద్యాసాగర్ పేరు ఎందులోనూ లేదు. ఒక సంవత్సరం గ్రూప్ ఫోటో మాత్రం లేదక్కడ. యుగంధర్ నిచ్చెన దిగి మళ్ళీ హెడ్ మాస్టర్ గదిలోకి వెళ్లి ఆ ఫోటో లేదని చెప్పాడు. ఎలా పోయింది? వాట్ ఈస్ దిస్ అని హెడ్ మాస్టర్ బెల్ నొక్కాడు. ఆ విద్యాసాగరే ఆ ఫోటోని తీసుకుపోయి ఉంటాడని నా అనుమానం. పోనీలేండి, ఆ సంవత్సరం మీ స్కూల్లో విద్యాసాగర్తో చదువుకున్న విద్యార్థుల్లో ఏ ఒక్కరి పేరైనా సరే చెప్పి అతను ఎక్కడుంది చెప్పగలరా అడిగాడు యుగంధర్. చెప్పడానికి కొంత వ్యవధి కావాల్సి ఉంటుంది. ఓల్డ్ బాయ్స్ గురించిన రికార్డు ఉంది. అది లైబ్రరీని వద్దుంది. ఈవేళ లైబ్రేరియన్ సెలవు మీద ఉన్నాడు. రేపొస్తే చెబుతాను అన్నాడు హెడ్ మాస్టర్. యుగంధర్ ఆయనకి ధన్యవాదాలు చెప్పి తను బస చేసిన హోటల్కి వెళ్ళాడు. గుమ్మం దగ్గరే హోటల్ గుమస్తా యుగంధర్ని చూసి, సార్ మీకు టెలిగ్రామ్ వచ్చింది అంటూ టెలిగ్రామ్ ఇచ్చాడు. యుగంధర్ టెలిగ్రామ్ తీసుకున్నాడు. రేవతి ఫౌండ్, ప్రాక్టికల్ జోకర్ కాట్, రాజు సీరియస్, స్టార్ట్ స్వరాజ్రావు. టెలిగ్రామ్ ఎన్ని గంటలకొచ్చింది టైం చూశాడు. చాలాసేపు అయింది వచ్చి. రాజే పట్టుకుని ఉండాలి. అంటే రాజు ప్రాక్టికల్ జోకర్తో కలిబడి ఉండాలి. లేదా అతన్ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రాక్టికల్ జోకర్ రాజుని పిస్టల్తో కాల్చో కత్తితో పొడిచో ఉండాలి. మద్రాసు పోలీస్ హెడ్ క్వార్టర్స్కి ట్రంకాలు బుక్ చేసి కాలు రాగానే నా గదికి కనెక్ట్ చేయండి అని చెప్పి యుగంధర్ మెట్లెక్కాడు. గది తాళం తీశాడు. చీకటిగా ఉంది. దీపం వేద్దామని స్విచ్ మీద చేయి వేయబోయాడు. తలుపు మూసి చేతులు 2 పైకెత్తిపెట్టి గది మధ్య నిలబడి యుగంధర్ అన్న హెచ్చరిక వినపడింది. ఎక్కడి నుంచి వచ్చాయి ఆ మాటలు? తాళం వేసున్న గదిలోకి ఎవరొచ్చారు? ఎలా వచ్చారు? ఎవరా మనిషి? తనని ఎందుకు చేతులు ఎత్తమంటున్నాడు? ప్రాక్టికల్ జోకర్ అయితే తనకొచ్చిన టెలిగ్రామ్కి అర్థమేమిటి? యుగంధర్ 2 చేతులు పైకెత్తి ఎవరు నువ్వు అడిగాడు. ప్రాక్టికల్ జోకర్ని, విద్యాసాగర్ని. చిన్న నవ్వు. విచిత్రం, మగాడి గొంతులా లేదు. నువ్వు విద్యాసాగర్వి కావు. చీరకుచ్చుళ్ళు కనిపిస్తున్నాయి, చేతి గాజులు మెరుస్తున్నాయి అన్నాడు యుగంధర్. కానా? విద్యాసాగర్ని కానా? అయితే ప్రాక్టికల్ జోకర్ని కానా? మరెవర్ని? పోనీ రేవతిని అనుకోరాదు. తల మీద ఇనుపగుండు పడినట్లయింది యుగంధర్కి. తల తిరిగిపోయింది. కింద పడిపోతున్నాడు. స్పృహ పోయే ముందు అతనికి వినిపించింది నవ్వు. ఒక ఆడదాని నవ్వు. చెవుల్లో రింగుమని ఏదో మోగుతున్నట్లయి యుగంధర్ కళ్ళు తెరిచాడు. గది చీకటిగా ఉంది. తను ఎక్కడుంది, ఏమైంది తెలుసుకునేందుకు నిమిషం పట్టింది. అవును, ఎవరో తనని తల మీద కొట్టారు. తనకి స్పృహ పోయింది. తను హోటల్ గదిలోనే ఉన్నాడు. మోగుతోంది టెలిఫోన్ బెల్లు. ఇట్నుంచి అటు కదిలాడు యుగంధర్. యుగంధర్, రిసీవర్ తీయి. నీ కుడి చేతి పక్కనుంది టెలిఫోన్. ఆ కాల్ నీ స్నేహితుడైన ఇన్స్పెక్టర్ నుంచో నీ అసిస్టెంట్ రాజు నుంచో అయితే ఏదో కారణం చెప్పి రేవతి కోసం వెతకడం మానేమను. మోసం చేయడానికి ప్రయత్నించావా? నీ ప్రాణం ఇప్పుడు ఎగిరిపోతుంది. నా చేతిలో పిస్తోల్ ఉంది అన్న మాటలు వినిపించాయి.
యుగంధర్ అటు కళ్ళు చిట్లించి చూశాడు. చీకటి, కటిక చీకటి, ఏమీ కనిపించడం లేదు. ఆడదాని గొంతు. తనకి స్పృహ పోయే ముందు చీర కుచ్చిళ్ళు కూడా చూశాడు. ఒక ఆడది తన తల మీద అంత దెబ్బ కొట్టిందా? రిసీవర్ తీశాడు. మీకు ట్రంకాల్ సార్, మద్రాసు పోలీస్ హెడ్ క్వార్టర్స్ అని ఆపరేటర్ చెప్పింది. ఎస్, యుగంధర్ స్పీకింగ్ అన్నాడు. మెడ మీద చల్లగా ఏదో తగిలింది యుగంధర్కి. భయపడక, ఇదో పిస్తోలు. చెవిలో హెచ్చరిక. యుగంధర్ గారా, నేను స్వరాజ్యరావుని. ఎందుకు ట్రంకాల్ చేశారు? అడిగాడు స్వరాజ్యరావు. యుగంధర్ మెడ మీద ఇంకా గట్టిగా తగిలింది పిస్తోలు. రేవతి గురించి ఏమైనా తెలిసిందా? లేదు. మీ దర్యాప్తు ఏమీ ఫలించలేదా? ఎంతవరకు కొన్ని విషయాలు తెలిసాయి అంటూ తల పక్కకు తిప్పి తన తల వెనక నిల్చున్న మనిషిని ఎడం చేత్తో ఒక తోపు తోశాడు. అది ప్రమాదమని, ఆ మనిషి పిస్తోలు పేల్చవచ్చని తెలియకపోలేదు. తల తిప్పేశాడు కనుక పిస్తోలు పేలినా గుండు ఏ చేతిలోకో పోవచ్చునని రిస్క్ తీసుకున్నాడు. ఆ మనిషి ఆ తోపుకి వెనక్కి పడ్డట్టు చప్పుడు వల్ల గ్రహించి యుగంధర్ ఒక్క ఉరుకురికి మనిషిని 2 చేతులతోనూ నేలకేసి నొక్కిపెట్టాడు. ఏయ్, నన్నుదులు, చంపేస్తాను, నరికేస్తాను. నీ చేతిలో పిస్టోల్ పడిపోయిందిగా అన్నాడు యుగంధర్. పరుస్తాను, వెక్కి వెక్కి ఏడుస్తోంది. యుగంధర్ వంగి ఆమెని 2 చేతులతో పట్టుకున్నాడు. ఆమె గిలగిలాడడం లేదు, గింజుకోవడం లేదు, ఏడుస్తోంది. ఆమెని ఎత్తుకుని ఎలక్ట్రిక్ దీపం స్విచ్ వద్దకు వెళ్లి స్విచ్ నొక్కాడు. దీపం వెలిగింది. తన చేతుల్లో ఉన్న ఆమె వైపే చూశాడు. ఆశ్చర్యంతో ఆమె వైపే చూస్తున్నాడు యుగంధర్. ఎవరు నువ్వు? నీ పేరేంటి? అడిగాడు. ఆమె జవాబు చెప్పకుండా ఏడుస్తోంది. ఆమెని కుర్చీలో కూర్చోబెట్టి ఆమెకు ఎదురుగా నిలబడి యుగంధర్ ఆమెని పరీక్షగా చూస్తున్నాడు. ఒక మహాశిల్పి తన జీవితకాలమంతా దీక్షతో చెక్కినట్లున్న గొప్ప అందం ఆమెది. కళ్ళు, పెదిమలు, చెంపలు, కనుబొమ్మలు, చేతులు, గెడ్డం అన్నీ కలిసి ఎంతో అందం వలకబోస్తున్నాయి. గులాబీ రంగు ఒళ్ళు, నల్లని నొక్కుల జుట్టు, మోకాళ్ళ వరకు ఉంది జడ. నేల మీద పడున్న పిస్తోల్ తీశాడు యుగంధర్. చేతిలో పట్టుకుని బరువు చూసి తెరిచి చూశాడు. తోటాలు లేవు. విచిత్రం, తోటాల్లేని పిస్తోల్తో తనని బెదిరించడానికి ఎందుకొచ్చింది? ఎవరమ్మా నువ్వు? ఎందుకిలా వచ్చావు? అడిగాడు దయగా. ఆమె జవాబు చెప్పలేదు. ఏడుస్తోంది. కళ్ళు మూసుకుని ఏడుస్తోంది. అలా ఏడ్చి ఏం ప్రయోజనం చెప్పు? నువ్వు ఎవరివి? నీ పేరేంటి? 2 నిమిషాల తర్వాత ఆమె కళ్ళు తెరిచింది. చటుక్కున లేచి నిలబడి, ఎవరు నువ్వు? నువ్విక్కడికి ఎలా వచ్చావు? అడిగింది కోపంగా. ఇదేం నాటకం? నేను అవే ప్రశ్నలు అడిగాను అన్నాడు యుగంధర్. నన్ను ఎలా ఎత్తుకొచ్చావు? నా భర్తకు తెలిస్తే నిన్ను నరికేస్తాడు. ఎందుకు? నా నగలు దొంగలించడానికా? అడిగింది. అమ్మా, అలా కూర్చో. నీ ప్రవర్తన విచిత్రంగా ఉంది. నువ్వు అడిగిన ప్రశ్నలకి జవాబులు చెబుతాను. తర్వాతనైనా నా ప్రశ్నలకి జవాబులు చెప్పు. నా పేరు యుగంధర్. ఇది హోటల్లో ఒక గది. ఈ గదిలో నేనుంటున్నాను. నేను పని మీద బయటికి వెళ్లి తిరిగొచ్చి తలుపు తాళం తీసి లోపలికొచ్చి దీపం వెలిగిస్తుండగా ఈ పిస్తోల్తో నన్ను బెదిరించి నా తల మీద కొట్టావు. నేను పడిపోయాను. నువ్వు విద్యాసాగర్ అనే మనిషిని చెప్పావు. తర్వాత రేవతిని చెప్పావు. తర్వాత నాకు ఒక ట్రంకాల్ వచ్చింది. అప్పుడు ఉపాయంగా నీ చేతిలో పిస్తోలు ఎగరగొట్టి నిన్ను పట్టుకున్నాను. ఇప్పుడు చెప్పు అన్నాడు యుగంధర్. మీరు చెబుతుందంతా నిజమా? అడిగింది ఆమె నీరసంగా. అవును, నేను డిటెక్టివ్ యుగంధర్నని ఇప్పుడే రుజువు చేస్తాను అని యుగంధర్ తన పెట్టెలోంచి కొన్ని కాగితాలు, కార్డులు తీసి ఆమెకిచ్చాడు. ఆమె వాటిని చూసి పక్కనున్న బల మీద పెట్టింది. నిజమే, మీరు డిటెక్టివ్ యుగంధరే. నేనిప్పుడు ఏం చేయను? నా భర్త తెలిస్తే అమ్మో ఇంకేమైనా ఉందా అని ఏడుస్తోంది. ప్లీజ్ అలా ఏడవద్దు. అసలు ఏం జరిగింది? మీ పేరు, మీ భర్త పేరు చెప్పండి. నా భర్త పేరు రామకృష్ణ. నా పేరు యశోద. ఆయన ఆర్ట్స్ కాలేజీలో హిస్టరీ ప్రొఫెసర్. థ్యాంక్ యూ. మీరు ఈ గదిలోకి ఎలా వచ్చారు? నాకు తెలీదు అంది ఆమె బెదురుతూ. పోనీ మీకు జ్ఞాపకమున్న ఆఖరి విషయం ఏమిటి? అడిగాడు యుగంధర్. అంటే? అడిగిందామె. మీరు ఇంటి నుంచి ఎప్పుడు బయలుదేరారు? ఎక్కడికి బయలుదేరారు? యశోద ఆలోచిస్తోంది. అమ్మా, నిర్భయంగా మీరు నాకు చెప్పొచ్చు. నేను ఎవరికీ చెప్పను అని ధైర్యం చెప్పాడు యుగంధర్. నాకు వివాహమై 7 ఏళ్లయింది. సంతానం లేదు. చాలా మంది డాక్టర్లను చూశాను. దేవుళ్ళకి మొక్కుకున్నాను. ప్రయోజనం లేకపోయింది. 4 రోజుల క్రితం ఒక స్త్రీ నాకు టెలిఫోన్ చేసింది. ఎవరో ఒక స్వామి వచ్చారని, ఆయన దర్శనం చేసుకుని ఆయనిచ్చిన విభూది నాలుక మీద వేసుకుంటే సంతానం కలుగుతుందని ఆయన ఉన్నచోట చెప్పింది. వెంటనే బయలుదేరి వెళ్ళాను. తలుపు తట్టి పలానా స్వామి ఉన్నారా అని అడిగాను. రమ్మని లోపలికి పిలిచాడు ఒక అతను. చాపపరుచుంది గదిలో. కూర్చోమన్నాడు. నా ముందు కూర్చుని తనే స్వామినని చెప్పాడు. మనిషి విచిత్రంగా ఉన్నాడు. క్రాఫింగ్ జుట్టు, గోడకట్టు పంచ, సిల్కు షర్టు, సిగరెట్ తాగుతున్నాడు. నున్నగా గీసుకున్న గెడ్డం. విచిత్రం ఏమిటంటే అతని వయసు ఊహించలేను. 25 ఏళ్లుండొచ్చు, 40 ఏళ్లుండొచ్చు. విభూదిస్తానని, కొన్ని ప్రశ్నలు అడగాలని అన్నాడు. నాకు అక్కడ కూర్చోవాలని బుద్ధి పుట్టలేదు. మనిషి మంచివాళ్లా కనిపించలేదు.
ఇల్లు తెలుసుకోవడానికి వచ్చానని, నా భర్తతో తర్వాత మళ్ళీ వస్తానని చెప్పి లేవబోయాను. అతను నవ్వి, నన్ను చూసి భయపడుతున్నావా, కూర్చో అన్నాడు నా కళ్ళలోకి చూసి. ఎవరో నన్ను భుజాలు పట్టుకుని కిందకి తోసినట్లయింది. కూర్చున్నాను. నా గురించి, నా భర్తని గురించి చాలా ప్రశ్నలు అడిగాడు. జవాబులు చెప్పాను. తర్వాత నన్ను 2 అరచేతులు చూపించమన్నాడు. చూపించాను. కుడి చేయి తీసి నా తల మీద పెట్టి ఎడంచేతి బొటనవేలు చూపుడు వేలు కలిపి నొక్కాడు. అతని వేళ్ల మధ్య నుంచి విభూది రాలి నా అరచేతిలో పడింది. ఆశ్చర్యపోయాను. ఎక్కడి నుంచి వచ్చిందా విభూది? భగవంతుడిచ్చాడమ్మా ఈ విభూది, నోట్లో వేసుకో, మళ్ళీ సాయంకాలం రా అన్నాడు నా కళ్ళలోకి చూసి. నేను తల ఊపాను. ఇంటికి వెళ్ళు, సాయంకాలం రావాలి, నువ్వు వచ్చి తీరతావు, ఎవరికీ చెప్పకుండా రహస్యంగా రా అన్నాడు. అతను మాట్లాడుతుంటే నా చెవిలో ఏదో రహస్యంగా మాట్లాడుతున్నట్లయింది. నేను ఇంటికి వెళ్ళాను. అతను మంచివాడు కాడని, అతని దగ్గరికి మళ్ళీ వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాను. కాని సాయంకాలం అవుతుంటే ఎవరో నన్ను తొందర చేస్తున్నట్లయింది. బయలుదేరి వెళ్ళాలి అని నా చెవిలో ఎవరో గొడవ చేస్తున్నారు. బలవత్తరమైన అగోచరమైన శక్తి నన్ను ఈడుస్తున్నట్లయింది. వెళ్ళాను అంది నిట్టూరుస్తూ. తర్వాత అడిగాడు యుగంధర్. నా కోసం కాచుకున్నట్లు నేను వెళ్ళగానే తలుపు తీశాడు. చాప మీద కూర్చోమన్నాడు. అతని సమక్షంలోకి వెళ్లిన మరుక్షణం నుంచి నా వ్యక్తిత్వం పోయినట్లు, నేనతనికి బానిస అయిపోయినట్లు ఏదో ఆందోళన కలిగింది. నీకు నిద్రొస్తోంది, హాయిగా సుఖంగా శాంతిగా నిద్రపో, నిద్రపో, నిద్రపో అన్నాడు నా కళ్ళవైపు చూస్తూ, తన అరచేతిని నా కళ్ళ ముందు ఆడిస్తూ. మత్తుమందిచ్చినట్టయింది నాకు. ఏం జరుగుతోందో నాకు తెలీదు. నిద్రొస్తోంది, నిద్రపోకూడదు, ఎక్కడో పరాయి మాగాడింట్లో నిద్రపోవడం ఏమిటి? నిద్రపోకూడదు అనుకుంటున్నాను. నీ శీలానికి ఎటువంటి అపచారం జరగదు, నీకు ఎటువంటి హాని జరగదు, నీకు మంచి జరుగుతుంది, హాయిగా నిద్రపో, నిద్రపో, నిద్రపో అంటున్నాడు. నాకు నిద్రొచ్చేసింది అనుకుంటాను, నిద్రపోయి ఉండాలి. తర్వాత అడిగాడు యుగంధర్. తర్వాత నాకేమీ తెలీదు. ఈ గదిలో మీరు నన్ను ఏడవద్దని చెప్పడం తప్ప. ఈ హోటల్కి రావడం, పిస్తోల్తో నన్ను బెదిరించడం అవేమీ తెలీదా? తెలీదు అందామె. క్షణం తర్వాత మీరు నమ్మకపోవచ్చు, కానీ ఇది నిజం అంది. ఎందుకు నమ్మను? నమ్ముతాను. అమ్మా యశోద, నువ్వు చూసిన స్వాములు వారు హిప్నాటిస్టు. నిన్ను అతను తన హిప్నాటిక్ స్పెత్తతో పడేసి నీ శరీరాన్ని, నీ మనసుని తన స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత అతను ఏం చేయమంటే అది నీకు తెలియకుండానే చేశావు, అంతే. యశోద ముఖం పాలిపోయింది. ఏం చేయమన్నా అంటే? భయపడక, హిప్నాటిస్టు నీ అంతఃకరణకి విరుద్ధంగా, అంటే ఇది చెడ్డ పని అని నువ్వు అనుకునే ఏ చెడ్డ పని నీ చేత చేయించలేడు అన్నాడు యుగంధర్. థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్, అలా ధైర్యం చెప్పినందుకు అందామే. యశోద గారు, మీరింటికి వెళ్ళొచ్చు. అతను హిప్నాటిస్టు అని మీకు ఇప్పుడు తెలుసు కనుక అతనికి ఏవో శక్తులున్నాయని మీరిప్పుడు అనుకోవడం లేదు కనుక ఇక అతను మిమ్మల్ని సులభంగా లొంగదీసుకోలేడు. అతను మళ్ళీ మీ జోలికి రాడని నా నమ్మకం. అతను ఎక్కడుంది మీరు చెప్పగలిగితే సంతోషిస్తాను అన్నాడు. యశోద చెప్పింది, పదండి, మిమ్మల్ని ఇంటి దగ్గర దింపి వెళతాను. వద్దు, అవసరం లేదు, నేనే వెళతాను. సరే. ఆమె లేచి యుగంధర్కి మళ్ళీ థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది. ఆమె నిజమే చెప్పిందా? నిజంగా ఆమె ప్రొఫెసర్ భార్యేనా? స్వాములు వారు అని పిలువబడే మనిషి విద్యాసాగర్ అయ్యుండొచ్చు. అతను ఆమెని కలుసుకుంటాడా? యుగంధర్ ఆమె వెనకే బయలుదేరి ఆమెని వెంటాడుతూ వెళ్ళాడు. అరఫర్లాంగు నడిచిన తర్వాత ఆమె సైకిల్ రిక్షా ఎక్కింది. ఇంకో సైకిల్ రిక్షా ఎక్కి యుగంధర్ ఆమెని వెంబడించాడు. ఆమె ఒక ఇంటి ముందు దిగి రిక్షా అతనికి డబ్బులిచ్చి లోపలికి వెళ్ళిపోయింది. యుగంధర్ కూడా రిక్షా దిగి ఆ ఇంటి ముందు నుంచి నెమ్మదిగా నడిచాడు. డి రామకృష్ణ ప్రొఫెసర్ అని బోర్డు ఉంది గేటుకి. యశోద అబద్ధం చెప్పలేదు. యుగంధర్ వెనక్కి తిరిగాడు. ఆ స్వాముల వారున్న ఇంటి కోసం బయలుదేరాడు. సులభంగానే కనుక్కున్నాడు. ఎవరు కావాలి అడిగాడు గుమ్మం దగ్గర నిల్చున్న ఓ పెద్ద మనిషి యుగంధర్ని. ఇక్కడెక్కడో ఓ స్వాముల వారు ఉన్నారట, ఆయన్ని చూడాలి. ఆయన ఆ గదిలో ఉంటాడు అన్నాడు ఆ పెద్ద మనిషి వసారాకి కుడివైపునున్న తలుపు చూపించి. థ్యాంక్స్ అని యుగంధర్ ఆ తలుపు దగ్గరికి వెళ్లి నెమ్మదిగా తలుపు తట్టాడు. ఎవరూ పలకలేదు. తోశాడు. తెరుచుకుంది. గదిలో ఎవరూ లేరు. ఖాళీగా ఉంది. గది మధ్య ఒక తెల్ల కవరు ఉండడం గమనించి గదిలోకి వెళ్ళాడు. డిటెక్టివ్ యుగంధర్ గారికి, మీరు నన్ను వెతుక్కుంటూ నా గురించి తెలుసుకోవడానికి ఈ ఊరికొచ్చారని తెలుసు. శ్రీమతి యశోదని హిప్నటైజ్ స్పెల్లో పడేసి మీ గదికి పంపించానని మీరు తెలుసుకుంటారని తెలుసు. అందుకే ఈ ఉత్తరం ఇక్కడ పడేస్తున్నాను. సీతని హత్య చేశాను. భాస్కర్రావుని క్షోభ పెట్టాను. రేవతిని ఎత్తుకుపోయాను. రేవతి ఇక నా దగ్గరే ఉంటుంది, సుఖంగానే ఉంటుంది. నాకు చేసిన అపచారానికి సీతకు శిక్ష విధించాను. ఇక నేను ఎవరి జోలికి రాను. కనుక నన్ను పట్టుకునేందుకు ప్రయత్నించడం మానండి. మాంతే మీకు రేవతికి కూడా మంచిది. విద్యాసాగర్. యుగంధర్ ఆ ఉత్తరం జేబులో పెట్టుకుని బయటికి వెళ్ళాడు. యశోదని ఎందుకు హిప్నటైజ్ స్పెల్లో పడేసి తన దగ్గరికి పంపించాడతను?
అసలు అతని ఊరికి ఎందుకు వచ్చాడు? స్కూల్లో ఉన్న ఫోటో ఎందుకు ఎత్తుకుపోయాడు? విద్యాసాగర్కి సీత మీద ద్వేషం ఉంది. ఆమెని అతని హత్య చేశాడా? రేవతిని ఎందుకు ఎత్తుకుపోయాడు? రేవతి అతనికి ఏం అపకారం చేసింది? ఆలోచిస్తూ యుగంధర్ హోటల్కి వెళ్ళాడు. సార్, మీకు ట్రంకాల్ అన్నాడు హోటల్ మేనేజర్. యుగంధర్ రిసీవర్ అందుకున్నాడు. రాజుని. ఏంటి అడిగాడు యుగంధర్. ఏం లేదు. ప్రాక్టికల్ జోకర్ విషయం ఏమైనా తెలిసిందా? యుగంధర్ నవ్వుకున్నాడు తనలో తను. అంతకుముందు తను ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకి టెలిఫోన్ చేసినప్పుడు ఉన్నట్లుండి రిసీవర్ కింద పడేశాడు. యశోద చేతిలో పిస్తోలు ఎగరగొట్టడానికి, తనకి ఏదైనా ఆపద కలిగిందేమో తెలుసుకునేందుకు రాజు ట్రంకాల్ చేశాడు. లేదు, ఇంకా ఏమీ తెలియలేదు అన్నాడు యుగంధర్. తెలీదు అని యుగంధర్ టెలిఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. ప్రస్తుతానికి తను చేయగలిగింది ఏమీ లేదు. రేపు స్కూలుకు వెళ్లి విద్యాసాగర్ సహాధ్యాయులు ఎవరైనా ఈ ఊళ్ళో ఉన్నారేమో కనుక్కోవాలి, అంతే. మర్నాడు పొద్దున్న 10 గంటలకల్లా స్కూలుకు వెళ్లాడు యుగంధర్. ఓల్డ్ బాయ్స్ జాబితా తెప్పించాను, ఇదిగో అన్నాడు హెడ్ మాస్టర్ యుగంధర్ రాగానే. థ్యాంక్స్ అంటూ యుగంధర్ ఆ జాబితా తీసుకుని చూసి, ఇదేంటి 10 మంది పేర్లు మాత్రమే ఉన్నాయి అడిగాడు. మిగతా వాళ్ళ చిరునామాలు లేవు, కొత్త పేర్లు మాత్రం చెబితే ఏం ప్రయోజనం? సరేలేండి, మిమ్మల్ని శ్రమ పెట్టినందుకు క్షమించండి అని యుగంధర్ హోటల్కి వెళ్ళాడు. జాబితాలో పేర్లు మరొకసారి చదివాడు. ఎస్ విశ్వనాథం, పర్చేజింగ్ ఆఫీసర్, స్టీల్ ఇండస్ట్రీస్, జంషెడ్పూర్. పి సుందరం, పర్సనల్ అసిస్టెంట్ టు ద మినిస్టర్ ఫర్ ఇరిగేషన్, గౌహతి. డాక్టర్ జి పాపయ్య, ఆర్డినరీ ఫిజిషియన్, గవర్నమెంట్ హాస్పిటల్, బళ్ళారి. టి ప్రభాకర్, ఆడిటర్, 2 హార్బర్నీ రోడ్, బొంబై 2. సిపిజే నాథ్, కరస్పాండెంట్, ది డైలీ ఎక్స్ప్రెస్, నాగ్పూర్. ఎం సుబ్బారావు, రిప్రజెంటేటివ్, వేనస్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్, గాంధీనగర్, విజయవాడ. ఆర్ గంగా, ప్రొఫెసర్, మధుర ఆర్ట్స్ కాలేజ్, మధుర. ఎల్ శివరావు, ప్రొపరేటర్, శివాజీ టాకీస్, మెయిన్ బజార్ రోడ్, కోయంబత్తూరు. ఎన్కే మూర్తి, కెమిస్ట్, రెయిన్బో పెయింట్స్ అండ్ కెమికల్స్, బెంగళూరు. కె విశ్వనాథ్, ఫిల్మ్ యాక్టర్, దండపాణి వీధి, నెంబర్ 112, కొడంబాకం, మద్రాస్. వీళ్ళందరూ విద్యాసాగర్తో కలిసి చదువుకున్నారు. అతని గురించి వీళ్ళెవరికీ తెలియకుండా ఉంటుందా? వీళ్ళందరికీ ఉత్తరాలు రాయడం మంచిదా, లేక స్థానిక పోలీసు ఉద్యోగుల ద్వారా దర్యాప్తు చేయడం మంచిదా, లేక అందర్నీ వెళ్లి కలుసుకోవడం మంచిదా? యుగంధర్ ఆలోచించాడు. స్వయంగా వెళ్లి విచారించడమే మంచిదని నిశ్చయించుకుని వెంటనే మద్రాసుకు బయలుదేరాడు కారులో. స్వాముల వారి వేషంలో ప్రాక్టికల్ జోకర్ ఇంకా ఈ ఊళ్ళోనే ఉండొచ్చు, లేదా వేషం మార్చుకుని ఇంకో రూపంలో ఆ ఊళ్ళోనే తిరుగుతుండొచ్చు. ఏమైనా తను ఈ ఊళ్ళో ఉండి చేయగలిగింది ఏమీ లేదని నిశ్చయించుకున్నాడు యుగంధర్. రాజు, నువ్వు ఈ ఊళ్ళకి వెళ్లి జగన్నాథం, పిఎస్ సుందరం, టి ప్రభాకర్, సిపిజే నాథ్ వీళ్ళని కలుసుకుని విద్యాసాగర్ విషయం ఏమైనా తెలుస్తుందేమో ప్రయత్నించు. నేను బెంగళూరు, బళ్ళారి, మధుర, కోయంబత్తూరు, విజయవాడ వెళ్లి వాళ్ళని కలుసుకుంటాను అన్నాడు యుగంధర్. రాజు తల ఊపి, ఈ ఊళ్ళో ఉన్న ఫిలిం యాక్టర్ విశ్వనాథ్ విషయం అడిగాడు. మనిద్దరం వెళదాం అతని దగ్గరికి. ఇంకొక విషయం, విద్యాసాగర్ ఎక్కడుంది వాళ్ళలో ఎవరైనా చెబితే వెంటనే ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకి ఫోన్ చేయి. నేను ఏ ఊరు వెళితే అక్కడి నుంచి ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తాను. మనిద్దరిలో ఎవరో ఒకళ్ళు విద్యాసాగర్ ఎక్కడుంది తెలుసుకున్న తర్వాత ఇంకా ఊళ్ళు తిరగడం అనవసరం అన్నాడు యుగంధర్. రాజు తల ఊపాడు. డిటెక్టివ్లిద్దరూ కారుకి బయలుదేరారు. దండపాణి వీధి సులభంగానే కనపడింది. నెంబర్ 112 చాలా చిన్నిల్లు. తలుపు తట్టగానే ఎవరు లోపల నుంచి అడిగింది ఓ స్త్రీ. విశ్వనాథ్ గారు ఉన్నారా? ఉన్నారు అంటూ 40 ఏళ్ల స్త్రీ వచ్చి కిటికీ అవతల నిలబడి, ఏ కంపెనీ నుంచి బాబు అడిగింది. కంపెనీ నుంచి కాదు, విశ్వనాథ్ గారితో మాట్లాడడానికి వచ్చాం. టేబుల్ ఫ్యాన్ ఇన్స్టాల్మెంట్గా డబ్బింకా చేతికి రాలేదు. విశ్వనాథ్ గారితో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాం. రాత్రంతా షూటింగ్కి వెళ్ళొచ్చి ఆలస్యంగా పడుకున్నారు, నిద్రపోతున్నారు. మధ్యాహ్నం మళ్ళీ ఇంకో స్టూడియోలో కాల్ షీట్ ఉంది. దయచేసి విశ్వనాథ్ గారిని లేపి చెప్పండి, చాలా అర్జెంట్ విషయం మాట్లాడాలి అన్నాడు యుగంధర్ విసుగ్గా. ఎవరది అంటూ లోపల నుంచి 35 ఏళ్ల మనిషి వాసరాలకు వచ్చాడు. లావుగా నల్లగా ఉన్నాడు, గళ్ళగళ్ళ లుంగి కట్టుకున్నాడు. మీరేనా విశ్వనాథ్ గారు అడిగాడు యుగంధర్. తలు పడతను. నా పేరు యుగంధర్, ఇతను నా అసిస్టెంట్ రాజు. డిటెక్టివ్ యుగంధర్ గారా అడిగాడు విశ్వనాథ్ ఆశ్చర్యంతో. యుగంధర్ తల ఊపి, మీతో 5 నిమిషాలు మాట్లాడాలి అన్నాడు. విశ్వనాథ్ బెదురుతూ లోపలికి చూశాడు. తటపటాయిస్తూ గడి తీసి రండి అన్నాడు. మళ్ళీ లోపలికి చూసి క్షణంలో వస్తాను అని చటుకున్న లోపలికి వెళ్ళి ఆ స్త్రీకి ఏదో రహస్యంగా చెప్పొచ్చి, ఏంటి అడిగాడు. మీరు రాజమండ్రి మున్సిపల్ హైస్కూల్లో చదివారు కదూ? అవును, ఏం? మాది రాజమండ్రే అన్నాడు విశ్వనాథం.
మీతో పాటు ఆ సంవత్సరం స్కూల్ ఫైనల్ చదివిన ఒక అతని గురించి వాకప్ చేస్తున్నాం. అతని పేరు విద్యాసాగర్. మీకేమైనా అతని బోగట్టా తెలుసా? విద్యాసాగరా అని 2 క్షణాలు కళ్ళు మూసుకుని, అవును, విద్యాసాగర్ అనే అతను ఉండేవాడు. 3వ బెంచి మీద మధ్య కూర్చునేవాడు. అతనొక్కడేగా క్లాసులో ఆ పేరున్నవాడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు విశ్వనాథ్. అవును, అతని విషయం మీకేమైనా తెలుసా? సార్, ఎప్పటి విషయం అది. స్కూల్ ఫైనల్ కాగానే నేను ఈ ఊరికొచ్చేశాను సినిమాల్లో నటించడానికి. అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నాను. నేను అతన్ని మళ్ళీ ఎప్పుడూ చూడలేదు. మీకు మళ్ళీ అతను ఎక్కడా కనిపించలేదన్నమాట? లేదు అన్నాడు విశ్వనాథ్. థ్యాంక్స్. మిమ్మల్ని నిద్రలేపినందుకు క్షమించండి. వస్తాము అని యుగంధర్, రాజు అక్కడి నుంచి బయలుదేరారు. కారెక్కిన తర్వాత ఈ విశ్వనాథ మనల్ని చూడగానే భయపడ్డాడు. బెదురుతూ ఇంట్లోకి చూశాడు. ఎందుకో అన్నాడు రాజు. యుగంధర్ నవ్వి, బహుశా బ్రాందీ సీసా ఉండుంటుంది అల్మరాలో. డిటెక్టివ్లమని మనం చెప్పగానే ప్రొహిబిషన్ నేరం మీద పట్టుకునేందుకు వచ్చామని అనుకుని ఉంటాడు అన్నాడు. ఇంటికి వెళ్లి రాజు, యుగంధర్ ప్రయాణానికి సామాన్లు సర్దుకుంటున్నారు. అంతలో కాలింగ్ బెల్ మోగింది. రాజు తలుపు తీశాడు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు వచ్చాడు. రాజమండ్రిలో తన దర్యాప్తు వివరాలు చెప్పాడు యుగంధర్ ఇన్స్పెక్టర్కి. మీరు వెళ్లడం దేనికి? స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్కి వర్తమానం పంపితే వాళ్ళు కనుక్కొని తెలియజేస్తారుగా అన్నాడు స్వరాజ్రావు. నిజమే, అది ఆలోచించాను. స్వయంగా వెళ్లి విచారిస్తేనే మంచిదని తోచింది. సరే, వెళ్ళిరండి అని లేచి నిలబడి, ఇక్కడ నేనేమైనా సహాయం చేయవలసి ఉంటే అంటున్నాడు స్వరాజ్రావు. మీ సహాయం చాలా అవసరం. నేను, రాజు మేం వెళ్లే ఓళ్ల నుంచి మీకు ట్రంకాలు చేస్తాం. నేను చెప్పిన విషయాలు రాజుకి, రాజు చెప్పిన విషయాలు నాకు తెలియజేయాలి అన్నాడు యుగంధర్. ఓఎస్, దట్ ఈజ్ ఈజీ. తర్వాత? ఆ మురుగన్ ఇంకా లాకప్లోనే ఉన్నాడా? లేడు, వదిలేశాం. అతను ఓ కంట కనిపెడుతున్నారా? ఆహా, 2 డిటెక్టివ్ కానిస్టేబుల్స్ రాత్రింబగళ్ళు అతనికి కనిపెడుతూనే ఉన్నారు. ఏమీ తెలియలేదా? లేదు. మురుగన్ని కనిపెడుతూనే ఉండండి. అతని ద్వారా ప్రాక్టికల్ జోకర్ విషయం ఏమైనా తెలుస్తుందేమో చెప్పాడు యుగంధర్. తలుపు కీచుమని చప్పుడు కాగానే రేవతి తలుపు వైపు చూసింది. హలో, గుడ్ మార్నింగ్ అన్నాడు అతను లోపలికొచ్చి. రేవతి జవాబు చెప్పలేదు. నా మీద నీకు ఇంకా కోపం పోలేదా అడిగాడు నవ్వుతూ. రేవతి అతన్ని నిప్పులు కక్కుతూ చూసింది. ఇలా మొండితనం చేయకు రేవతి, నవ్వుతూ కులాసాగా ఉండు అన్నాడు దగ్గరకొచ్చి. చటుక్కున రేవతి లేచి నిలబడింది. అతను మరింత దగ్గరగా వచ్చాడు. తప్పించుకునే మార్గం లేదు. 2 చేతులు వెనకున్న కౌచు మీద ఆనించి వెనక్కి వాలింది అతనికి దూరం అవడానికి. నీ కళ్ళల్లో ఏంటా భయం? చెప్పానుగా నిన్ను బలాత్కారం చేయనని, భయపడక అన్నాడు. రేవతి నిట్టూర్చింది. నీకేమైనా కావాలా అడిగాడు. ఇల్లు అంది నెమ్మదిగా. నవ్వాడు. ఇల్లా? ఇదిల్లు కాదు. నాన్న, అమ్మ విరగబడి నవ్వాడు. 18 ఏళ్ల దానివి, నీకింకా అమ్మ నాన్న ఏమిటి? ఈ పాటికి 2 పిల్లలుండాలి నీకు. ఏం కావాలో చెప్పు. చీర, పరికిణి, ఓణి అంది దీనంగా తనని తను చూసుకుంటూ. అతను మళ్లీ నవ్వాడు. ఏం, ఈ బట్టలు బాగా లేవు అడిగాడు. రేవతి తొడుక్కున్న పైజామాని, గ్లౌజుని పరీక్షగా చూస్తూ. రేవతి కళ్ళల్లో నీళ్లు నిండాయి. వేళ్లతో కురులు సర్దుకుంది. జడలేదు. జుట్టు కత్తిరించాడు భుజాల వరకు. జుట్టు కత్తిరించాననా? అలా కళ్ళనీళ్లు పెడుతున్నావు? నీకు ఈ వేషమే బావుంది. రేవతి ఒకసారి తనని తాను చూసుకుంది. ఇలా తను వీధిలోకి వెళ్తే ఎవరైనా తనని గుర్తుపడతారా? ఎవరో ఆంగ్లో ఇండియన్ అమ్మాయి అనుకుంటారు. తన తండ్రే తనని గుర్తుపట్టలేకపోవచ్చు. నన్ను ఇలా ఎంతకాలం ఇక్కడ బంధించదలిచావు అడిగింది చివరికి. శాశ్వతంగా అన్నాడతను. ఎందుకు? నువ్వంటే నాకిష్టం కనుక. అంత ఇష్టమైతే మా అమ్మని, నాన్నని అడిగి పెళ్లి చేసుకో. వాళ్ళు ఒప్పుకోరు. ఒప్పుకోరని నీకెలా తెలుసు? నువ్వు అడిగావా? లేదు, నువ్వే ఒప్పుకోవు. వాళ్ల వరకు ఎందుకు? నేను ఒప్పుకోనని నీకెలా తెలుసు? నీ వైఖరే చెబుతోంది. రేవతి ఆలోచిస్తోంది. ఏంటి ఆలోచిస్తున్నావు అడిగాడు అతను సిగరెట్ వెలిగించి. మగాళ్ళు ఎంత తెలివి తక్కువ వాళ్ళా అని. ఏం? నీ గురించి నువ్వెందుకంత చులకన కనుకుంటావు? బావుంటావు, డబ్బుంది, ఈ ఇల్లు, ఈ ఇంట్లో వస్తువులే చెబుతాయి నీ డబ్బు గురించి. ఎందుకు నన్ను ఎత్తుకొచ్చావు? సజావుగా మా ఇంటికొచ్చి మా నాన్నని అడుగుంటే నేను ఒప్పుకునేదాన్ని అంది. నిజంగానా అడిగాడతను. నిజంగానే. అయితే ఇప్పుడు ఎందుకు మొండితనం చేస్తున్నావు? ఈ ఇల్లు, ఈ డబ్బు అన్నీ నీవే. ఇప్పుడు వేరు. నువ్వు నన్ను ఎత్తుకొచ్చావు. నన్ను మా ఇంటికి తీసుకెళ్ళు. మా నాన్న నొప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటాను. అతను దిగులుగా చూశాడు రేవతిని. అది వీలు కాని పని అన్నాడు. రేవతి పళ్ళు పటపటా కొరుకుతూ అతన్ని చూసింది. అయితే నన్ను పొందడం కూడా వీలు కాని పని, తెలుసుకో అంది. అతను నవ్వాడు. నిన్ను పొందాలంటే ఈ క్షణం పొందగలను అన్నాడు. పొరబడుతున్నావు, ఇది చూడు అని జాకెట్లోంచి చిన్న కత్తి తీసి చూపించింది. అతను విరగబడి నవ్వాడు. చంపుతావా నిన్ను ముట్టుకుంటే అన్నాడు.
ఈ కత్తితో నిన్ను చంపడం సాధ్యం కాని పని. నువ్వు ఎంత దుర్మార్గుడువైనా నిన్ను నా చేతులతో చంపలేను. నిన్నే కాదు, చీమను కూడా చంపలేను. అయితే ఆ కత్తెందుకు? దాంతో ఏం చేస్తావు? నువ్వు నన్ను ఏమైనా చేయడానికి ప్రయత్నించావా, మరుక్షణం నన్ను నేను చంపుకుంటాను. అతను చటుక్కున లేచి గదిలోంచి వెళ్ళిపోయాడు. తలుపు మళ్లీ మూసుకుంది. తలుపులాగి చూడలేదు రేవతి. బయట గడియపెట్టుంటాడని తెలుసు. సోఫాలో కూర్చుని కాళ్లు ముందున్న బల్ల మీదకి జాపింది. ఆ ఇంట్లోకొచ్చి ఎన్ని రోజులైందో కూడా లెక్క తెలియడం లేదు. తన కోసం తన తల్లిదండ్రులు ఎంత బెంగ పెట్టుకున్నారో. డిటెక్టివ్ యుగంధర్ గురించి అందరూ అంత గొప్పగా చెబుతారు. ఆయన ఏం చేస్తున్నాడు? తననింకా ఎందుకు విడిపించలేదు? ఆ వేళ పొద్దున్న తను ఇంట్లోంచి వెళ్లడం తప్పే. తను అలా వెళ్ళుండకూడదు. కాని ఆ ఉత్తరం చూసిన తర్వాత ఇంట్లో ఉండలేకపోయింది. తండ్రి నిద్రలేస్తే శంకర్ నీకు ఉత్తరం ఎందుకు రాశాడు అని ప్రశ్నలు ప్రారంభిస్తాడు. అందుకని చప్పుడు చేయకుండా బయటికి వెళ్ళింది. ఉత్తరం చదవగానే, రేవతి, వెంటనేరా, నీకోసం కారు పంపించాను. అది వీధి చివరనుంటుంది. శంకరం. ఆ ఉత్తరం చదవగానే చప్పుడు చేయకుండా తలుపు తెరుచుకుని పరిగెత్తింది. వీధి చివరన కారు ఆగుంది. శంకరం గారు పంపించారు అన్నాడు డ్రైవర్. కారెక్కింది. 2 మైళ్లు వెళ్లి ఓ బంగ్లా గేట్లోకి తిరిగింది కారు. డ్రైవర్ కారు దిగి తనని రమ్మన్నాడు. ఇంట్లోకి వెళ్ళింది. ఇంట్లో ఎవరూ లేరు. మేడ మీదకి తీసుకువెళ్లాడు. శంకరమేడి అడిగింది. వస్తాడు, కూర్చోండి అని చెప్పి గదిలోంచి వెళ్ళిపోయాడు. తలుపు మూసుకుంది. అరగంట తర్వాత గ్రహించింది తను ఆ గదిలో బంధించబడ్డానని, తనను మోసం చేసి అక్కడికి తీసుకొచ్చారని. ప్రాక్టికల్ జోకర్ ఆ పని చేసుండాలని అనుమానం కలిగింది. తలుపు తెరవడానికి ప్రయత్నించింది. రాలేదు. నిద్రపోయింది. తర్వాత ఎవరో రావడం, చీకట్లో తనని కావులించుకోవడం, తనని వివస్త్రం చేయడం, తర్వాత దీపం వెలగడం, ఆ వెలుగులో తను ముష్టివాణ్ణి చూడడం, స్పృహ పోవడం అంతా జ్ఞాపకం చేసుకుంది. ఆ తర్వాత తనకి జ్ఞాపకముంది ఆస్పత్రి. ఆస్పత్రిలో యుగంధర్ అసిస్టెంట్ రాజు తన మంచం పక్కన కూర్చుని తనని ఏవో ప్రశ్నలు అడగడం, తను ముష్టివాడి విషయం చెప్పడం. అంతే, మళ్లీ స్పృహ పోయింది డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వగానే. మళ్లీ ఎంతసేపటి తర్వాత స్పృహ వచ్చిందో తెలీదు. డాక్టర్లా ఉన్నాడు. తెల్లకోటు, మెళ్ళో స్టెతస్కోపు. తన మొహం మీద కొంగి తన కళ్ళలోకి చూసి రేవతి, రేవతి అని పిలిచాడు. ఆ అంది తను. అతని కళ్ళు 2 దీపాల్లా మెరుస్తున్నాయి. అతని చూపులు తనని, తన కళ్ళని అగోచరమైన సంకెళ్లతో బిగించినట్లు అనిపించింది. నువ్వు నీ చెప్పినట్లు వినాలి. నీ మంచికే చెబుతున్నాను అన్నాడు రహస్యంగా చెవిలో. అతని మాటలు తన మనసుని ఆక్రమించాయి. నువ్వు ఎవరు, నేనెందుకు వినాలి అని అడగాలనిపించింది. కాని ఆ పట్టుదల అరక్షణం కూడా లేదు. ఏమైందో మానసికంగా అతని బానిసైంది. జాగ్రత్తగా విను, నేను చెప్పినట్టు చేయి. నేను నీ మంచికే చెబుతున్నాను. నువ్వు మంచం మీద నుంచి లేచి నిల్చో అన్నాడు. తను యంత్రంలా లేచి నిలబడింది. తనకి తెలుసు అతను చెప్పినట్లు చేయకూడదని. కాని వ్యతిరేకించేందుకు తన మనసుకి శరీరానికి శక్తి లేదు. నీ బట్టలు విప్పేసి ఈ నర్సు యూనిఫామ్ వేసుకో. వేసుకుని ఈ గదిలోంచి బయటికి నడు. ఎవరితోనూ మాట్లాడకుండా తిన్నగా ఆసుపత్రి గేటు దగ్గరికి రా. నేనక్కడ కారులో నీ కోసం కాచుకుంటాను. కారెక్కు అన్నాడు. తల ఊపింది. అతను వెళ్ళిపోయాడు. అతనితో కూడా తన మనసు వెళ్ళిపోయినట్లయింది. ఎందుకు చేస్తోంది తెలియకుండానే తను బట్టలు మార్చుకుంది. అతను చెప్పినట్లు గదిలోంచి వెళ్ళిపోయింది. అతని కారెక్కింది. కారు ఎక్కగానే నిద్రపో, సుఖంగా నిద్రపో అన్నాడతను. తను వెనక్కి అనుకుని నిద్రపోయింది. ఈ గదిలో మెలకు వచ్చింది. మెలకు వచ్చి ఎన్నాళ్ళయిందో తనకి తెలీదు. తనకి మెలకు వచ్చిన కాసేపటికి అతనొచ్చాడు. అప్పుడు చెప్పాడు తనని హిప్నాటిక్ స్పెల్లో పెట్టి ఆసుపత్రిలోంచి తీసుకొచ్చానని. తన మీద, తన తండ్రి మీద ఇతను ఎందుకింత కక్ష పెట్టుకున్నాడు? తమ కుటుంబాన్ని ఎందుకిలా క్షోభ పెడుతున్నాడు? ఎంత అడిగినా చెప్పలేదు. ఇతనే ప్రాక్టికల్ జోకర్ అని తన తండ్రి ఎందుకు తెలుసుకోలేకపోయాడు? యుగంధర్ తెలుసుకుంటాడా? తనని విడిపిస్తాడా? రేవతికి దుఃఖం పొంగొస్తోంది. ఎన్నాళ్ళు తను కనబడకపోతే తన తల్లి తండ్రి ఎంత బెంగ పెట్టుకున్నారో. పోనీ అతనికి లొంగిపోతే, అతను అడిగిందిస్తే తనని వదిలేస్తాడా? అతనికి కావలసిందిస్తే తను మలినమైపోతుంది. మళ్లీ తన ఒళ్ళు తను చూసుకోగలదా? తన మీద తనకే అసహ్యం కలగదా? ఏడుస్తోంది. ఏడుస్తూ నిద్రపోయింది. ఐఎమ్ వెరీ సారీ. ఎంత జ్ఞాపకం చేసుకున్నా జ్ఞాపకం రావడం లేదు. విద్యాసాగర్ అనే అతను నాతో చదువుకున్నాడు, నిజమే. ఇప్పుడు మీరు చెబితే జ్ఞాపకం వస్తోంది అన్నాడు పి సుందరం. దట్ ఈజ్ ఆల్ రైట్, వస్తాను అన్నాడు రాజు లేచి నిలబడి. ఈ విషయం కనుక్కునేందుకు మీరు మద్రాసు నుంచి ఇంత దూరం వచ్చారా? తల ఊపాడు రాజు. ఓ ఉత్తరం ముక్క రాస్తే బదులు రాసేవాడిగా అన్నాడతను. స్వయంగా వచ్చి కనుక్కోవడం మంచిదనుకున్నాను, వస్తాను అని రాజు తను బస చేసిన హోటల్కి వెళ్ళాడు. హోటల్కి చేరుకున్న అరగంటకి స్వరాజ్యరావు నుంచి ట్రంకాలొచ్చింది. హలో, స్వరాజ్యరావు స్పీకింగ్. రాజేనా? అవును. ఏంటి విశేషాలు? సుందరాన్ని కలుసుకున్నాను. ఆయనకేమీ జ్ఞాపకం లేదు. ఇంకేం చేస్తారు?
జంషెడ్పూర్ వెళ్లి విశ్వనాథాన్ని కలుసుకుంటాను. యుగంధర్ గారి నుంచి ఏమైనా తెలిసిందా? ఇంకా ఏమీ తెలియలేదు. ఆయన ఫోన్ చేస్తే నువ్వు చెప్పిన విషయం చెబుతాను. జంషెడ్పూర్ వెళ్లి విశ్వనాథాన్ని కలుసుకున్న తర్వాత నేనే మీకు ఫోన్ చేస్తాను అని రాజు రిసీవర్ పెట్టేశాడు. మర్నాడే బయలుదేరాడు జంషెడ్పూర్కి. ఎస్, స్వరాజ్రావు స్పీకింగ్. ఎవరు? యుగంధర్. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? బెంగళూరు నుంచి. ఏమైనా తెలిసిందా? లేదు, ఎస్కే మూర్తిని చూశాను. ఏమీ చెప్పలేకపోయాడు. ఆయనకి విద్యాసాగర్ పేరే జ్ఞాపకం లేదు. బ్యాడ్ లక్. రాజు ఫోన్ చేశాడా? నేను రాజుకి గౌహతికి ఫోన్ చేశాను. సుందరానికి జ్ఞాపకం లేదట. ఆల్ రైట్, నేను రేపు బయలుదేరి బళ్ళారి వెళుతున్నా. అక్కడ పని పూర్తయిన తర్వాత మీకు టెలిఫోన్ చేస్తాను. రాజు గౌహతి నుంచి ఎక్కడికి వెళుతున్నాడు? జంషెడ్పూర్ వెళతానని చెప్పాడు. అక్కడి నుంచి తనే నాకు ఫోన్ చేస్తానన్నాడు. మీ విషయం అడిగాను. రాజు ఫోన్ చేసినప్పుడు చెబుతాను. విష్ యూ గుడ్ లక్ అని స్వరాజ్యరావు రిసీవర్ పెట్టేశాడు. యుగంధర్ బళ్ళారికి వెళ్లి అక్కడి నుంచి స్వరాజ్యరావుకి ఫోన్ చేసి లాభం లేకపోయింది అని చెప్పి మధురకి బయలుదేరాడు. ఇక మిగిలింది ఆర్ రంగా అనే అతను ఒక్కడే. తతిమ అందరినీ కలుసుకున్నాను. ఎవరూ విద్యాసాగర్ గురించి చెప్పలేకపోయారు. ఉత్తర దేశానికి వెళ్లిన రాజుకి విద్యాసాగర్ విషయం ఏమీ తెలియలేదు. ఈ ఆర్ రంగా అనే అతను కూడా విద్యాసాగర్ గురించి ఏమీ చెప్పలేకపోతే తర్వాత ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ యుగంధర్ తను బస చేసిన హోటల్లోంచి బయలుదేరాడు. ప్రొఫెసర్ రంగా గారి ఇల్లెక్కడో తెలుసా? అడిగాడు గేటు జవాన్ని. దగ్గరలోనే ఉంది సార్, అదిగో ఆ వీధి దాటితే కనిపిస్తుంది, ఆకుపచ్చ మేడ, చెప్పాడు జవాన్. యుగంధర్ థ్యాంక్స్ చెప్పి జవాను చెప్పిన ఇంటివైపు నడిచాడు. కాలింగ్ బెల్ నొక్కగానే 18 ఏళ్ల అమ్మాయి తలుపు తీసింది. ప్రొఫెసర్ గారు ఉన్నారా? అడిగాడు యుగంధర్. ఉన్నారు నాన్నగారు, మీకోసం అని కేకేసింది ఆ అమ్మాయి. లావుగా పొట్టిగా ఉన్న 45 ఏళ్ల అతనొచ్చి, ఎస్, నా పేరు యుగంధర్, నేను డిటెక్టివ్ని, 10 నిమిషాలు మీతో మాట్లాడాలి అన్నాడు యుగంధర్. మిస్టర్ యుగంధర్, గ్లాడ్ యు మీట్ యు, రండి అని పక్కనున్న గదిలోకి తీసుకువెళ్లాడు. చెప్పండి, నేనేమైనా నేరం చేశానా? అడిగాడు రంగా నవ్వుతూ. యుగంధర్ కూడా నవ్వి, మీరు రాజమండ్రి మున్సిపల్ హైస్కూల్లో చదువుకున్నారు కదూ? అడిగాడు. అవును, ఏం? మీతో పాటు విద్యాసాగర్ అనే అతను చదువుకున్నాడు, జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం లేకేం? వాట్ ఈస్ ది మ్యాటర్ విత్ హిమ్? విద్యాసాగర్ ఇప్పుడు ఎక్కడున్నారో మీకు తెలుసా? హైదరాబాద్ లో ఉంటున్నానని చెప్పాడు. ఎన్నేళ్ల క్రితం మీకు ఆ విషయం చెప్పాడు? 1 ఏడాది క్రితం. నేను మద్రాసు వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా మౌంట్ రోడ్ లో కనిపించాడు. అతనే నన్ను గుర్తుపట్టి పలకరించాడు. ఇద్దరం కాఫీ హోటల్లోకి వెళ్లి అరగంట సేపు కబుర్లు చెప్పుకున్నాం. ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే తన ఇంటికి రమ్మన్నాడు. అడ్రస్ కూడా చెప్పాడు. యుగంధర్ గుండె ఉరకలు వేసింది. అడ్రస్ జ్ఞాపకం ఉందా? అడిగాడు. జ్ఞాపకం లేదు, కానీ ఎక్కడో రాసి పెట్టాను, చూస్తాను అని లోపలికి వెళ్లాడు. 15 నిమిషాల తర్వాత తిరిగొచ్చి, సారీ, ఎక్కడా కనిపించలేదు, మీరు విద్యాసాగర్ని కలుసుకోవాలా? అడిగాడు. అవును. ఎందుకు? ఒక కేసు సందర్భంలో. యుగంధర్ క్లుప్తంగా చెప్పాడు. మీరు పొరపడుతున్నారని అనుకుంటాను. విద్యాసాగర్ అలాంటి పనులు చేయడు. దర్యాప్తు చేసి నిర్ణయించాలి అన్నాడు యుగంధర్. ఆల్రెడ్, విద్యాసాగర్ హైదరాబాద్ లో ఎక్కడున్నాడో తెలుసుకోవడం కష్టం కాదు. అతను అడ్వకేట్, హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాడు. బార్ కౌన్సిల్లో తెలుస్తుంది. బహుశా టెలిఫోన్ డైరెక్టరీలో అతని చిరునామా ఉంటుందనుకుంటాను అన్నాడు ప్రొఫెసర్ రంగా. మెనీ థ్యాంక్స్ అని యుగంధర్ తిన్నగా స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్లి స్వరాజ్యరావుకి ఫోన్ చేసి చెప్పాడు. నేనింకో గంటలో బయలుదేరుతున్నాను విమానంలో, ఊళ్ళోకి రాను. ఎయిర్డ్రోమ్ లో నుంచే హైదరాబాద్కి విమానంలో వెళ్తాను, రాజుకు చెప్పండి అన్నాడు. సాయంకాలం 5 గంటలకి యుగంధర్ హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో దిగాడు. విమానాశ్రయంలోనే టెలిఫోన్ డైరెక్టరీ చూశాడు. ఎస్ విద్యాసాగర్, అడ్వకేట్, 7వ క్రాస్ రోడ్, నెంబర్ 1282/2, హిమాయత్ నగర్ అని చిరునామా ఉంది. ఆ చిరునామా డైరీలో రాసుకుని టాక్సీ ఎక్కి డ్రైవర్కి చెప్పాడు అక్కడికి వెళ్లమని. ఓ పెద్ద బంగ్లా ముందు టాక్సీ ఆగింది. గేటు దగ్గరున్న జవాను యుగంధర్ని పరీక్షగా చూశాడు. అయ్యగారున్నారా? అడిగాడు యుగంధర్. ఇప్పుడే కోర్టు నుంచి వచ్చారు సార్. గేటు దాటాడు. పెద్ద తోటలో ఉన్న ఉయ్యాల దగ్గర 3 పిల్లలు ఆడుకుంటున్నారు. 12 ఏళ్ల పిల్లాడు యుగంధర్ని చూసి పరిగెత్తుకొచ్చి, ఎవరు కావాలి? అడిగాడు. విద్యాసాగర్ గారు. స్నానం చేస్తున్నారు నాన్నగారు, రండి అని ఇంటివైపుకు తీసుకువెళ్లాడు. వసారకి కుడివైపునున్న గది తలుపు మూసుంది. రండి, కూర్చోండి అన్నాడు ఆ పిల్లాడు. తలుపు తీసి యుగంధర్ లోపలికి వెళ్లాడు. బాగా పెద్ద గది. గోడల కానించి అద్దాల బీరువాలు, వాటి నిండా లా పుస్తకాలు, పెద్ద బల్ల వెనక రివాల్వింగ్ కుర్చీ, రివాల్వింగ్ షెల్ఫ్, బల్ల మీద కాగితాలు, కలాలు, బ్లాటింగ్ పేపర్. నాన్నగారికి చెబుతాను, పేరు? అడిగాడు ఆ పిల్లాడు. పేరు చెప్పినా తెలీదు, ఎవరో వచ్చారని చెప్పు అన్నాడు యుగంధర్ చిన్నగా నవ్వి. ఆ కుర్రాడు వెళ్లిపోయాడు. యుగంధర్ సిగరెట్ వెలిగించాడు. 10 నిమిషాలు గడిచిపోయాయి.
ఐఎమ్ వెరీ సారీ మిమ్మల్ని అంతసేపు కూర్చోబెట్టినందుకు అన్న మాటలు వినగానే యుగంధర్ వెనక్కి తిరిగాడు. తలుపు దగ్గర నిలబడి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి జాపాడతను. నేనే విద్యాసాగర్, మీ పేరు అడిగాడు. యుగంధర్ చటుకున లేచి చెయ్యి అందించాడు. విద్యాసాగర్ తన రివాల్వింగ్ కుర్చీలో కూర్చున్నాడు. మీ పేరు అడిగాడు మళ్లీ విద్యాసాగర్. యుగంధర్. యుగంధర్? ఎస్, యూఆర్ డిటెక్టివ్ యుగంధర్. 2 ఏళ్ల క్రితం మిమ్మల్ని రోటరీ క్లబ్ లో చూశాను అన్నాడు విద్యాసాగర్. యుగంధర్ అతన్నే పరీక్షగా చూస్తున్నాడు. 6 అడుగుల పొడుగు, సన్నగా ఉన్నాడు. అక్కడక్కడా నెరిసిన వెంట్రుకలు, చాలా చురుకైన కళ్ళు, చామన ఛాయ, ఆత్మధైర్యం, గాంభీర్యము గోచరిస్తున్నాయి అతని చూపుల్లో. ఎన్నేళ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ ఊళ్ళో? 12 ఏళ్లయింది. కృష్ణస్వామి గారికి జూనియర్ గా ఉండేవాణ్ణి. క్రిమినల్ సైడ్ ప్రాక్టీస్ లేదు, అందుకే అనుకుంటాను. మనకెంతకు ముందు పరిచయం కలగలేదు. పని మీద వచ్చారా? మీకెంతమంది పిల్లలు? 5. తోటలో ఆడుకుంటున్నారు. 3 చిన్నవాళ్లు, పెద్దవాడు స్టేట్స్ కు వెళ్లాడు చదువుకి. అమ్మాయి ఏ సినిమాకో వెళ్ళుంటుంది. యుగంధర్ ఆలోచిస్తున్నాడు. మంచి ప్రాక్టీస్ ఉన్నా, బాగా డబ్బు సంపాదించుకుంటూ 5 పిల్లల తండ్రి అయిన విద్యాసాగర్ ఎప్పుడో ప్రేమించిన సీత మీద ఇంకా కసి పెట్టుకుని ప్రాక్టికల్ జోకర్గా అన్ని అఘాయిత్యాలు చేయడమే కాక హత్య కూడా చేస్తాడా? మీరు రాజమండ్రి మున్సిపల్ స్కూల్లో చదువుకున్నారా? అవును, అక్కడే స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను. ప్లీజ్ అసలు విషయం చెప్పండి. ఎందుకు నన్ను ఇన్ని ప్రశ్నలు అడిగారు? చెబుతాను. ఇంకా కొన్ని ప్రశ్నలు అడగనివ్వండి. రాజమండ్రిలో శ్రీ వెంకటాచలం గారు మీకు జ్ఞాపకం ఉన్నారా? వెంకటాచలం గారు జ్ఞాపకం లేకపోవడం ఏమిటి? ఆయన ఇంట్లో 1 సంవత్సరం పాటు భోజనం చేశాను. ఎలా మరిచిపోతాను? నేను ఈనాడు ఇలా ఉన్నానంటే వెంకటాచలం గారి చలవే. ఆయన కుమార్తె సీత జ్ఞాపకం ఉందా? విద్యాసాగర్ మొహం కాస్త ఎర్రనైంది. తల ఊపాడు. నేను వెతుకుతున్న విద్యాసాగర్ మీరేనని నిశ్చయమైంది కనుక ఇప్పుడు చెబుతాను అని యుగంధర్ విద్యాసాగర్కి ప్రాక్టికల్ జోకర్ చేసిన అఘాయిత్యాలు, సీతని హత్య చేయడం, పన్నీరు చెంబులో ఉత్తరాలు కనిపించడం, తను రాజమండ్రికి వెళ్లి దర్యాప్తు చేసి కనుక్కోవడం అన్నీ చెప్పాడు వివరంగా. యుగంధర్ చెబుతుంటే విద్యాసాగర్ మొహం ఇంకా ఎర్రబడింది. అంతా విని, అవును, మీరు నన్ను అనుమానించడానికి తగినంత కారణం ఉంది, నిజమే. కానీ మీరు ఉదహరించిన ఆ ప్రాక్టికల్ జోక్స్ లో నేను ఒకటి చేయలేదు. నిజానికి 1 సంవత్సరంగా అసలు ఈ ఊరు నుంచి కదలలేదని నిరూపించగలను. ఇకపోతే సీత విషయం. ఆమె ఎక్కడుందో, ఆమె భర్త ఎవరో తెలీదు నాకు. తెలుసుంటే ఎన్నోసార్లు మద్రాసు వెళ్లాను. ఒక్కసారైనా చూసేవాణ్ణి అన్నాడు విద్యాసాగర్. యుగంధర్ తల ఊపి, మిమ్మల్ని చూశాక అనుమానానికి ఆస్కారం లేదనిపించింది. ఇంత దూరం వచ్చాను కనుక మీరు ఆ పనులు చేయలేదని నిశ్చయించుకోవాలి. సహకరించమని కోరుతున్నాను అన్నాడు యుగంధర్. ప్లీజ్ గో హెడ్ అన్నాడు విద్యాసాగర్. మీ దస్తూరి చూడాలి. మీరు రాసిన ఓ ఉత్తరం కానీ ఇంకేదైనా ఇవ్వగలరా? తెలుగా? విద్యాసాగర్ బల్ల సొరుగులోంచి ఒక కాగితం తీసి యుగంధర్కిచ్చాడు. నేను చెబుతాను, మీరు రాయండి అని యుగంధర్ ఆ కాగితంలో రాసున్న వాక్యాలు చెప్పాడు. విద్యాసాగర్ రాశాడు. ఆ కాగితం ఇలా ఇవ్వండి అని విద్యాసాగర్ అంతకు ముందిచ్చిన కాగితం పక్కన పెట్టి 2 పోల్చి చూసి, ఈ 2 మీ దస్తూరియే అని జేబులోంచి డైరీ తీసి, డైరీలోంచి సీతకి ఆమె ప్రియుడు రాసిన 2 ఉత్తరాలు బల్ల మీద పెట్టి వాటితో పోల్చి చూసి, మీ దస్తూరి కాదు, సీతకి రాసిన ఉత్తరాలు మీరు రాసినవి కావు అన్నాడు యుగంధర్. థ్యాంక్ యూ. ఇంకొకటి ఉంది. ప్రాక్టికల్ జోకర్ వేలుముద్రలతో మీ వేలుముద్రలు పోల్చి చూస్తాను, మీరు అంగీకరిస్తే అన్నాడు యుగంధర్. విద్యాసాగర్ 2 చేతులు చాపాడు. యుగంధర్ సంచిలోంచి సిరా ప్యాడు తీసి విద్యాసాగర్ వేలుముద్రలు తీసి అప్పటికప్పుడే పరీక్ష చేసి, నిశ్చయంగా తేలిపోయింది, మీరు ప్రాక్టికల్ జోకర్ కారు అన్నాడు. థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్ అని క్షణమాగి, వెంకటాచలం గారి 1 కూతురు హత్య చేయబడిందంటే చాలా విచారంగా ఉంది. ఆ దుర్మార్గుని పట్టుకునేందుకు నేనేమైనా చేయగలిగితే చెప్పండి అన్నాడు విద్యాసాగర్. విద్యాసాగర్ గారు, ఎవరో మిమ్మల్ని ఈ కేసులో ఇరికించి మీ మీద అనుమానం కలగడానికి సర్వ ప్రయత్నాలు చేశాడని గ్రహించారా అడిగాడు యుగంధర్. ఎస్, యు ఆర్ కరెక్ట్. ఎవడు నా మీద అంత కసి పెట్టుకున్నాడు? నా మీదకి హత్యానేరం తోయడానికి ప్రయత్నించిందెవరు? సీతని, భాస్కర్రావుని, మిమ్మల్ని ద్వేషించే మనిషి ఎవరు? అది మనం తెలుసుకోవాల్సిన విషయం. భాస్కర్రావా? ఓ నో, సీత భర్త. ఆయన్ని నేను అసలు చూడనేలేదు. చూడకపోవచ్చు. ఈ హంతకుడికి మీకు సంబంధం ఉంది. అది ఈనాటిది కాదు, మీరు రాజమండ్రిలో ఉన్న రోజుల నాటిది. ఆలోచించండి. నో యుగంధర్ గారు, మీతో ఫ్రాంక్ గా చెబుతున్నాను, వినండి. నేను వెంకటాచలం గారింట్లో వారాలు చేసుకుంటున్నాను. ఆయన కుమార్తె సీతతో సంబంధం పెట్టుకోవడం ఆయనకి ద్రోహం చేయడం అవుతుంది. నేను సీతని ఏనాడు ఆకర్షింప ప్రయత్నించలేదు. ఆమె నాతో చనువుగా ఉంటూ నన్ను ఆకర్షించడానికి ప్రయత్నించింది. కానీ నేను లొంగిపోలేదు. బాగా చదివి స్కూల్ ఫైనల్ పరీక్ష పాస్ అవ్వాలనే దీక్షే గాని ప్రేమ కలాపాల్లో చిక్కుకుని నా భవిష్యత్తు పాడు చేసుకోదలుచుకోలేదు.
వెంకటాచలం గారు సీతకి పెళ్లి చేయడానికి నిశ్చయించుకుని సంబంధం చూసి ముహూర్తం పెట్టడం నాకు తెలుసు. ముహూర్తం నా పరీక్షల రోజుల్లో ఏర్పడడం వల్ల నేను పెళ్లికి వెళ్లలేదు. పరీక్షలు అయిపోగానే నేను రాజమండ్రి నుంచి మా ఊరికి వెళ్లాను. సీతను మళ్లీ కలుసుకోలేదు. అయితే ఆ రోజుల్లో మీ మీద కసి పెట్టుకోవడానికి కారణం ఉన్న మనిషి ఎవరో మీకు తెలియదంటారా? అవును. థ్యాంక్స్. మిమ్మల్ని శ్రమ పెట్టినందుకు క్షమించండి. ఇక నేను వెళతాను. ఆ స్కౌండ్రల్ని పట్టుకుంటే నాకు ఆ విషయం తెలియజేయండి అని యుగంధర్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు విద్యాసాగర్. తిన్నగా హోటల్కి బయలుదేరి దోవలో మద్రాస్కి టికెట్ బుక్ చేసుకున్నాడు యుగంధర్. కన్సల్టింగ్ రూమ్ లో తన రివాల్వింగ్ కుర్చీలో కూర్చున్నాడు యుగంధర్. బల్లకి రెండు వైపులా ఉన్న కుర్చీలో రాజు, స్వరాజ్యరావు, ఎదురుగా భాస్కర్రావు కూర్చున్నారు. భాస్కర్రావు గారు, చాలా శ్రమపడి నేను, రాజు ఎన్నో ఊళ్లు వెళ్లి చివరికి విద్యాసాగర్ ఆచూకీ తెలుసుకున్నాం. ఆయన్ని అనుమానించడానికి ఎంతమాత్రం అవకాశం లేదని తేల్చుకుని వచ్చాను. అయితే వాణ్ణి పట్టుకునే అవకాశం లేదంటారా? అడిగాడు భాస్కర్రావు. ఎందుకు లేదు? కావలసినంత అవకాశం ఉంది. మీ ద్వారానే అతని ఆచూకీ తెలుస్తుందని నా నమ్మకం. అదేంటి నా ద్వారా? నాకు తెలిస్తే ఇంకా ఇక్కడ ఇట్లా కూర్చుంటానా? వాణ్ణి పట్టుకుని చితకబాదను. మీరు కావాలని అతని ఆచూకీ చెప్పడం లేదని నేను అనలేదు. ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికే వచ్చాం. మళ్ళీ ఎటొచ్చి ఈ దుర్మార్గుడి ఆనవాళ్లు తెలుసుకునేందుకు కొన్ని సూచనలు తెలిసాయి. ఆ సూచనలేమిటి? ప్రాక్టికల్ జోకర్ని గురించిన విషయాలివి అని రాజుని రాసుకోమని చెప్పాడు. పెళ్లి కాక పూర్వమే మీ భార్యతో ప్రాక్టికల్ జోకర్కి పరిచయం ఉండుండాలి. ఆ రోజుల్లో విద్యాసాగర్ మీ మామగారింట్లో వారాలు చేసుకుంటున్నాడని అతనికి తెలుసుండాలి. అంటే ప్రాక్టికల్ జోకర్ మీకు ఆత్మీయుడే ఉండాలి. లేకపోతే మీ స్నేహితుల పేర్లు, మీ బంధువుల చిరునామాలు మొదలైన వివరాలు అతనికి ఎట్లా తెలుస్తాయి? అన్నాడు యుగంధర్. మాకు పెళ్లి కాక పూర్వం నా భార్యతో పరిచయం ఉన్న మనిషి ఎవరు నాకు తెలీదు. మీరు పొరబడుతూ ఉండొచ్చు. మీకు తెలియకపోవచ్చు. మీ భార్యతో అతనికి పూర్వ పరిచయం ఉన్నట్లు మీకు చెప్పి ఉండదు. అతను చెప్పకపోయినా నా భార్యనే చెప్పేదిగా. మీ భార్య అతన్ని చూడలేదేమో. చూసినా పలానాయన పెళ్లి కాకముందే నా ప్రియుడు అని మీతో ఎలా చెప్తుంది? భాస్కర్రావు ఆలోచిస్తూ కూర్చున్నాడు. 10 నిమిషాలు అందరూ మౌనంగా ఉన్నారు. చివరికి తల విదిలించి, ఎంత ఆలోచించినా నాకు స్ఫురించడం లేదు అన్నాడు భాస్కర్రావు. నిస్పృహ చెందకండి. ప్రాక్టికల్ జోకర్ చేతుల్లోకి మీ ఫోటో ఎలా వచ్చింది? అది ఈ మధ్య తీయించుకున్న ఫోటో. ఎక్కడ పడితే అక్కడ మీ ఫోటో దొరకడానికి మీరు సినిమా స్టార్ కాదు, రాజకీయ నాయకులు కారు. మీ స్నేహితులు ఎవరికైనా మీ ఫోటో ఇచ్చారా? లేదు. ఎవరూ నా ఫోటో అడగను లేదు, నేను ఇవ్వను లేదు. పోనీ ఈ మధ్య మీరు ఫోటో ఎప్పుడు తీయించుకున్నారు? ఎక్కడ తీయించుకున్నారు? ఎవరు తీశారు? 5 ఏళ్ల క్రితం మా బావమరిది పెళ్లిలో ఒక గ్రూప్ ఫోటో తీశారు. ఈ మధ్య మా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చినప్పుడు ఆఫీసులో ఒక గ్రూప్ ఫోటో తీశారు. నాకు విడిగా ఎవరూ ఫోటో తీయలేదు, నేను తీయించుకోనులేదు. ఆ 2 గ్రూప్ ఫోటోలు మీ దగ్గరున్నాయా? భాస్కర్రావు తల ఊపాడు. మీరు రాజుతో వెళ్లి ఆ ఫోటో తీసుకురండి చెప్పాడు యుగంధర్. రాజు, భాస్కర్రావు వెళ్లిపోయారు. 20 నిమిషాల తర్వాత ఇద్దరూ తిరిగొచ్చారు. రాజు 2 గ్రూప్ ఫోటోలు యుగంధర్ బల్ల మీద పెట్టాడు. రాజు, భాస్కర్రావు ఫోటో అచ్చివేసిన పత్రిక ఉన్న ఫైల్ తీసి చెప్పాడు యుగంధర్. రాజు ఆ ఫైల్ తీసుకొచ్చి బల్ల మీద పెట్టాడు. గ్రూప్ ఫోటోల్లో భాస్కర్రావుని, పత్రికల్లో భాస్కర్రావుని పోల్చి చూశాడు యుగంధర్. బల్ల సొరుగులోంచి భూతద్దం తీసి మరింత జాగ్రత్తగా పరీక్షించాడు. ఆఫీసు గ్రూప్ ఫోటో, పత్రికలో ఫోటో, భూతద్దము స్వరాజ్యరావుకిచ్చాడు. స్వరాజ్యరావు పోల్చి చూసి తల ఊపి రాజుకు అందించాడు వాటిని. రాజు, భాస్కర్రావు ఇద్దరూ చూసి తల ఊపారు. ఆఫీసు గ్రూప్ ఫోటోలోంచే మీ ఫోటో ఎన్లార్జ్ చేశారని తెలుస్తోంది అంటూ యుగంధర్ ఫోటో వెనక్కి తిప్పి చూశాడు. ఆర్టిస్టిక్ ఫోటోగ్రాఫర్స్, మద్రాస్ 1, టెలిఫోన్ నెంబర్ 919192 అనుంది. యుగంధర్ రిసీవర్ తీసి ఆ నెంబర్ తిప్పాడు. హలో, ఆర్టిస్టిక్ ఫోటోగ్రాఫర్ సార్? ఎస్ సార్. డిటెక్టివ్ యుగంధర్ స్పీకింగ్. ఇండియా మినరల్స్ ఆఫీసు స్టాఫ్ కి సంవత్సరం కిందట మీరు గ్రూప్ ఫోటో ఒకటి తీశారు. ఆ గ్రూప్ ఫోటోకి ఎన్ని కాపీలు తీశారో చెప్పగలరా? అడిగాడు. 1 మినిట్ సార్. నాకు తెలుసు, ఆర్డర్ ఇచ్చింది నేనే. 55 కాపీలు చెప్పాడు భాస్కర్రావు. ఎస్ సార్, 55 కాపీలు. మీకేమైనా కాపీలు కావాలా? అడిగాడు ఫోటోగ్రాఫర్ ఫోన్లో. మొదట 55 కాపీలకు ఆర్డర్ ఇచ్చారు. ఈ మధ్య ఎవరైనా ఆ ఫోటో కాపీ కావాలని అడిగితే ఇచ్చారా? లేదు సార్. థ్యాంక్ యూ అని రిసీవర్ పెట్టేసి భాస్కర్రావు వైపు తిరిగి, కేసు కొంచెం సులభమైంది అన్నాడు. ఎలా? అడిగాడు భాస్కర్రావు. మీ ఆఫీసులో మొత్తం స్టాఫ్ ఎంతమంది? 52. 55 కాపీలకే ఆర్డర్ ఇచ్చారు కదూ. మిగతా 3 కాపీలు ఏం చేశారు? హెడ్ ఆఫీస్కి ఒకటి పంపించాం, మా ఆఫీసులో ఒకటి తగిలించాం, జనరల్ మేనేజర్కి ఒకటి ఇచ్చాం. గుడ్. పత్రికలో ప్రచురించిన మీ ఫోటో ఈ గ్రూప్ ఫోటోలోంచి ఎన్లార్జ్ చేసింది. మీ కంపెనీలో ఉన్న 52 మందిలో ఎవరో ఒకరు ప్రాక్టికల్ జోకర్ అయి ఉండాలి.
లేక ఎవరో ఒకరు ప్రాక్టికల్ జోకర్కి ఆ ఫోటో ఇచ్చేనా ఉండాలి, అవునా? అడిగాడు యుగంధర్. భాస్కర్రావు తల ఊపి ఆఫీసు స్టాఫ్ని కనుక్కోనా అడిగాడు. నో ప్లీజ్. ఆ 52 మందిలో ప్రాక్టికల్ జోకర్ ఒకరై ఉంటే అతని మీద అనుమానం కలుగుతోందని అతనికి తెలిస్తే అయిపు లేకుండా పారిపోతాడు. ఈ 52 మందిలో ఎవరూ ప్రాక్టికల్ జోకర్ కాడని నిర్ధారణ చేసుకున్న తర్వాత గ్రూప్ ఫోటో ఎవరైనా ఇచ్చారేమో తెలుసుకోవచ్చు. ఇప్పుడు బాగా ఆలోచించి చెప్పండి భాస్కర్రావు గారు. మీ ఆఫీసు ఉద్యోగుల్లో మీకు ఎవరితోనైనా బాగా స్నేహం ఉందా? మీతో ఆత్మీయంగా ఉండి మీ స్నేహితులు, మీ బంధువులు మీ గురించిన బోగొట్ట మీ నుంచి తెలుసుకున్న అతను ఎవరైనా ఉన్నారా? ఆఫీసు స్టాఫ్లో నా స్నేహితుడు అని చెప్పుకోదగ్గవాడు ఒకడే ఉన్నాడు, భూషణ్ రావు. అతను ప్రాక్టికల్ జోకరా? అతను హత్య చేస్తాడా? నోనో అన్నాడు భాస్కర్రావు. నోనో అంటున్నారు? అతను ప్రాక్టికల్ అయి ఉండడానికి అభ్యంతరాలేమిటి? భూషణ్ రావు ఆఫీసులో గుమస్తా, జీతం 120. ప్రాక్టికల్ జోకర్కి బాగా డబ్బుండాలని మీరే చెప్పారు. ఈ అభ్యంతరం చాలదు? భూషణ్ రావు మీ ఆఫీసులో చేరి ఎన్నాళ్ళయింది? 2 ఏళ్లయింది. అంతకుముందు అతను ఎక్కడ ఉద్యోగం చేశాడు? నాకు తెలీదు. ఎవరి రికమెండేషన్తోనో ఉద్యోగం సంపాదించి ఉండాలి. హెడ్ ఆఫీస్ నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు. అతనికి వయసు ఎంత ఉంటుంది? నా వయసే ఉంటుంది, 50-55కి మధ్య. అతనికి పిల్లలున్నారా? లేరు, ఒంటిగా ఉంటున్నాడు. భార్య పోయి చాలా కాలమైందని చెప్పాడు. మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అతని జాతకంలో కళత్ర దోషం ఉందట, అందువల్ల పెళ్లి చేసుకోలేదని చెప్పాడు. అతని ఇల్లెక్కడా? చింతాద్రిపేటలో వేదనాయకన్ స్ట్రీట్ నెంబర్ 575 మేడ మీద గదిలో ఉంటున్నాడు. మనిషి ఎలా ఉంటాడు? భాస్కర్రావు గ్రూప్ ఫోటోలో భూషణ్ రావుని చూపించి, చాలా మంచివాడు, సాధువు. అతనికి కోపం రాగా నేనెప్పుడూ చూడలేదు అన్నాడు. మీ ఇంటికి తరచూ వచ్చేవాడా? చాలాసార్లు వచ్చాడు. మీ భార్యకి అతనికి పూర్వపరిచయం ఉన్నట్టు మాట్లాడుకున్నారా? లేదు, నా భార్య అతనితో అసలు మాట్లాడలేదు. యుగంధర్ కుర్చీలోంచి లేచాడు. 5 నిమిషాలు అటు ఇటు పచార్లు చేశాడు. భాస్కర్రావు గారు, మీ స్నేహితుడు భూషణ్ రావు ప్రాక్టికల్ జోకర్ అనుకునేందుకు గాని, మీ భార్యని హత్య చేశాడని అనుకునేందుకు గాని అవకాశం లేదు. మీతో ఆత్మీయంగా ఉండడం ఒకటే అనుమానించడానికి ఆస్కారం ఇస్తోంది. భూషణ్ రావు ప్రాక్టికల్ జోకర్ కాడని ముందు నిర్ధారణ చేసుకోవాలి. దానికి మీ సహకారం చాలా అవసరం. భూషణ్ రావు తెలుగు దస్తూరి నమూనా కావాలి. అతని కుడి చేతి వేలుముద్రలు కావాలి. ఇవి సంపాదించగలరా? అడిగాడు. ఓఎస్, కష్టమైన పని కాదు. యుగంధర్ నవ్వి, అంత సులభం కాదు. అతనికి ఏమాత్రం అనుమానం కలకూడదు. భూషణ్ రావు నిర్దోషైతే అతన్ని హంతకుడిగా మీరు అనుమానించినట్లు అతనికి తెలిస్తే చాలా బాధపడతాడు. జాగ్రత్త. ఇప్పుడు చెప్పండి, అతనికి అనుమానం కలగకుండా అవి ఎలా సంపాదిస్తారో? ఆంధ్రాలో కొన్ని కంపెనీలకి మేం తెలుగులోనే ఉత్తరాలు రాస్తాం. ఏదో కంపెనీకి ఉత్తరం రాయమని భూషణ్ రావుకి చెబుతాను. సంతకం చేయడానికి ఆ ఉత్తరం నా దగ్గరికే పంపిస్తాడు. దాన్ని పోస్ట్ చేయకుండా జేబులో పెట్టుకుంటాను. అతని బల్ల మీద గాజు పేపర్ వేటి తీసుకొస్తాను. దాని మీద అతని వేలుముద్రలుంటాయి. యుగంధర్ నవ్వి, ఏ ఆఫీస్ కుర్రాడో అంతకుముందు ఆ పేపర్ వేటి ముట్టుకుంటేనే. అది కాదు పద్ధతి. ఆఫీసులో మీకు ప్రత్యేకంగా ఓ గదుందా? అడిగాడు. ఉంది. భూషణ్ రావుని మీ గదిలోకి పిలిపించండి. ముందే గాజు గ్లాసు శుభ్రంగా తుడిచి మీ బల్ల మీద పెట్టండి. అతనొచ్చి కూర్చున్న తర్వాత కెటిల్లో కుర్రాడి చేత కాఫీ తెప్పించండి. కుర్రాడు కాఫీ తేగానే వాణ్ణి ఏదో మిష మీద పంపించేసి మీరే కెటిల్ తీసుకుని గ్లాసులో కాఫీ పోయండి. భూషణ్ రావు కాఫీ తాగి గదిలోంచి వెళ్లిపోయిన తర్వాత మీరు ఆ గ్లాసు ముట్టుకోకుండా నాకు ఫోన్ చేయండి. జాగ్రత్త, నన్ను పేరుతో పిలవకండి. రెడీగా ఉంది అని చెప్పండి చాలు, నాకు అర్థమవుతుంది. రాజుని పంపిస్తాను. గ్లాసు మీద ముద్రలు తీసుకునొస్తాడు. భాస్కర్రావు తల ఊపాడు. చేతి గడియారం చూసుకుని 10 గంటలవుతోంది. ఇక నేను ఆఫీస్కి వెళతాను అని బయలుదేరాడు. భాస్కర్రావు వెళ్లిపోగానే, భూషణ్ రావుని అనుమానించడానికి తగిన కారణం లేదని ఎందుకన్నారు సార్? అడిగాడు రాజు. అలా చెప్పకపోతే భాస్కర్రావు తన మాటల్లోనో చేష్టల్లోనో అనుమానం బయటపెడితే ప్రమాదం అన్నాడు యుగంధర్. మధ్యాహ్నం 3 గంటలకి టెలిఫోన్ మోగింది. యుగంధర్ రిసీవర్ అందుకున్నాడు. ఇట్ ఈజ్ రెడీ చెప్పాడు భాస్కర్రావు. రాజు, నువ్వు వెళ్ళొచ్చు. వేలుముద్రల సరంజామా తీసుకువెళ్ళు. భూషణ్ రావు రాసిన ఉత్తరం కూడా తీసుకురా చెప్పాడు యుగంధర్. రాజు కుర్చీలోంచి లేచి బల్ల మీదున్న తోలు సంచి తీసుకుని బయలుదేరాడు. అతను తలుపు వరకు వెళ్ళాక, రాజు ఆగు, ఎక్కడికి వెళుతున్నావు అన్నాడు యుగంధర్. భాస్కర్రావు ఆఫీస్కి. నువ్వు ఇలా వెళితే డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంట్ భాస్కర్రావుని చూడడానికి వచ్చాడని భూషణ్ రావుకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? వేషం మార్చుకో. ఆఫీసులో భూషణ్ రావు నీకు తటస్థపడి నిన్ను అటకాయిస్తే అతనికి ఇచ్చేందుకు మన దగ్గరున్న విజిటింగ్ కార్డుల్లో ఒకటి తీసుకో అని యుగంధర్ చెప్పగానే రాజు నవ్వి, ఎక్స్క్యూజ్ మీ సార్, ఎగ్జైట్మెంట్ లో వేషం మార్చుకోవాలన్న విషయం మరిచిపోయాను అని లోపలికి వెళ్లి 15 గంట తర్వాత కన్సల్టింగ్ రూమ్ లోకొచ్చి యుగంధర్కి ఎదురుగుండా నిలబడ్డాడు.
సైకిలు కట్టు, మల్లు పంచ, గ్లాస్కో లాల్చి, కాఫీ రంగు వెస్ట్ కోటు, గాంధీ టోపీ, రిమ్లెస్ కళ్లద్దాలు. గుడ్, భాస్కర్ రావే పోల్చుకోలేడు. యుగంధర్ చెప్పగానే రాజు తన బల్లసొరుగు తెరిచి ఏఆర్ జీవరాజ్, రిప్రజెంటేటివ్ మెహతా అండ్ కో, బొంబాయి 26 అని అచ్చువేసిన విజిటింగ్ కార్డులు 10 జేబులో పెట్టుకుని బయలుదేరి వెళ్లి గంట తర్వాత తిరిగొచ్చాడు. వెళ్లిన పని అయిందా అడిగాడు యుగంధర్. ఇదిగో ఉత్తరం, నేను ల్యాబ్లోకి వెళ్లి వేలుముద్రలు ప్రింట్ చేసి తీసుకొస్తాను అని రాజు యుగంధర్కి ఉత్తరం ఇచ్చి ల్యాబ్లోకి వెళ్లిపోయాడు. ప్రాక్టికల్ జోకర్ రాసిన ఉత్తరాలు బల్ల మీద పెట్టుకుని భూతద్దం తీసుకుని రాజు తెచ్చిన భూషణ్ రావు ఉత్తరంతో పోల్చి చూశాడు. అదే దస్తూరి. యుగంధర్ నిట్టూర్చి కుర్చీలో వెనక్కి జారిగలబడి సిగరెట్ వెలిగించి తృప్తిగా పొగ పీల్చి వదిలాడు. ఇవిగో ప్రింట్స్ అంటూ రాజు తడిగా ఉన్న వేలుముద్రల ఫోటోలు తెచ్చి యుగంధర్ బల్ల మీద పెట్టాడు. రాజు యుగంధర్ ఆ వేలిముద్రల్ని ప్రాక్టికల్ జోకర్ వేలిముద్రలతో పోల్చి చూసి ఒకరు మొకొకరు చూసుకున్నారు. అమ్మయ్యా, వేట అయిపోయింది, వెళదామా అడిగాడు రాజు. ఎక్కడికి? భూషణ్ రావుని పట్టుకునేందుకు. రేవతి విషయం మర్చిపోతున్నావు. రేవతిని ఎక్కడ దాచాడో ముందు తెలుసుకోవాలి, తర్వాత భూషణ్ రావుని పట్టుకోవాలి. మనం తొందరపడకూడదు. ఒక్క రోజులో రేవతి ఎక్కడుంది మనం కనుక్కోలేకపోవచ్చు. భూషణ్ రావే ప్రాక్టికల్ జోకర్ అని భాస్కర్ రావుకి తెలియకూడదు సుమా. యుగంధర్ అంటుండగా తలుపు చప్పుడైంది. రాజు వెళ్లి తలుపు తెరిచాడు. భాస్కర్ రావు హడావిడిగా లోపలికొచ్చి యుగంధర్ గారు ఏమైనా తెలిసిందా అడిగాడు. భూషణ్ రావు ప్రాక్టికల్ జోకర్ కాడని నిర్ధారణ అయింది. అతని వేలుముద్రలకి దస్తూరికి, ప్రాక్టికల్ జోకర్ వేలుముద్రలకి దస్తూరికి ఎక్కడా పోలిక లేదు చెప్పాడు యుగంధర్. భాస్కర్ రావు దిగులుగా ఆ దుర్మార్గుడు అంతు చిక్కడం లేదు. రేవతి గొంతు వణికింది. కళ్ల వెంట నీటి చుక్కలు జలజల రాలాయి. మాట్లాడలేక తల ఉంచుకున్నాడు. ధైర్యంగా ఉండండి భాస్కర్ రావు గారు, రేవతికి ఎటువంటి హాని జరగలేదని నా నమ్మకం. 1-2 రోజుల్లో రేవతిని సురక్షితంగా మీ ఇంటికి తీసుకొస్తానని, ఆ దుర్మార్గుణ్ణి పట్టుకుంటానని మీకు వాగ్దానం చేస్తున్నాను. భాస్కర్ రావు యుగంధర్ వైపు ఆశగా చూసి నిజంగానా అడిగాడు. యుగంధర్ తల ఊపాడు. రాత్రి 8 గంటలైంది. చింతాద్రిపేటలో వేదనాయకన్ వీధి 575 నెంబర్ ఇంటికి ఎదురుగా ఉన్న దర్జీ కొట్టు అరుగు మీద కూర్చున్నారు మారువేషాల్లో యుగంధర్, రాజు. వీధి దీపం బాగా దూరంగా ఉంది. డిటెక్టివ్లు కూర్చున్న ప్రాంతాల వెలుగు లేదు. ఇక బయటకొస్తాడంటారా అడిగాడు రాజు. రావాలి అన్నాడు యుగంధర్. మేడ మీద భూషణ్ రావు గదిలో దీపం వెలుగుతోంది. కిటికీ దగ్గర కూర్చుని పత్రిక చూస్తున్నాడు. 8:30 అయింది. భూషణ్ రావు లేచి వంకీకున్న షర్ట తీసుకుని తొడుక్కున్నాడు. వస్తున్నాడు అన్నాడు రాజు. నువ్వు అతని వెనకే వెళ్ళు, నేను కొంచెం దూరంలో వస్తాను చెప్పాడు యుగంధర్. భూషణ్ రావు వీధిలోకొచ్చి తాపీగా నడుస్తున్నాడు. అతనికి 10 మీటర్ల వెనక రాజు వెళుతున్నాడు. వాళ్ళిద్దరికీ దూరంగా యుగంధర్. భూషణ్ రావు భోజన హోటల్కి వెళ్లడం చూసి కాస్త దూరంలోనే ఆగిపోయాడు రాజు. 20 నిమిషాల తర్వాత భూషణ్ రావు హోటల్లోంచి వచ్చి ఎదురుగా ఉన్న కిళ్ళి కొట్టుకు వెళ్లి ఒక సిగరెట్టు, ఒక్క పొట్లం కొనుక్కుని బయలుదేరాడు. యుగంధర్, రాజు మళ్లీ అతన్ని వెంబడించారు. భూషణ్ రావు తన గదిలోకొచ్చి దీపం వెలిగించడం చూశారు డిటెక్టివ్లు. సిగరెట్టు కాల్చడం అయిపోగానే దీపం ఆర్పివేయడం గమనించారు. పడుకుని నిద్రపోతాడేమో అన్నాడు రాజు. నిద్రపోడు, ఇతనే ప్రాక్టికల్ జోకర్, ఇతనే హంతకుడు. ఎంత గొప్ప ఆర్టిస్టు. తనని మనం కనిపెడుతున్నామని అతనికి తెలీదు. అయినా తను నటిస్తోన్న గుమస్తా పాత్ర ఔచితికి భంగం కలగకుండా చిన్న చిన్న విషయాల్లో కూడా జాగ్రత్త పడుతున్నాడు. ఇతనికి బాగా డబ్బుంది. అయినా ఆ చిన్న హోటల్లో భోంచేశాడు. సిగరెట్ డబ్బాయే కొనగలడు, అయినా ఒక సిగరెట్ కొన్నాడు అంటూ యుగంధర్ చటుకున ఆగిపోయి, ఈ ఇంటికో సందు, ఆ సందులోకి ఇంకో గుమ్మం ఉన్నాయేమో, మనిద్దరం ఇక్కడే కాచుకుని ఎంత పొరపాటు చేశాం. నేను వెళ్లి చూసొస్తాను, నువ్విక్కడే ఉండు. భూషణ్ రావు బయటకొస్తే అతన్ని వెంటాడు. నేను మిమ్మల్ని అనుసరించి వచ్చేందుకు వీలుగా గుర్తులు వేస్తూ వెళ్ళు రాజుకు చెప్పి యుగంధర్ వెళ్లిపోయాడు. 15 గంట తర్వాత తిరిగొచ్చి, రాజు, వెనక సందుంది. ఆ సందులోంచి ఈ ఇంట్లోకి తలుపుంది. ఆ తలుపు దగ్గరకేసింది. నేను వెళ్లి అక్కడ కాచుంటాను, నువ్వు ఈ వైపు కాచుకో అని యుగంధర్ వెనక సందులోకి వెళ్లి చీకటిగా ఉన్న చోట నిలబడ్డాడు. 1 గంట అయింది, 2 గంటలైంది, తెల్లారి 4 గంటలవుతోంది. భూషణ్ రావు అంతులేడు. గదిలోంచి బయటికి రాలేదు. నిద్రపోతున్నాడా? తను, రాజు కాపు కాస్తున్న విషయం గ్రహించాడా? గ్రహించుంటే ప్రమాదమే అని యుగంధర్ ఆలోచిస్తుండగా దూరాన ఓ నీడ కదులుతున్నట్లయింది. ఎవరది? అడుగుల చప్పుడు కాకుండా నడుస్తున్నారు. దొంగ. సాఫ్ట్ రబ్బర్ సోల్స్ అయ్యుండాలి. చటుకున్న తలుపు తోసి ఇంట్లోకి వెళ్లాడు ఎవడో. అది భూషణ్ రావు ఉంటున్న ఇల్లే. భూషణ్ రావేనా? స్పష్టంగా కనిపించలేదు యుగంధర్కి. భూషణ్ రావే అయితే ఎప్పుడూ బయటికి వెళ్లడు. మేడ మీద తన గదిలో దీపం వార్పేసి వెంటనే వెళ్లిపోయి ఉండాలి. తను ఆ సందులోకొచ్చి కాపు కాయకపురమే భూషణ్ రావు జారుకునుండాలి. బెటర్ లక్ టుమారో అనుకున్నాడు యుగంధర్.
మర్నాడు రాత్రి 8 గంటలకల్లా వెనక సందులో చెరొక చివర్న యుగంధర్ రాజు కాపు కాస్తున్నారు. ముందు గుమ్మం వైపు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు, సార్జెంట్ శివం మారువేషాల్లో కాచుకున్నారు. అంతేకాదు, నేపియర్ పార్కు ప్రాంతాల ఒక పాత కారులో 4 డిటెక్టివ్ కానిస్టేబుల్స్ తయారుగా ఉన్నారు. ఈ రాత్రి కూడా భూషణ్ రావు తామని మాయ చేసి తప్పించుకోకుండా పటిష్టమైన వల పన్నాడు యుగంధర్. సరిగ్గా 8:30కి భూషణ్ రావు వెళ్లి హోటల్లో భోంచేసొచ్చి గదిలో దీపం మారిపాడు. 10 నిమిషాల తర్వాత వెనక తలుపు చప్పుడు చేయకుండా తెరిచి సందులోకొచ్చాడు. అరక్షణం అటు ఇటు చూసి కుడివైపు తిరిగి త్వరగా నడవడం ప్రారంభించాడు. అతను తన వైపే వస్తుండడం గమనించి యుగంధర్ నక్కి చీకట్లో నిల్చున్నాడు. భూషణ్ రావుకి అనుమానమే లేదు తనని ఎవరో వెంటాడుతున్నారని. గూడుకట్టు పంచ మోకాళ్ల మీదకి మడుచుకుని కూన్రాగం తీస్తూ యుగంధర్ ముందు నుంచి వెళ్లిపోయాడు. తను బాగా దూరం వెళ్లిన తర్వాత యుగంధర్ కదిలాడు. కూమ్ నది పక్క రోడ్లోకి నడిచి వెళ్లి వినోద్ సినిమా థియేటర్ ముందు ఆగి బ్యానర్స్ చూస్తున్నాడు భూషణ్ రావు. చటుక్కున థియేటర్లోకి వెళ్లి 67 నయ్యా పైసలు టికెట్ కొనుక్కుని హాల్లోకి వెళ్లాడు. సార్, సినిమా చూడ్డానికేనా అంత రహస్యంగా గదిలోంచి వెనకవైపు సందులోకొచ్చాడు అడిగాడు రాజు యుగంధర్ని. నువ్వు నా వెనకే వచ్చావా అని మనం అనుకున్నంత సులభంగా బుట్టలో పడే మనిషి కాదు. ఏ క్షణాన్నైనా అతను థియేటర్లోంచి వచ్చి ట్యాక్సీకి వెళ్లిపోవచ్చు, లేదా సినిమా పూర్తయిన తర్వాత జనంలో కలిసి బయటకొచ్చి ట్యాక్సీ ఎక్కొచ్చు. మనం 1000 కళతో కనిపెడుతూ ఉండాలి ఇక్కడ. అవసరమైతే అతన్ని వెంబడించేందుకు ట్యాక్సీ ఇప్పుడే ఏర్పాటు చేసుకోవాలి. నువ్వు ఆ ఏర్పాటు చేయి, నేనిక్కడే ఉంటాను చెప్పాడు యుగంధర్ రాజుకి. 12:30కి సినిమా పూర్తయింది. సినిమా హాల్లోంచి జనం గుంపులుగా రోడ్డు మీదకి వస్తున్నారు. గేటుకి చెరో పక్క నిలబడి రాజు, యుగంధర్ భూషణ్ రావు కోసం కాచుకున్నారు. వీళ్ళిద్దరూ అనుభవశాలురైన డిటెక్టివ్లు. ఒక మనిషిని ఒకసారి చూస్తే ఆ మనిషిని మళ్లీ గుర్తుపట్టడానికి అతని మొహం పరకాయించి చూడవలసిన అవసరం లేదు. నడక తీరో, జుట్టో, భుజాలో, మేడో ఏ ఒక్కటి చూసేనా ఇట్టే గుర్తుపట్టేస్తారు. రాజే ముందు చూశాడు, కదిలాడు. రాజు కదలడం చూసి యుగంధర్ ముందుకు నడిచాడు. టాక్సీ కోసం పేమెంట్ మీద ఆగి అటు ఇటు చూస్తున్నాడు అతను. భూషణ్ రావేనా? మీసాలున్నాయి, కళ్ళద్దాలు పెట్టుకున్నాడు, గూడుకట్టు కాదు, ప్యాంటు తొడుకున్నాడు. యుగంధర్కి రాజుకి తెలుసు అతను భూషణ్ రావేనని. సినిమా థియేటర్లో వేషం మార్చుకున్నంత మాత్రాన తమ కళ్ళల్లో కారం కొట్టి పారిపోగలడా అని నవ్వుకున్నాడు యుగంధర్. భూషణ్ రావు టాక్సీ ఎక్కాడు. కదిలిందది. టాక్సీ నెంబరు చూసుకుని జ్ఞాపకం పెట్టుకునేందుకు ఆ నెంబరు 2 సార్లు స్మరించుకుని, క్విక్, మన టాక్సీ ఏది అడిగాడు యుగంధర్ రాజుని. ఇదే అన్నాడు రాజు వాళ్ళ ముందుకొచ్చాగిన టాక్సీని చూపించి. ఇద్దరు డిటెక్టివ్లు టాక్సీ ఎక్కారు. డ్రైవర్, ముందు వెళుతున్న ఆ కారుని వెంటాడాలి. వెంటాడుతున్నట్టు ఆ కారులో ఉన్న మనిషికి తెలియకూడదు, జాగ్రత్త అన్నాడు యుగంధర్. అదెలా సార్? కారు వెనకే వెళితే తెలీదా? గొణిగాడు డ్రైవర్. కారాపు గర్జించాడు యుగంధర్. రాజు, నువ్వు తీసుకో వీలు. యుగంధర్ అనగానే రాజు దిగి జరుగు అన్నాడు డ్రైవర్ని. ఇదేంటి? డ్రైవర్ ఇంకా ఏదో అనబోతుంటే పోలీసు వ్యవహారం, జాగ్రత్త అని రాజు అతన్ని పక్కకు తోసి డ్రైవింగ్ సీట్లోకి ఎక్కి డ్రైవ్ చేయడం ప్రారంభించాడు. చాలా దూరం వెళ్ళింది భూషణ్ రావు ఎక్కిన టాక్సీ. రాజు వేగం హెచ్చించాడు. 2 చక్రాల మీదే మలుపు తిరుగుతోంది కారు. ర్యాష్ డ్రైవింగ్ కి పేరుపడ్డ ఆ డ్రైవరే గుప్పిట్లో పెట్టుకున్నాడు ప్రాణాలు. రాజుది ర్యాష్ డ్రైవింగ్ కాదు, ఎఫిషియెంట్ డ్రైవింగ్. భూషణ్ రావు టాక్సీ మసీలామణి వీధిలోకి తిరగడం చూసి రాజు తనికాచలం రోడ్డు మీదే టాక్సీ ఆపి దిగి వీధి మొదలకి పరిగెత్తి అక్కడ నిలబడి చూశాడు టాక్సీ ఎటు వెళుతోందో. 4 ఏళ్ల అవతల టాక్సీ ఆగింది. భూషణ్ రావు టాక్సీ దిగి డ్రైవర్కి డబ్బివ్వడం కారు హెడ్ లైట్స్ వెలుగులో రాజు చూశాడు. టాక్సీ వెళ్లిపోగానే భూషణ్ రావు ఇంట్లోకి వెళ్లాడు. ఆ విషయం యుగంధర్కి చెప్పాడు రాజు. నువ్విక్కడే ఉండు, నీ టాక్సీ మళ్లీ మాకు అవసరం కావచ్చు యుగంధర్ టాక్సీ డ్రైవర్ చెప్పాడు. ఎందుకైనా మంచిదని రాజు కారు తాళం చెవి జేబులో వేసుకున్నాడు. వీధి దీపాల వెలుగు తమ మీద పడకుండా నీడల్లో నడుస్తూ మసిలామణి వీధిలోకి వెళ్లారు యుగంధర్, రాజు. భూషణ్ రావు వెళ్లిన ఇంటికి కొంచెం దూరంలో ఆగారు. ఒక చిన్న బంగ్లా పోర్టికోలో స్టాండర్డ్ కారు ఉంది. ఇది ఎవరిల్లో అన్నాడు రాజు. భూషణ్ రావుదే అయి ఉంటుంది యుగంధర్ అంటుండగా హాలు తలుపు తెరుచుకుని ఎవరో పోర్టికోలోకి వచ్చారు. బ్రౌన్ సూటు, ఫెల్టు హ్యాటు, తలదలా మెరుస్తున్న బూట్లు, చేతిలో సిగరెట్ డబ్బా. మారిపోయాడు భూషణ్ రావు. మార్చేసుకున్నాడు వేషం. అతను స్టాండర్డ్ కారు ఎక్కి స్టార్ట్ చేయగానే, పద, ఆ కారు హెడ్ లైట్స్ వెలుగు మన మీద పడిందంటే మన శ్రమంతా వృధా అవుతుంది అని తామొచ్చిన టాక్సీ దగ్గరికి పరిగెత్తారు యుగంధర్. రాజు వెనకే పరిగెత్తాడు. ఒక ఉరుకున డ్రైవింగ్ సీట్లోకి గెంతేసి టాక్సీ స్టార్ట్ చేశాడు రాజు. దీపాలు వెలిగించకుండానే తోలుతూ వెంటాడాడు స్టాండర్డ్ కారుని. పూనంవల్లి హైరోడ్డు మీద ఒక గేట్లోకి తిరిగింది భూషణ్ రావు కారు. చాలా పెద్ద బంగ్లా సార్ అన్నాడు రాజు.
టాక్సీని అక్కడే ఉండమని చెప్పి ఇద్దరూ గేటు ముందు నుంచి పేవ్మెంట్ మీద నడిచారు. గేటు మూసింది. అవతల గోడ పక్కన కూర్చుని బీడీ తాగుతున్నాడు జవాను. గేట్ నుంచి ఇంటికి దాదాపు 200 మీటర్ల దూరం ఉంటుంది ఇల్లు. ప్రహారీ గోడ పక్కనే పేవ్మెంట్ మీద నడిచారు కొంత దూరం. రాజు, మనం ఆ ఇంట్లో ప్రవేశించాలి అన్నాడు యుగంధర్. పదండి, ఈ గోడ దూకడం ఏమంత కష్టం కాదు రాజు చెప్పాడు. గోడ దూకారు. గుబురుగా ఉన్న క్రోటన్ల మధ్య నుంచి బంగ్లా వైపు వెళ్లారు. మేడ మీద మాత్రం దీపాలు వెలుగుతున్నాయి. ఓ కిటికీలోంచి భూషణరావు నీడ కనిపించింది. 5 నిమిషాల తర్వాత ఆ కిటికీలోంచి ఒక స్త్రీ నీడ కూడా కనిపించింది. జేబులోంచి బైనాకులర్స్ తీసి చూశాడు రాజు. రేవతి అన్నాడు ఎగ్జైట్మెంట్ తో. యుగంధర్ ఆ ఇంటి గోడల్ని పరీక్షగా చూసి, ఈ నీటి గొట్టం పట్టుకుని పైకెక్కలేమా అడిగాడు రాజుని. రాజు చిన్నగా నవ్వి, నేనెక్కగలను, మీ బరువు తట్టుకుంటుందో లేదో అన్నాడు. ముందు నువ్వెక్కు, తర్వాత నేనొస్తాను. నీటి గొట్టం నా బరువుకి విరిగి నేను కింద పడ్డా నువ్వు భూషణరావుని పట్టుకోవచ్చు చెప్పాడు యుగంధర్. నీటి గొట్టం విరగలేదు. ఇద్దరూ డాబా మీదకి వెళ్లి భూషణరావు రేవతి ఉన్న గది తలుపు పక్కన నిల్చున్నారు. రేవతి, నిద్రపోతున్నావా? రేవతి ఉలిక్కిపడి లేచి కూర్చుంది. ఎందుకలా భయపడతావు? లేచి వెళ్లి మొహం చన్నీళ్లతో కడుకురా. ఏడ్చేడ్చి నీ మొహం పీక్కుపోయింది అంటూ సోఫాలో కూర్చుని సిగరెట్ వెలిగించాడు భూషణరావు. రేవతి లేచి కిటికీ దగ్గరికి వెళ్లి నిలబడింది. అతని పక్కన కూర్చోవడం ఇష్టం లేక. రేవతి, నాకు సహనం పోయింది. నేను మంచిగా ఉంటే నువ్వు దారికొస్తావేమోనని ఇన్నాళ్లు ఊపి పట్టాను. నువ్వు ఎంత గింజుకున్నా ఈవాళ నిన్ను వదలను, నిన్ను పొంది తీరతాను అన్నాడతను. రేవతి మొహం పాలిపోయింది, వణుకుతోంది. ప్రపంచంలో ఇంతమంది ఆడవాళ్లుండగా నా మీదే నువ్విలా? పకపక నవ్వాడు భూషణరావు. కసి రేవతి, కసి, మీ అమ్మ మీద కసి. నా పగ తీర్చుకోవడానికి నిన్ను మలినం చేసి, పిప్పి చేసి, అసహ్యం చేసి వీధిలో వదిలిపెట్టి వెళ్లిపోతాను. అప్పటికి నా కసి తీరదు అన్నాడు. మా అమ్మ మీద కసా? మా అమ్మ నీకేం అపచారం చేసింది? చెబుతాను విను. నేను ఎవరికీ చెప్పలేదు. ఎన్నాళ్ళ నుంచో ఆ గాయాన్ని నాలో దాచుకున్నాను. ఆ కసిని నాలో పెంచాను. మొదటిసారి చెబుతున్నాను నీకు, విను. నాకు తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెళ్ళు లేరు. ఎక్కడ పుట్టానో ఎలా పెరిగానో నాకు తెలీదు. రాజమండ్రి వీధుల్లో నేను ముష్టెత్తుకుంటూ ఉంటే చదువుకోమని, స్కూలుకి పుస్తకాలకి తను డబ్బిస్తానని, కొందరి ఇళ్లల్లో వారాలు ఏర్పాటు చేస్తానని మున్సిపల్ హైస్కూల్ హెడ్ మాస్టర్ చెప్పి తీసుకువెళ్ళాడు నన్ను. చదువుకుంటున్నాను. 18 ఏళ్లొచ్చాయి. మీ తాతగారు వెంకటాచలం గారు వారానికి 2 పూట్ల అన్నం పెట్టేవారు నాకు. మీ అమ్మకి అప్పటికి పెళ్లి కాలేదు. చాలా అందంగా ఉండేది. ఇప్పుడు నిన్ను చూస్తే మీ అమ్మాయి జ్ఞాపకం వస్తోంది. అందంగా ఉందనుకున్నానే కాని ఆశతో మీ అమ్మని చూడలేదు. తిండికి గతిలేని నేనెక్కడా, మీ అమ్మ ఎక్కడా? ఎవరూ చూడనప్పుడు మీ అమ్మ చూసి ఆనందపడేవాణ్ణి. నేను తన అందం చూసి ముగ్ధుని కావడం మీ అమ్మ గమనించింది. నన్ను కవ్వించింది, ప్రోత్సహించింది. ఏదో వంకన నన్ను ముట్టుకునేది. పెదిమలు తెడిచేసి నన్ను ఆహ్వానించేది. కళ్ళలోకి చూసి కోరికలు రగిలించేది. నేను పిచ్చివాణ్ణి అయిపోయాను. నాకు సీత తప్ప ప్రపంచంలో ఎవరూ కనిపించేవాళ్లు కారు. నేనే ఉత్తరం రాశాను నా ప్రేమ తెలియపరుస్తూ. జవాబు రాయలేదు. కానీ చేయి కడుకోవడానికి బావి దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను ముద్దు పెట్టుకుంది. 6 నెలలు నాకు స్వర్గం చూపించింది. నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చింది. తన తల్లిదండ్రులు ఒప్పుకోరని, నాతో లేచొచ్చిస్తానని చెప్పింది. ఇంకా బాగా జ్ఞాపకం ఉంది. ఆ రోజు రాత్రి 9 గంటలకి గోదావరి స్టేషన్లో కలుసుకుంటానని, మద్రాసు వెళ్లి రహస్యంగా పెళ్లి చేసుకుందామని చెప్పింది. రాత్రంతా స్టేషన్లో కాచుకున్నాను. సీత రాలేదు. పొద్దున్నే ఏదో వంకన మీ తాతగారి ఇంటికి వెళ్లాను. సీత ఇంట్లో లేదు. రాత్రి మీ తాతగారి ఇంటికి అన్నానికి వెళ్లాను. హాల్లో కూర్చుని కుట్టుకుంటోంది. నా వైపు చూడను కూడా లేదు. తను ఎందుకు రాలేదో ఒక మాట, ఒక చూపు, ఒక నవ్వు ఏదీ లేదు. నేను ఎవళ్లాగానో ప్రవర్తించింది. ఒకసారి విడిగా సీతని కలుసుకుని ఎందుకు రాలేదో కనుక్కోవాలని ఆ ఇంటి ప్రాంతాల ఎంత తారట్లాడినా సీతని కలుసుకునే అవకాశం కలగలేదు. కాని నాలా ఆ ఇంట్లో వారాలు చేసుకుంటున్న విద్యాసాగర్ అనే కుర్రవాడితో కులకడం చూశాను. నా ఒళ్ళు మండిపోయింది. 2 నెలలు గడిచాయి. సీతకి పెళ్లి నిశ్చయమైంది. ఒకరోజు నేను వాళ్ళింటికి అన్నానికి వెళ్ళినప్పుడు సీత ఒంటిగా ఉంది. తల్లిదండ్రులు బజారుకు వెళ్లారు. అప్పుడు అడిగాను, నన్ను ఎందుకు మోసం చేశావని. నవ్వింది. తోచక సరదాగా నీతో ఆడుకున్నాను. నువ్వంటే ప్రేమేమిటి, నువ్వెక్కడా నేనెక్కడా అంది చులకనగా. అప్పుడే నిశ్చయించుకున్నాను, ఎట్లాగైనా ఎన్ని కష్టాలు పడైనా సీత మీద కసి తీర్చుకోవాలని. చదువు మానేశాను. కూలీగా బర్మా వెళ్లాను. మలయా, సిలోన్ తిరిగాను. లక్షల డబ్బు సంపాదించాను. నేను అనుభవించేందుకు కాదు, నాకు సుఖమిస్తుందని కాదు, నా కసి తీర్చుకునేందుకు ఉపయోగిస్తుందని డబ్బు సంపాదించాను. 2 ఏళ్ల క్రితం ఈ దేశం వచ్చాను. మీ అమ్మ ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు 6 నెలలు పట్టింది. మీ నాన్న ఉద్యోగం చేస్తున్న కంపెనీలో ఉద్యోగం సంపాదించాను. మీ నాన్నతో స్నేహం చేసుకున్నాను. ప్రాక్టికల్ జోకర్గా మీ బతుకులు దుర్భరం చేయడం ప్రారంభించాను. ఇవన్నీ చేస్తోంది నేనేనని మీ అమ్మకి తెలియాలి. తెలిస్తే గాని నాకు తృప్తి కలగదు. నిన్ను ఆసుపత్రిలో వదిలి మీ అమ్మ ఇంటికి వెళ్ళిందని, ఇంట్లో ఒంటిగా ఉందని తెలుసుకుని మీ ఇంటికి వెళ్ళాను.
నేనే ప్రాక్టికల్ జోకర్నని నిన్ను చెరచడానికి ప్రయత్నించానని చెప్పగానే మీ అమ్మకి కోపం రెచ్చిపోయి రౌద్రాకారం దాల్చి కత్తిపీట తీసుకుని నా మీదకి ఉరకబోయింది. భయం వల్ల ఆత్మరక్షణ కోసం మొలలో ఉన్న కత్తి తీసి మీ అమ్మని పొడిచాను. మీ అమ్మని హత్య చేయాలనే ఉద్దేశంతో మీ ఇంటికి వెళ్లలేదు. మీ అమ్మ చనిపోగానే నా దుఃఖానికి అంతులేదు. ఆమె పోయిందని కాదు, నా కసి ఇంకా తీరందే, సీత పోయిందని. అమ్మా అంది రేవతి. నిజంగా అమ్మని చెప్పావా, లేక ఇది ప్రాక్టికల్ జోకేనా అంది రేవతి. భూషణ్ రావు నవ్వి శూన్యంలోకి చూస్తూ, సీత ఎక్కడున్నావు, చూడు నీ కూతురి గతి ఏమవుతుందో అంటూ రేవతిని చెరచబోతున్నాడు. నన్ను ముట్టుకోకు రాక్షసుడా అరిచింది రేవతి. భూషణ్ రావు నవ్వుతూ, ఎవరు నిన్ను కాపాడగలరు, చచ్చి నరకంలో ఉన్న మీ అమ్మ అంటూ ఇంకో అడుగు ముందుకి వేశాడో లేదో, నేను కాపాడతాను అంటూ ఒక్క ఊరుకున గదిలోకొచ్చి భూషణ్ రావు 2 చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నాడు యుగంధర్. ఇంతటితో ప్రాక్టికల్ జోకర్ అనే నవల కంప్లీట్ అయిందండి. ఈ నవల మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు. ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.